Congratulations, iDreams. 1 million subscribers. Wow. దమ్మున్న మహిళ, ధైర్యం ఉన్న నేత. గోడరాతలు రాసేవాళ్ళు రౌడీ రేణుక, రివాల్వర్ రాణి, ఎటువంటివో పేర్లు. నా లైఫే ఒక సినిమా స్టోరీ లాగా నడుస్తూ పోతుంటుంది. బోల్డ్, డైనమిక్ ఇలాంటి పదాలతో పిలుస్తుంటే కొంతమంది మిమ్మల్ని రాక్షసి. నా పైన దాడి చేశారు ఒక ఎమ్మెల్యే. ఓకే, నువ్వు ఎంత చేస్తావు చేయి, నేను చూస్తా. సో అలా బెదిరించేదాన్ని క్లియర్లీ. ఈ పొలిటికల్ ఎంట్రీ ఏంటి, అది ఎప్పుడు జరిగింది సడన్గా? అయ్యే బాబోయ్, అది నా తలరాత. ఇట్ వాజ్ రిటన్ ఇన్ మై డెస్టినీ. ఇట్ వాస్ గుడ్. నేను అసలు ఇట్స్ మిక్స్డ్ బ్యాగ్. నేను అసలు దూరంగా ఉండి ఎప్పుడు రోజు రాజకీయ నాయకుల్ని తిట్టుకునేదాన్ని. 84లో నాదెండ్ల భాస్కర్ రావు గారు పెట్టిన పబ్లిక్ మీటింగ్, మీరు అంత ఆవేశంగా ఎందుకు వెళ్ళారు అసలు? సో నాదెండ్ల భాస్కర్ రావు మొట్టమొదటి సభకి అంతకు ముందు బట్ ఇలా సినిమాటిక్గా ఎంట్రీ ఇచ్చిన మీరు ఎన్టీఆర్ గారి దృష్టిలో ఎప్పుడు పడ్డారు? సో దెన్ ఎన్టీఆర్ సెంట్ వర్డ్, అమ్మాయి ఎవరు పిలుచుకురండి అని. పోలీసులు అన్నారు ఆమె నక్సలైట్ సార్ అని. ఎందుకంటే ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో ఐ సెడ్ అదేంటి చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి నేను తెలిసిన ఎందుకు చెప్పడం ఎన్టీఆర్కి? చెప్పలా. ఆమె ఎవరో మాకు తెలియదు అన్నారు అందరూ. అంటే ఆయన తిరస్కరిస్తారని అనుకోని. ఎందుకు మేము పార్టీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి? నందమూరి తారక రామారావు అనే వ్యక్తిని చుట్టుపక్కల ఆయనని ఏ విధంగా దించేసి వాళ్ళ రాజకీయ స్వలాభాలు, స్వార్థాల కోసం ఆయన చేతుల్లో లేదు. ఆ మాట దాటిపోయింది. అండ్ ద సన్స్ ఇన్ లాస్ వెనకాల వెళ్ళి వెన్నుపోటు పొడిచారు. ఐ రిగ్రెట్ దట్. ఐ విష్ ఐ హ్యాడ్ బీన్ దేర్ నెక్స్ట్ టు హిమ్. ఐ వుంట్ హ్యావ్ అలౌడ్ దిస్. పార్టీ నుంచి బయటకు వచ్చాక ఎప్పుడైనా మళ్ళీ అనిపించిందా అనవసరం అంటే ఈ స్టెప్ తీసుకున్నా? దట్ అయ్యో నేను ఆయన పక్కన లేనే అనేది వెన్ హీ వాజ్ ఇన్ దట్ హోటల్. వైస్రాయ్. అంత ద్రోహం, మోసం, అంత స్వార్థం, స్వలాభం, కేవలం రాజకీయాల కోసం, తాత్కాలిక బెనిఫిట్స్ కోసం. ఏంటండి మీరు అందరూ ఉండి, నేను లేను, ఢిల్లీలో ఉన్నా. ఇదే నేను ఇక్కడ ఉండింటే ఐ వుడ్ హ్యావ్ గాన్. డజంట్ మ్యాటర్ ఎవరు ఏమి, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ రివాల్వర్ అండ్ గాన్ అండ్ స్టూడ్ దేర్ సేయింగ్ దిస్ ఐ వోంట్ అలౌ. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే ఎన్టీ రామారావు గారు చనిపోయారు. హీ హ్యాడ్ నథింగ్ టు లివ్ ఫర్. అంతమంది పిల్లల్ని కానీ అంతమందిని పోషించి పెంచి ఒక రాష్ట్రానికి తెలుగువాడు ఆత్మ గౌరవం అనేది ఏమిటనేది మనకు ఒక నేషనల్ ఐడెంటిటీ. లేకపోతే అందరం మద్రాసీలు. హూ రికగ్నైజ్ తెలుగు? పీపుల్ డోంట్ నో. ద మోస్ట్ ఇగ్నోరెంట్. తెలుగు అనేది ఒక ఐడెంటిటీ మనకిచ్చి ఈ రాష్ట్రాన్ని ఆయన పేరు ప్రతిష్ట తీసుకొచ్చి నేషనల్ పాలిటిక్స్లో కోalition గవర్నమెంట్స్ అనే పునాది వేసిన మహానాయకుడు. మీరు యాక్చువల్గా పుట్టింది వైజాగ్లో, కానీ మీరు ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మీరు ఖమ్మం జిల్లా ఆడపడుచు, అంటే ఖమ్మం అంటే తెలంగాణలో ఉంది. సో ఏంటి ఇప్పుడు మీరు నెక్స్ట్ కూడా ఖమ్మమేనా, లేకపోతే ఆంధ్రప్రదేశ్? యావత్ భారతదేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ వచ్చినా రాకపోయినా ఖమ్మం జిల్లా ఈజ్ కాంగ్రెస్ జిల్లా. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్. సో మీరే ఖమ్మం జిల్లాకి? ఖమ్మం జిల్లా ఆడబిడ్డను నేనే పోటీ చేస్తాను. అయితే 2019 ఎలక్షన్ టైంకి ఇంకొకటి ఏం వినిపిస్తుందంటే రేణుకా చౌదరి గారు పార్టీ కూడా మారుతారేమో. ఏ పార్టీలో చేరాలమ్మా? కాంగ్రెస్ తో పోలిస్తే ఏ పార్టీ బంగారంగా ఉంది నాకు చెప్పండి? టీఆర్ఎస్ఆ? ఏ టెర్రరిస్టులుగా కనిపిస్తున్నారా నా రైతులు? ఏంటి వాళ్ళు రౌడీ షీటర్లా?
అన్ని సెక్షన్లు పెట్టి పైగా బహిరంగ సభలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కామన్ గుడ్ ఫండ్ తీసుకొని భగవంతుడు వెంకటేశ్వర స్వామికి నువ్వు లంచం ఇచ్చుకుంటావా, నీకు పుణ్యం కట్టుకుంటావా అనుకుంటున్నావా? ఆ 5 కోట్లు రైతాంగానికి ఇస్తే వాళ్ళకి ఒక బతుకు తీరు ఉండేది కాదా? పూటకొస్తే సెక్రటేరియట్ పడగొడతాను, అది దాన్ని అక్కడ పెడతాను, అదిగో చార్మినార్ యాస వచ్చింది దాన్ని పడగొట్టి మళ్ళీ కడతాను, 2 బెడ్రూమ్లు ఇస్తానని ఉన్నిండ్లు ఊడగట్టి ఇవాల్టి వరకు కట్టుకున్న ఇండ్లవి బిల్లులు రాలేదు మాకు. ఈ పార్టీని చూసి నేను వ్యామోహపడి ఈ పార్టీలో జాయిన్ అయ్యేదా? బట్ మేడం ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు మేడం, కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా అన్ని రాష్ట్రాల్లో బీజేపీయే స్వీప్ చేసింది ఆల్మోస్ట్. బట్ యూ కెనాట్ కాంగ్రెస్ ముక్త్ భారత్ ఏందది? ఒక దేశ ప్రధానమంత్రి అలా మాట్లాడొచ్చా? చరిత్ర నువ్వు తిరగేసేస్తావా? మహాత్మా గాంధీ చక్రా దగ్గర నువ్వు కూర్చొని నీ ఫోటో లేపించుకుంటావా? ఓరే నాయనో, ఇవన్నీ చూసి మేము ఎగబడి బీజేపీ ఫర్ వాట్? నేను పార్టీ మారదలుచుకుంటే నేను చెప్పి మారతా, దొంగచాటును పోవాల్సిన అవసరం నాకు లేదు. దమ్మున్న మహిళ, ధైర్యం ఉన్న నేత, 30 ఏళ్ల క్రితమే రాజకీయాలకి గ్లామర్ రెండు తీసుకొచ్చింది. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్, ఒక బ్రాండ్ తనే క్రియేట్ చేసుకుంది. షీ ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ టుడే ఆన్ iDream. ఆమె ఎవరో కాదు, ద బోల్డ్, బ్యూటిఫుల్, డైనమిక్ అండ్ ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్ రేణుకా చౌదరి, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు. హలో మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఎట్లా ఉన్నారు మ్యామ్? చాలా ఏళ్ళు అయింది. రోజులు కాదు, నిజమే, చాలా ఏళ్ళ సంవత్సరాలు అయిపోయినాయి. మ్యామ్ అందరూ మిమ్మల్ని ఇట్లా డేర్ డెవిల్, ఫైర్ బ్రాండ్, బోల్డ్, డైనమిక్ ఇలాంటి పదాలతో పిలుస్తుంటే కొంతమంది మిమ్మల్ని రాక్షసి, కొంతమంది ఇంకా రకరకాలు, అంటే కొన్ని అందులో మనం నెగిటివ్గా తీసుకోవచ్చు, పాజిటివ్గా తీసుకోవచ్చు, బట్ స్టిల్ ఇలాంటి పదాలు మిమ్మల్ని అడ్రస్ చేస్తూ పిలుస్తుంటే యాక్చువల్లీ వాట్ యు గో త్రూ మ్యామ్? కొంతవరకు ఐ వర్క్డ్ ఫర్ దిస్ ఇమేజ్. ఎందుకంటే రాజకీయాల్లో నైసుగా మనం ఉన్నామంటే మనల్ని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి భోంచేసేస్తారు లేడీస్ని, లేకపోతే ఇంకొక రకంగా లొంగ తీయాలని ట్రై చేస్తారు. కాబట్టి అంతకంటే ముందు నన్ను చూసి నువ్వు భయపడాలనే సిద్ధాంతం పాటించి మనం నడుస్తూ ఉంటే ఐ ఫీల్ దట్ మేడ్ మై లైఫ్ ఈజియర్. అఫ్కోర్స్ అదొక స్టీరియోటైప్ సెట్ అయిపోయింది. ఆ తర్వాత ఈవెంట్స్ కూడా అలా డెవలప్ అయ్యాయి అండ్ దట్ బికేమ్ మై ఇమేజ్. వాస్తవానికి దట్స్ నాట్ మై రియల్ ఇమేజ్ కాదా? అంటే అఫ్కోర్స్ ఐఎమ్ బోల్డ్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ భగవంతుడు ఎందుకో నా జాతకంలో భయపడాల్సిన చోట కోపం ఇచ్చారు. సో ఐ గెట్ భయపడాల్సిన చోట భయపడిన కోపం వస్తుంది. సో దట్ గెట్స్ యూ ఇన్ టు వియర్డ్ సిచ్యువేషన్స్. సో పీపుల్ థింక్ నన్ను ఏదో అనేస్తూ ఉంటారు, ఇట్లా బిరుదులన్నీ పెట్టేశారు. ఐ డోంట్ థింక్ ఈవెన్ ఎ నెగిటివ్ వన్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్ థింగ్, బికాజ్ అలాంటి పిలుపులతోనే నా పర్సనాలిటీ షేప్ అయిందని నేను అనుకుంటాను. బట్ ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, ఎక్కడైతే భయపడాలో అక్కడ కోపం వస్తుందని. ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పగలుగుతారు? అమ్మో, 190. సో నా మీద దాడి చేసేవాళ్ళు. ఎలక్షన్స్లో మేము ఎక్కడైనా తిరిగినప్పుడు బెదిరించారు. ఫస్ట్ రాజకీయ రంగ ప్రవేశం జరిగినప్పుడు నా పైన దాడి చేశారు ఒక ఎమ్మెల్యే, పెద్ద పేరు గబ్బర్ సింగ్ ఆఫ్ హైదరాబాద్ అనే పేరు. ఆయన ఇప్పుడు లేరు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కమెంట్. పీజేఆర్ గారా? కానీ నాకు చెడ్డ కోపం వచ్చింది. ఇదేంటి ఈయనెవరు అట్లా టు టాక్ టు మీ లైక్ దట్ అని చెప్పి వాళ్ళు నా పై దగ్గరికి వచ్చేటప్పటికి కాటోల్ ఒక్కటి లాగేశాను. అది పబ్లిక్ న్యూస్ అయిపోయింది. ఆ ఫోటోగ్రాఫర్ ఎట్లా అక్కడ వాళ్ళాడో నాకు తెలీదు. నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో ఆ ఫోటో వచ్చేసింది. ఆ తర్వాత గోల అంతా చుట్టూతా. దట్స్ హౌ మై కెరియర్ లాంచ్డ్. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఏంటి అలా వచ్చింది అని కొంచెంసేపు బాధపడ్డా. బట్ ఐ రియలైజ్ రాజకీయాల్లో లేడీస్కి ఉండటమే అదొక కవచం. సో నో నాన్ సెన్స్ అనేది క్లియర్లీ స్టేట్మెంట్ వెళ్ళిపోయింది. అండ్ చాలామంది భయపడతారు, లేడీ దగ్గర దెబ్బలు తింటే మన పరువు పోతుంది.
ఎందుకు దూరంగా ఉండడం బెటర్ అనుకుంటారు. సో నేను చెప్పేదాన్ని కూడా, నువ్వు నా మీద చేసావంటే నీవు నాశనం అయిపోతావు, నేను నిన్ను కొట్టానంటే పబ్లిక్లో నీ పేరు భ్రష్టు పట్టిపోతుంది, కాబట్టి మర్యాదగా నీ దారిని నువ్వు నా దారిని నేను ఉంటాం. సో అలా బెదిరించేదాన్ని క్లియర్లీ, అండ్ దట్ వర్క్డ్. జనరల్గా సినిమాల్లో హీరోయిన్ ఎంట్రీ అట్లా ఇస్తుంటారు గ్రాండ్గా. నా లైఫే ఒక సినిమా స్టోరీ లాగా నడుస్తూ పోతుంటుంది. మోస్ట్ డ్రామాటిక్ సిచ్యువేషన్స్ డెవలప్ అండ్ అలా గడిచిపోతాయి. మ్యామ్ నాకు ఒక విషయం చెప్పండి. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒకటి అబ్జర్వ్ చేస్తూ వచ్చాను ఓవర్ ద పీరియడ్. అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఇప్పుడు ధైర్యంగా వాళ్ళకి ఏం మనసులో ఏముందో అది చెప్పగలుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలో అది అడ్రస్ చేయగలుగుతున్నారు. ఐ మీన్ లైక్ దే ఆర్ బికమింగ్ లిటిల్ బోల్డర్, స్మార్టర్. బట్ 30 ఏళ్ల క్రితం రేణుకా చౌదరి ఇలా ఉండేది. అంటే హౌ డిడ్ దట్ హ్యాపెన్ మ్యామ్? అంటే ఐ డోంట్ థింక్ అది ఒక రోజులో జరిగిన విషయం కాదు. అది 30 ఏళ్ల క్రితం మీరు అలా ఉండేవారంటే అప్పట్లో ఐఎమ్ ష్యూర్ మీ ఫ్యామిలీ నుండి, సొసైటీ నుండి, బయట ప్రజల నుండి మీకు చాలా ఏదర్ సపోర్ట్ అన్న వచ్చి ఉంటుంది, లేకపోతే వ్యతిరేకత అన్న వచ్చి ఉంటుంది. ఎలా, హౌ డిడ్ యూ డూ దాట్? ఐ థింక్ అది ఇన్బార్న్ సిచ్యువేషన్ అమ్మా. నేను చాలా ట్రై చేశాను లైఫ్లో, కాంప్రమైజ్ అయ్యి ఆత్మను చంపుకొని అందరూ కోరిన విధానంగా బతకాలి. సినిమాల్లో హీరోయిన్లు వినయంగా వాళ్ళు కళ్ళు దించి మెల్లమెల్లగా నడిచి అసలు గొంతు తినిపించేది కాదు. అండ్ కాలేజీల్లో, స్కూల్స్లో ద హెడ్ గర్ల్ అండ్ ఆల్ గుడీ టూ షూస్ అనేవారు చూడండి. అట్లా గుడిగా ఉండాలని చాలా ట్రై చేశాను. గుడిగా ఉన్నోళ్ళు బ్యాడ్ అని కాదు, అది వాళ్ళ విధానం. కానీ నాకు ఎందుకో కొద్ది రోజులు అలా, కొద్ది గంటలు అలా ట్రై చేసేటప్పుడు ఉక్కిరి బిక్కిరి, ఐ యూస్ టు ఫీల్ క్లాస్ట్రోఫోబిక్. దిస్ ఈజ్ నాట్ మీ. అండ్ ఒక విధంగా యంగ్ ఏజ్లో ఐ వాంటెడ్ టు బీ లైక్ అదర్స్, కాంప్రమైజ్ అయ్యి అనుకునేదాన్ని. అందరూ వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటే నన్ను మొట్టికాయలు, తిట్లు, ఎప్పుడు చెవు పెండటం, ఆ ఇంట్లో వాళ్ళందరూ నన్ను కండెమ్ చేసి పారేయటం, ఎవరికి వాళ్ళ పెత్తనం పడి నా ఆయన దౌర్జన్యం, నన్ను దబాయించటం, మా మదర్కి ఫాదర్కి నా మీద కంప్లైంట్లు ఇవ్వటం. సో ఐ యూస్ టు ఆల్వేస్ ఫీల్ am I so బ్యాడ్ అని. నాకు తోచింది ఏదో నేను చేసేదాన్ని, కానీ అల్టీరియర్ మోటివ్ పెట్టుకోను, ఇంకెవరికో హామ్ చేయాలనో కాదు. మోటార్ సైకిల్స్ నడిపేదాన్ని. ఐ థాట్ అది ఒక విద్య. ఐ నెవర్ థాట్ దట్ ఈస్ యాంటీ సోషల్. ఆ విధంగా భావించి in those days 30 years ago, I think I was the first girl who rode a motorcycle. ఇప్పుడు I'm thrilled when I see photos of women going on motorcycles to Leh Ladakh. I can also do it even now. Yes, I can ride. You can't forget a skill like that. It's a skill. So my father was a cool cat. ఆయన చాలా కామ్గా ఉండేవారు. ఇంకా మదర్ అనుకోండి, ఇంకా మిగతా వాళ్ళు అనుకోండి, చుట్టాలు, అసలు సంబంధం లేని వాళ్ళు, నీ జీవితానికి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు కాక అందరూ పెత్తనాలు పడి నన్ను అనేవాళ్ళు. ఐ వాజ్ లిటరలీ ద స్కాండల్ ఆఫ్ దట్ జనరేషన్. అందరూ అసలు దే యూస్ టు థింక్ దట్ ఏంటి అమ్మాయి ఇట్లా సంబంధాలు వచ్చేవాళ్ళు కూడా ఎత్తుక్కొని ఆలోచించుకుని అసలే రంగు తక్కువ, పైగా ఈ మోటార్ సైకిల్ నడపటం, చెట్లు ఎక్కటం, వాట్ ఈస్ దిస్ అని చెప్పి అది ఒక పెద్ద డిస్క్వాలిఫికేషన్ అయినట్టు. సో ఐ ఆల్సో యూస్ టు ఫీల్ ఇంటిమిడేటెడ్. బట్ ఓవరాల్ I think I was lucky with the men in my life. My father, my mother's father, grandfather, he was the one who taught me how to drive a tractor when I was 13 years old. 13 years ట్రాక్టర్ నడిపాను. మా పొలం డ్రైవర్ సిక్ అయ్యాడు. మా గ్రాండ్ ఫాదర్ అన్నారు, ఊరికే ఇంట్లో కూర్చొని ఇది చేసే బదులు పదా నువ్వు నడుపుతావా అని. కారు ట్రాక్టర్ నడిపే కక్కుర్తికి ఒప్పుకున్నా వెళ్ళాను. Just the thrill. And I drove, I worked, and దాని తర్వాత I never realized my grandfather put a rider. పొలం దున్నితే పంట వేయాలి, పంట వేస్తే మార్కెట్ చేరే వరకు నీ బాధ్యత ఖతం అవ్వదు, కాబట్టి నాట్ ఓన్లీ డ్రైవింగ్ ట్రాక్టర్. సో కండిషన్స్ అప్లై. సో చచ్చినట్టు చేశా, మొండిగా చేశాను. దట్స్ వన్ థింగ్, ఐ డోంట్ గివ్ అప్ హాఫ్ వే.
అనుకున్నది ఎంత కష్టమైనా సరే సాధించి తీరుతా. ఐ విల్ కంప్లీట్ ద టాస్క్. సో ఐ సపోజ్ ఇట్లా ఇన్సిడెంట్స్ సెట్ యూ ఆన్ దట్ పాత్. సో నేను మొండిగా చేశాను. ఆఫ్ కోర్స్ ఇంట్లో లేడీస్ అందరూ గోల గొనుగుడు, ఇదేంటి అసలు ఈ పిల్లకి అసలే కంట్రోల్ లేదు, ఈయనేమో తీసుకెళ్ళి ఇట్లా నేర్పిస్తున్నారు. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ ఇట్. అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఇన్ అగ్రికల్చర్ పుట్టుకొచ్చింది. అసలు ద థ్రిల్, మనం భూమి దున్ని పంట వేసి అది పూర్తిగా రెడీ ఫర్ హార్వెస్ట్ వచ్చినప్పుడు ఆ థ్రిల్, ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ మెటీరియల్ థింగ్ ఇన్ మై లైఫ్ గేవ్ మీ దట్ థ్రిల్. నాకు ఆ రోజుల్లో అర్థం కాలే. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను వేసింది పంట వచ్చేసింది అని చెప్పి అది మార్కెట్ వరకు, అందులో పోయి మిర్చి పంట అక్కడెక్కడో కోస్తుంటే ఇక్కడ ముక్కు చెవులు నీళ్లు కారిపోవటం ఘాటు. అండ్ ఇట్ వాజ్ అ టఫ్ జాబ్. అండ్ అక్కడ కారుకి ట్రైలర్ పెట్టారు, అవి లోడ్ చేసి ఆ బస్తాలు, అది ఎక్కువ ఎండిపోతే ఇరిగిపోయి విత్తనం పోయి సీడు వెయిట్ రాదు, తక్కువ ఎండితే కలర్ పోతుంది, రేట్ రాదు. ఇవన్నీ అనుకోకుండా అసిమిలేటెడ్ ఆ రోజుల్లో. ఆ థ్రిల్ విచ్ ఐ అచీవ్డ్, డబ్బు కోసం అని కాదు, అచీవ్మెంట్. నేను దున్నిన భూమిపైన నేను వేసుకున్న విత్తనానికి ఇంత పంట వచ్చింది. దట్ వాజ్ ద థ్రిల్. అది ఎక్కడో సబ్కాన్షియస్లో పాతుకుపోయింది. ఐ వాజ్ సో యంగ్. ఆ తర్వాత కాలేజీలని ఇవన్నీ అవన్నీ పెళ్ళిళ్ళని పడాకులని ఇవన్నీ వచ్చేసాయి. సో మనం మర్చిపోతాం, అది ఎక్కడో సబ్కాన్షియస్లో ఉండిపోతుంది. దెన్ మై మదర్ ఈజ్ ఎ గ్రేట్ హార్టికల్చరిస్ట్ అండ్ గార్డెనర్. సో ఎప్పుడు చూసినా చిన్నప్పటి నుంచి కుంభవర్షాల్లో నన్ను పిలిచి, ఆ చెట్టు కింద గులాబీ ఉంది, ఆ మేడిపళ్ళు దాని మీద పడే చెడిపోతుంది కాబట్టి గులాబీ చెట్టును వర్షం నీళ్ళు వచ్చేటట్టు బయట పెట్టే సగం దానిలో నాకు తట్టి, మమ్మీ నేను చచ్చిపోతున్నాను నీ కూతుర్ని, నీకు అది బెంగలేదా అంటే, నోనో నీకేం కాదులే డోంట్ వరీ అని జోక్ వేసేది. నీకేదన్నా అయితే నీ ఫేవరెట్ గులాబీ చెట్టు నీ గోరి పైన నాటుతాను. కానీ ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్ ఇన్ లైఫ్, క్యాజువల్గా విత్ జోక్స్ లాఫ్టరు, షేప్డ్ మీ. ఇట్ హెల్ప్డ్. కాబట్టి అఫ్కోర్స్ బాధ అనిపించేది, ఏంటి నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. అఫ్కోర్స్ ఎవడన్నా ఇంట్లో పెత్తనాలు పడే పేరాయిలు బోల్డ్ మంది ఉంటారు, వచ్చి మదర్ ఫాదర్కి అంత చేయటం, సాడీలు మోయటం. నో బడీ సా ఇట్. అది మన తెలుగులో ఉంది ఆ ప్రాబ్లం. దట్ అరే ఈ పిల్లలు ఈ పొటెన్షియల్ ఉంది, షేప్ చేసుకుందామనేది లేదు. అందరూ కించపరిచి కాకుల్లాగా పొడవటం తప్పితే. కొద్ది రోజులు బాధపడేదాన్ని. ఆ తర్వాత నేను ఇట్ డజంట్ మ్యాటర్ అని నా పని నేను చేసుకునేదాన్ని. ఇవాళ వాట్ ఐ యూస్ టు డూ 30 years ago is an accepted practice. So maybe I was before my time. ట్రెండ్ సెట్ చేశారు కదా, ట్రెండ్ సెట్ చేశారు. Perhaps. But I'm glad girls are, అంటే పెంపరికాల్లో ఉంటాయి ఇవాళకి కూడా. ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు, బోల్డ్ అంత మోటల్ డబ్బులు ఉన్నవాళ్ళు, దే మెంటాలిటీస్ ఆర్ స్టిల్ సో నారో. ఆ టనల్ విజన్ ఇప్పటికి కూడా దే వాంట్ దే వైఫ్స్. ఒక అందమైన ఆడపిల్ల నా ట్రోఫీ వైఫ్ లాగా నా చేతి పైన డెకరేషన్గా ఉండాల్సిందే, కానీ ఆలోచించేది వద్దు. ఆడపిల్లలు కాళ్ళ కింద డోర్ మ్యాట్గా బతకాలి. అలా ఉంటేనే మీ మీద మాకు కంట్రోలు, మీ డబ్బులు పవరు, మీకేమీ అధికారాలు ఉండవు. మేము చెప్పినట్టు పాటిస్తే నీకు ఆ మాత్రం స్టేటస్ నా భార్యగా. అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇండివిజువల్. వైఫ్ ఈజ్ ఆల్సో అన్ ఇండివిజువల్ అనే రెస్పెక్ట్ లేదు ఇంకా మన సమాజంలో, ఇంకా మన సొసైటీలో అనేది బాగా తెలుస్తుంది. ఇట్స్ అన్ఫార్చునేట్. బట్ నేను అనేది ఏంటంటే, మీరు ఒక అన్కన్వెన్షనల్ కైండ్ ఆఫ్ అ ఉమెన్, యూ నాట్ ద రెగ్యులర్. అంటే ఆ రోజుల్లో మీరు అన్నట్టు ఫ్యామిలీలో ఏంటి ఇట్లా చేస్తున్నావు అని అనేవాళ్ళు, బయట కూడా అనేవాళ్ళు. సమాజంలో ఇంత అన్కన్వెన్షనల్గా ఉన్నప్పుడు డోంట్ యూ థింక్, అంటే మీరు అన్నట్టు ఇందాక మీ మెన్ ఇన్ యువర్ లైఫ్ వల్ల మీకు అన్నీ అట్లా ఇన్ ప్లేస్ వెళ్ళిపోయినాయి. ఇన్ కేస్ అలా జరగకపోయి ఉంటే ఎప్పుడన్నా ఆ థాట్ వచ్చిందా మీకు, వాట్ ఇఫ్ ఐ గెట్ అ హస్బెండ్ హూ డజంట్? ఓ మై గాడ్, ఐ హావ్ ఆల్వేస్ థాట్ లైక్ దట్. ఐ యూజ్డ్ టు థింక్ దట్ అసలు నాకు పెళ్ళొద్దని నేను గోల. ఐ కాంట్, ఇఫ్ ద మ్యాన్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అండ్ ఇఫ్ హీ ట్రైస్ టు స్టైఫిల్ మై ఇండివిజువాలిటీ, నేను బతకగలుగుతానని. కానీ అండి మగవాళ్ళు చేసేదే కాదు. ఇప్పుడు
నేను రిబెల్గా అనుకోవచ్చు, అన్కన్వెన్షనల్ అనుకోవచ్చు, బట్ ఐ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ మై హౌస్ హోల్డ్ స్కిల్స్. ఓకే. నేను ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవటం, మా అత్తగారిని చూసుకోవటం, బ్రదర్-ఇన్-లా వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు మేమే చూసుకోవటం, కీపింగ్ ద హౌస్ నైస్ అండ్ క్లీన్, డెకరేటింగ్ మై హౌస్, లుకింగ్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ నీడ్స్, driving my own car. I never compromised on any of those. I was able to do and deliver. And of course, active politics lo kochinaka, I felt I was not there enough for my children. వాళ్ళ అవసరాలకి నేను ప్రతిసారి అందుబాటులో లేను. బట్ ఐ థింక్ దట్ గేవ్ దెమ్ అ గిఫ్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్. వాళ్ళంతకు వాళ్ళు డిసైడ్ చేసుకొని, మేబీ నేను ఇంట్లో హౌస్ వైఫ్గా ఎప్పుడు ఉండింటే ఐ వుంట్ హ్యావ్ అలౌడ్ దెమ్ టు డూ టేక్ ద ఛాన్సెస్ విచ్ దే టుక్. So, yes, I was able to balance both lives, and lot of areas where I could not deliver. ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, కొన్నిసార్లు పార్లమెంటరీ డ్యూటీస్ వల్ల I couldn't come. So that has to be accepted and understood. And pretty much my politics also I do single-handed. మా హస్బెండ్ అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తారు కాన్స్టిట్యుయెన్సీలో డ్యూరింగ్ ఎలక్షన్స్. But nobody else in my family bothers to come and help. And it's a funny attitude that they, మరి అది ఎన్వీనా మరి ఏంటి, we don't know. But there is let her, చూద్దాం, యాగని సావని, ఆ attitude I've noticed amongst other women in within the family and outside also. There is that generosity రాదు, which I find with strangers. అనామకులు తెలియనోళ్ళు ముందుకొచ్చి సహకరిస్తారు, వాళ్ళు ఎంతో సంతోషపడతారు, గర్వపడతారు. ఊర్లలో తిరిగితే ముసలి వాళ్ళు, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు ముందుకు వస్తారు. ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఎక్కడో స్టేషన్లో కలిసిన వాళ్ళు స్పందించి మాట్లాడతారు, పూనుకుంటారు పని చేయాలని. దట్స్ నాట్ దేర్ ఇన్ అవర్ నెట్వర్క్స్ అండ్ అవర్ ఫ్యామిలీస్. దట్స్ అన్ఫార్చునేట్. అండ్ ఎప్పుడు క్రిటిసిజం, putting you down, talking negatively, acting against you, helping others to work against you. This psychology, it's a very insular బావిలో కప్ప అని అంటాం చూడండి, అలా ఉన్నోళ్ళు వాళ్ళ ప్రపంచం రాక్ అయిపోతుంది, షేక్ అయిపోతుంది. ఇట్స్ ఆల్సో అన్ ఎన్వీ, జెలసీ అండ్ అన్ ఎన్వీ. నువ్వు కూడా చెయ్యొచ్చు, బట్ అది బై డిఫాల్ట్ వాళ్ళు దే డోంట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. దే డోంట్ అండర్స్టాండ్ దట్ మీ ఫ్రస్ట్రేషన్స్ అవి. ఒకప్పుడు నేను బాధపడేదాన్ని. నౌ ఐ రియలైజ్ అరే పువర్ థింగ్, సచ్ అ గిఫ్టెడ్ టాలెంటెడ్ పర్సన్, అంత వాగ్దాటి ఉంది, కేపబుల్ ఆఫ్ మచ్ మోర్. బట్ దే వాంటెడ్ టు బీ ఇన్ దట్ కంఫర్ట్ ఆఫ్ ఫోర్ వాల్స్ అండ్ అప్రూవల్ ఆఫ్ దట్ నారో సొసైటీ. సీ, నథింగ్ కమ్స్ ఫ్రీ ఇన్ లైఫ్. ఏ చేసినా దానికి పరిణామం అనేది ఉంటుంది. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ టు పే దట్ ప్రైస్. ఇఫ్ యూ డూ దిస్, దేర్ ఈస్ అ ప్రైస్ టు పే. గో హెడ్ అండ్ పే ఇట్. యూ ఆర్ ఎనీవే పేయింగ్ అ ప్రైస్ ఫర్ బీయింగ్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో. నువ్వు హౌస్ వైఫ్గా ఉన్నా యూ ఆర్ పేయింగ్ అ ప్రైస్. నథింగ్ కమ్స్ ఫ్రీ. బట్ మ్యామ్, జనరల్గా సాధారణంగా ఒక ఒపీనియన్ ఉంది నార్మల్గా జనాల్లో, విమెన్ ఆర్ ఫిజికల్లీ అండ్ ఇమోషనలీ వీక్ అని. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక పొలిటికల్ ఫీల్డ్లో ఉండాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ గట్స్. అంటే ఈ డిఫాల్ట్ ఫీలింగ్ నిజంగా కరెక్టా? మీ విషయంలో అది ఎంతవరకు కరెక్ట్? No, emotionally we are more sensitive. That's not necessarily weakness. ఆ సెన్సిటివిటీ అనేది ఒక మహిళలో లేకపోతే ద మెన్ వుంట్ హ్యావ్ బీన్ బార్న్. వీళ్ళని కని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసే దాంట్లో ఆ మహిళా హృదయంలో ఉన్న దయా సహానుభూతి ఉండబట్టి ఆ స్పందన, ఒకరు దుఃఖాన్ని పంచుకుంటే స్పందన లేకపోతే ఇవాళ కొన్ని కోట్లాది కుటుంబాలు నాశనం అయిపోయి ఉండేవి. కాబట్టి ఐ డోంట్ సీ దట్ యాజ్ అ వీక్నెస్ ఆర్ యాజ్ అ సెట్ బ్యాక్. అది ఉండాలి. కాకపోతే రాజకీయాల్లో అది మాస్క్ చేసుకోవటం బెటర్. ఎందుకంటే ద ఆపోజిట్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ దిస్, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద సెన్సిటివిటీ. సో వాళ్ళు ఓహో ఇదైతే షీ విల్ రెస్పాండ్ లైక్ దిస్ అనే ఆలోచనతో దే ట్రై టు ఎక్స్ప్లాయిట్ ద సిట్యుయేషన్. కాబట్టి రాజకీయాల్లో ఇవాళ
గోడరాతలు రాసేవాళ్ళు రౌడీ రేణుక, రివాల్వర్ రాణి, ఎటువంటివో పేర్లు. ఇట్స్ అ హార్డ్ ఎర్న్డ్ రెప్యుటేషన్ అని నేను అనుకుంటాను. సో నౌ దే నో దట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఐ విల్ ఫీల్ ఎమోషనల్, బట్ దే ఆల్సో నో ఐఎమ్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ రూత్లెస్ అండ్ హార్ట్లెస్ అని. అది కొన్ని విధాలుగా చూపెట్టాల్సిన అవసరాలు వస్తాయి. అండ్ వీ హ్యావ్ డన్ ఇట్. అండ్ నౌ పబ్లిక్లో, ప్రజల్లో వాళ్ళ అవగాహన, వాళ్ళ అర్థం చేసుకోవటం ఏమిటి అనేది మనం చూసుకుంటే దే అండర్స్టాండ్ మీ బెటర్ దెన్ మై ఫెలో పొలిటీషియన్స్. ఓకే మ్యామ్, ఒక విషయం చెప్పండి. మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయిన టైంలో అప్పట్లో మహిళలు ఎక్కువ మంది లేరు, ఉన్నారు ఏదో స్కాటర్డ్గా, బట్ నాట్ లైక్ దిస్. ఆ రోజుల్లో ఎట్లా ఉండేది అంత అవుట్లుక్ ఆఫ్ మెన్ టువర్డ్స్ విమెన్? అంటే వాళ్ళు ఆబ్జెక్టిఫై చేసేవారు. ఆఫ్ కోర్స్. అండ్ దే యూస్ టు, అంటే మీరు ఇప్పుడు 100 మందిలో మీరు ఒక్కళ్ళే మహిళ, మిమ్మల్ని ఎట్లా, అంటే హౌ దే యూస్ టు లుక్ ఎట్ యూ? వాళ్ళు యంగ్ ఆల్సో, సో అండ్ వెరీ బ్యూటిఫుల్, సో ఆల్ దీస్ థింగ్స్ వర్ ఆల్సో యాడెడ్. No, they have that no, అవన్నీ బ్యూటీ యూత్ ఎవడు, they have other attitudes towards that. Nobody cares. You are a threat when you are mentally as equal to them and strong. That they don't like. దాని తర్వాత నువ్వు ఎంతన్నా యంగ్ ఉండు, ఎంతన్నా సన్నగా ఉండు, ఎంత అయినా అందంగా ఉండి, యు ఆర్ ఎ థ్రెట్. ఏంటి ఒక ఆడది మా కోసం అణిగి మణిగి ఉండాల్సింది, నా సవాల్ చేసి ఈక్వల్గా మాట్లాడుతుందా, దీనికి తెలివి ఉందా, హౌ షీ కెన్ థింక్ ఆఫ్ దిస్ ఐడియా? ఆమె చెప్పింది కాబట్టి అనవసరం. వీ డోంట్ హ్యావ్ టు ఫాలో దిస్. ఆ ప్రెజుడిస్ యూ సీ కాన్స్టెంట్లీ. కొత్తలో మనకు మన పైన డౌట్ వస్తుంది, ఏంటి నేను ఇదే మాట అన్నాను, అప్పుడేమో వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు ఆయనేమో నాట్ ఈవెన్ యాజ్ ఆర్టిక్యులేట్ యాజ్ ఐఎమ్ సేయింగ్, అండ్ వాళ్ళందరూ తలూపుతున్నారు, వాట్ ఈస్ దిస్ అని చెప్పి నేను కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఆ తర్వాత ఐ యూస్ టు గెట్ అప్సెట్ ఆల్సో. ఇంటికి వచ్చి అసలు మూడ్ ఆఫ్ అయిపోయి ఉండేది. దెన్ మా హస్బెండ్ చెప్పారు, నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి ఇంటికి వచ్చే, అంతేగాని. బట్ ఐ నెవర్ థాట్ ఐ మ్యారీడ్ ఎ లూజర్. వై డూ యూ హ్యావ్ టు సిట్ అండ్ గెట్ అప్సెట్ అండ్ బ్రింగ్ ఆల్ దిస్ టార్చర్ హోమ్? యూ స్టాండ్ అప్ అండ్ గివ్ అన్ ఆన్సర్, అంతే. ఇఫ్ దే కెన్ యాక్సెప్ట్ ఇట్ ఫైన్, అదర్వైజ్ ఫైట్ ఇట్. అంతేగాని ప్రతిదానికి యూ గెట్ అప్సెట్ అండ్ కమ్ హోమ్ విత్ దట్స్ నాట్ కరెక్ట్. అదర్వైజ్ యూ రిజైన్. ఇఫ్ యూ కాంట్ టేక్ ద హీట్, దెన్ గెట్ అవుట్ ఆఫ్ ద కిచెన్. సో అప్పుడు నేను అనుకున్నా, ఐ నో యాక్చువల్లీ వాట్ నాన్ సెన్స్. ఈడెవడో వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ మొనగాడి కోసం, నేను అప్రూవల్ కోసం ఐ డోంట్ హ్యావ్ టు వరీ. వాట్ ఐ డూ, ఐ హ్యావ్ టు డూ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఎస్, ఐఎమ్ నాట్ సో అబ్రేజివ్. అది వాళ్ళు ఏం చెప్పినా ఐ విల్ వ్యతిరేకిస్తారని. వీ హ్యావ్ టు ఫైండ్ అ వయా మీడియా. ఐఎమ్ విల్లింగ్ టు డూ దట్. సో యూ హ్యావ్ టు ప్లే ద గేమ్ ఆల్సో. యూ హ్యావ్ టు ట్రైన్ దోస్ మెన్. ఇట్ టుక్ 30 years of colleagues who have been with me in parliament. నాతో పాటు ఉండి, నాతో పాటు ఎన్నోసార్లు యూ డెవలప్ రిలేషన్షిప్స్ విత్ దెమ్ లైక్ హాస్టల్. సీజన్ అయిపోతానే ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ సెషన్లోకి వచ్చేస్తాం. వీ సీ ఈచ్ అదర్ గ్రో ఆల్సో. అండ్ దెన్ you'll be surprised, some of the most orthodox looking men are the most liberal. They are the ones who will support me and వచ్చి, అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది బాగా చెప్పావు, నువ్వు ఇలా కూడా దీన్ని అప్రోచ్ అవ్వచ్చు. దే గైడెడ్ మీ. అండ్ సమ్ ఆఫ్ ద కాలీగ్స్, మన వయసు వాళ్ళు, నాతో పాటు ఉన్నోళ్ళు, యూ విల్ థింక్ దట్ దే విల్ బీ బ్రాడ్ మైండెడ్. వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్. వాళ్ళు ఏదన్నా నేను 1 minute నీ కార్కి ఇవ్వు, నేను అటు వెళ్ళేసిన, నువ్వు డ్రైవ్ చేస్తావా, ఉండు నా డ్రైవర్ వస్తాడు, లేకపోతే నేను డ్రైవ్ ఎందుకు? యూ థింక్ ఐ కాంట్ డ్రైవ్? I've been driving since I was 11 years old. And I'm a much more better driver than you, and I'm a better cleaner and better mechanic also. But they can't accept that as stereotypes. వాళ్ళ మైండ్లో ఉండవు. వాళ్ళు నాతో ఈక్వల్గా మాట్లాడతారు, కానీ వాళ్ళ వైఫ్స్ ఎవరన్నా జవాబులు చెప్తే, హూ డూ యూ థింక్ యూ ఆర్, యూ థింక్ యూ వన్ రేణుకా చౌదరి, నోరు మూసుకో అన్నట్లు మాట్లాడతారు. సో దట్ ఈస్ సర్ప్రైజింగ్. నేనంటే, ఆహా, నీ కొలీగ్గా నేను నీ పక్కన కూర్చోవచ్చు, ఈక్వల్గా నేను ఉండొచ్చు, బట్ యువర్ వైఫ్ మాట్లాడేటప్పటికి దట్ ఇస్ డెరుగేటరీ వే. ఇస్ ఇట్ దట్ హూ డూ యూ థింక్ యు ఆర్, ఏంటి పెద్ద రేణుకా చౌదరి లాగా వాగుతున్నావు అని, అదొక బెదిరింపు, ఒక హెచ్చరిక, నాట్ అ కాంప్లిమెంట్. సో
యూ సీ ద డైకాటమీస్, ఈ డబుల్ ఫేస్డ్ హిపోక్రసీ ఏదైతే మన సొసైటీలో ఉందో, యాజ్ లాంగ్ యాజ్ మెన్ ఫీల్ థ్రెటన్డ్ బై మీ బికాస్ ఆఫ్ హూ ఐ యామ్, వెరీ గుడ్. I've achieved my goal. Okay. They have to understand and grow up that women are equal or if not advanced to men. We don't need their permissions. We are empowered by the Constitution. We are not seeking equality. We are seeking that you understand our equality and you learn to accept it. Wow. That's important. మ్యామ్, కానీ ఇంత ధైర్యం ఉన్న మీరు ఎప్పుడైనా నీరు గారిపోయి కన్నీరు పెట్టుకున్నారా? అంటే ఐ హర్డ్ యువర్ ఆల్సో వెరీ ఇమోషనల్. మీరు చాలా సందర్భాల్లో బాధపడి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంట. అంటే బాహటంగా కాదు, బయట కాదు. ఆఫ్ కోర్స్, ఇప్పుడు రాజకీయ ద్వేషాల వలన నా పాప స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఉంటే కారు ఆపేసి పోలీస్ స్టేషన్కి ఎదురుగా దాన్ని కాల్ చేయాలని ట్రై చేశారు. మా అమ్మాయి కార్ సీట్ కింద 2 సీట్ల కింద దాక్కొని ఉన్నింది. మా హస్బెండ్ ఇండస్ట్రీస్ కాల్ చేశారు. అట్లాంటప్పుడు నా వలన నా కుటుంబం ఇంత నష్టపోయింది, ఇంత గాయపడాల్సిన అవసరం వచ్చింది, ఈ అబండాలు అవమానాలకి వాళ్ళు కూడా గురవుతున్నారనే ఆలోచన వాజ్ స్కేరీ, డిఫీటింగ్ ఎట్ టైమ్స్. నా వల్లనే ఇది, మా హస్బెండ్ కష్టపడి ఎప్పటి నుంచో ఆయన బిజినెస్లో ఉన్న వ్యక్తి, వై ఈజ్ హీ బీయింగ్ టార్గెటెడ్, వీళ్ళ కంపెనీలు టెండర్లు పాడొద్దని, ఆయన్ని ఖతం చేయాలని కాన్స్పిరసీ, దే ట్రై టు ఫినిష్ హిమ్ ఆఫ్, లారీతో యాక్సిడెంట్ చేపించి లారీ డ్రైవర్కి బ్రేక్ ఫెయిల్ అయిందని నేర్పించాలని సినిమాల్లో ఈ కుతంత్రాలన్నీ చూసేవాళ్ళమే, నవ్వేదాన్ని, వాట్ నాన్సెన్స్ సినిమాస్ అని. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలే చాలా టేమ్గా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. సో దోస్ టైమ్స్, దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఐ హ్యావ్ ఫెల్ట్ హెల్ప్లెస్. ఏంటి ఈ విధంగా ఇంత ఇది, నీ సొంత పార్టీ వాళ్ళు, మనం ఎంత బ్లాక్ అండ్ వైట్లో చూస్తాం పాలిటిక్స్ యాజ్ ఎ సిటిజన్, కానీ సొంత పార్టీ వాళ్ళు కూడా ఎట్లా చేయాలి, మ్యాక్సిమం డ్యామేజ్ యువర్ ఓన్ పార్టీ పీపుల్ ట్రై టు డూ టు యూ, అండ్ దట్ ఈస్ బ్యాఫ్లింగ్, దట్ ఈస్ అన్నెసెసరీ. సో యూ వండర్ వై దిస్ హ్యాస్ హ్యాపెండ్. జనరల్గా ఇంత ధైర్యం ఉన్నవాళ్ళు ఫ్యామిలీకి ఏమైనా అయినప్పుడు ఆబ్వియస్గా మీరు యూ విల్ గెట్ సడన్లీ షాటర్డ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడన్నా అనిపించిందా మ్యామ్ బ్యాక్ ఆఫ్ అయిపోదాం, అంటే నో మోర్ పాలిటిక్స్? నో, ఆ టైంలో ఐ గెట్ యాంగ్రీ and I get very angry and I say, all right, you want to play this game, I am also capable of playing this game. Okay, నువ్వు ఎంత చేస్తావు చేయి, నేను చూస్తా అనే మొండి వైఖరి వస్తుంది. కానీ ఎవరన్నా మంచితనంతో నన్ను అప్రోచ్ అయ్యి అడిగితే ఐ కెన్ కొలాప్స్. ఎవరన్నా నైస్గా వచ్చి అడిగి నా నైస్ సైడ్గా అపీల్ చేసి ప్లీజ్ అని అంటే నేను ఎంత భిక్షమైనా పెట్టేస్తాను. అంటే ప్రేమతో మీ మనసు గెలుచుకోవచ్చు. కానీ నన్ను బెదిరించి దబాయించి నీ చీప్ పొలిటికల్ ట్రిక్స్తో నన్ను ఏదో చేయాలనుకుంటే నాకు అంత ధైర్యం పెరుగుతుంది, అంత సాహసం పెరుగుతుంది, అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఐ డోంట్ గివ్ ఇన్. మీ పొలిటికల్ కెరియర్ స్టార్ట్ కాకముందు ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ మీ కాలేజ్ ప్రిమైసెస్లో జరిగిందంట, మీ క్యాంటీన్లో. మీకు ఎలా తెలుసు? కరెక్టేనా? మీ కాలేజ్ క్యాంటీన్లో కరెక్ట్. ఏం జరిగింది చెప్పండి. అది మేమంతా ఒక గ్యాంగు, మా గ్యాంగు. సో మేమంతా రోజు క్యాంటీన్కి వెళ్ళి కూర్చుండేవాళ్ళము. సో అది సెల్ఫ్ హెల్ప్ క్యాంటీన్ అనమాట. ఆ క్యాంటీన్ మేనేజర్ అన్నారు, ఆయనకు తెలుసు రోజు మా వాళ్ళు మేమేం ఆర్డర్ చేస్తామనేది కూడా తెలుసు. సో ఆయన అనేవాడు, ప్లీజ్ మీ గ్యాంగ్ అంతా కౌంటర్ దగ్గర నిలబడితే నాకు న్యూసెన్స్, మీరు వెళ్ళి కూర్చోండి, మీ ఆర్డర్ మీకు పంపించేస్తాను, డోంట్ కమ్ టు ద కౌంటర్ అని. ఎందుకంటే మేము 10-11 పీపుల్ అక్కడ నిలబడి ఉండేవాళ్ళం. సో మేము ఆ క్యాంటీన్లో కూర్చొని ఉండగా మమ్మల్ని వెళ్ళి కూర్చోమన్నాడు. దాటేసేయండి, ఒకరిద్దరు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మీరు వెళ్ళి కూర్చోండి అని. సో మా వెనకాల పక్క టేబుల్ ఉన్న వ్యక్తి చాయ్ గ్లాసులు టేబుల్ కొసక తీసుకురావటం, అక్కడి నుంచి పడేయటం. ఒక గ్లాస్ ఇరిగింది, పొరపాటున అయిందేమో అనుకున్నాం. 2వ గ్లాస్, 3వ గ్లాస్,
I said, what is this? కావాలని చెప్పి he's breaking glasses. What's wrong with him? He's an adult man. సో ఐ సెడ్ ఎందుకు వై ఆర్ యూ డ్రాపింగ్ పబ్లిక్ ప్రాపర్టీ ఎందుకు అట్లా అంటే కన్నడలో నన్ను తిట్టడం మొదలెట్టాడు. మా క్లాస్మేట్స్ అందరు నన్ను గిలుతున్నారు, నువ్వు నోరు మూసుకో అని. ఐ సెడ్ వై షుడ్ ఐ కీప్ క్వైట్, హీ స్పాయిలింగ్ పబ్లిక్ ప్రాపర్టీ, ఇదేంటిది. సో హీ కెప్ట్ సేయింగ్ ఏ యూ వాంట్ యూ టాక్ ఇన్ కన్నడ నాట్ ఇన్ ఇంగ్లీష్ అని. సో ఐ సెడ్ దిస్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీ, ఐ విల్ టాక్ ఇన్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఐ వాంట్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్. వాట్ డూ యూ మీన్ బై బ్రేకింగ్ పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఓ పిచ్చిగా. దెన్ మా క్లాస్మేట్స్ అందరు అన్నారు నీకేమైనా పిచ్చి అయ్యారా, ఇది లెక్చరరు అండ్ హీఈస్ డూయింగ్ ఇట్ అండ్ నువ్వేమో ఆయన్నే. ఐ సెడ్ నాన్ సెన్స్, ఐమ్ గోయింగ్ టు రిపోర్ట్ టు హెచ్ఓడి, హౌ కెన్ ఈ బిహేవ్ లైక్ దాట్. సో హెచ్ఓడి అంటే మా ఇంకో క్లాస్మేట్ ఇంకా నిజంగానే పిచ్చి రేను, నీకు తెలవదు, హీఈస్ ఎంగేజ్ టు హెచ్ఓడీస్ నీసో కూతురో ఏదో ఉండింది అప్పుడు. సో ఐ సెడ్ సో వాట్, ఇఫ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇట్లాంటి అల్లుడిని చేసుకుంటున్నాడని వాళ్ళకి కూడా బెంగ ఉండాలి. హౌ కెన్ దిస్ మ్యాన్ బిహేవ్ ఇన్ పబ్లిక్ లైక్ దిస్. సో మా క్లాస్మేట్స్ అందరు నన్ను లాగటం, నేనేమో నో కంపల్సరీగా వెళ్ళి మాట్లాడాలి, నేను వెంట్ టు స్పీక్. మాట్లాడితే ఆయన అన్నారు, దే కంప్లైంట్ అబౌట్ మీ, రివర్స్ నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను ఎక్స్పెల్ చేయాలనేది ట్రై చేశారు. ఆ రాత్రికి మా ఇంటికి ఫోన్ చేసి మా మదర్ ఆన్సర్ చేస్తే, మీ అమ్మాయిని కాలేజీకి పంపిస్తే యూ సీ వాట్ విల్ హ్యాపెన్ విత్ హర్ టుమారో అని బెదిరింపులు. సో మా మదర్ కాల్ పెట్టేసి నువ్వు కాలేజ్కి అని. నువ్వు నాన్ సెన్స్, నేను వెళ్ళేదే అని. లక్కీగా నా క్లాస్మేట్స్, మై సపోర్టర్స్, అది నా ఫస్ట్ పొలిటికల్ వెంచర్ అనుకుంటా వితౌట్ రియలైజింగ్. అండ్ మా బస్ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ వాళ్ళందరూ హ్యూమన్ చైన్స్ కట్టారు. నేను కాలేజ్కి వెళ్ళి దిగి నడుచుకుంటూ దీంట్లోకి వెళ్ళాను. సో ఎదురు దోస్ ఫెలోస్ డిడ్ నో వాట్ టు డూ, ఏంటి దీనికి ఎంత పొగరు ఇట్లా వచ్చేసింది అని చెప్పి దే ట్రై టు స్కేర్ మీ. వాళ్ళు వెళ్ళి మేము నా మీద కంప్లైంట్లు ఇచ్చి హెచ్ఓడి ఆల్సో ఇరుక్కున్నాడు. సో దే హ్యాడ్ టు గో అండ్ కంప్లైంట్ టు ద వైస్ ఛాన్సలర్. లక్కీ మై వైస్ ఛాన్సలర్ వాజ్ అ ఫైన్ గాంధీయన్. హీ ప్రాక్టీస్డ్ గాంధీయిజం. సో ఆయన కేవలం ఖాదీ ధోతి కుర్తా క్యాప్ పెట్టుకొని ఉండేవారు. ఆయన ఇంట్లో ఫర్నిచర్ లేదు, ఆయన తినేది ఒక యాపిల్ ఒక గ్లాస్ పాలు, ఆయన ఇంటికి వెళ్తే బాస్పెట్లు వేసుకొని కింద కూర్చోవాలి. అంత సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. సో ఆయన పిలిపించారు, ఏమైందని చెప్పా. సార్ ఇట్లా అయింది అండ్ డూ యూ రిగ్రెట్? నో సార్, ఐ డోంట్ రిగ్రెట్, ఐ స్టాండ్ బై మై ప్రిన్సిపల్. హీఈస్ ఆల్ ద మోర్ ఇఫ్ హీఈస్ ఎ లెక్చరర్, హీ హ్యాస్ టు నో టు conduct himself. What does he mean by destroying public property? That's not acceptable behavior. So I know, okay na sarigga door తీసి మేము బయటకు, వైస్ ఛాన్సలర్ he was such a gentleman, బయటకు వస్తుంటే వీళ్ళు ఎదురుగా నిలబడి సిగరెట్ తాగుతూ వీసీని చూసి ఆయన డోర్ కాడికి వస్తారని వీళ్ళు అనుకోలే. ఆ సిగరెట్ కిందకేసి బూట్ కాలుతో ఇట్లా నన్ను చూస్తూ, అంటే నిన్ను అట్లా నలుపుతామని సైగా. సినిమాలో యాదవ్ సినిమాలు, యాజ్ ఇఫ్ ఐఎమ్ ఇంప్రెస్, యాదవ్ డ్రామాలు. సో అలా బెదిరిస్తే ఐ సెడ్ ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ యూ. అంతలోపల వైస్ ఛాన్సలర్ డోర్ బయటకు వచ్చి హీ అండర్స్టూడ్, నేనేం చెప్పనక్కర్లేదు. దాని తర్వాత వాళ్ళందరూ కూర్చొని ఈమెను ఎక్స్పెల్ చేయాలని కూర్చుంటే వైస్ ఛాన్సలర్ సెడ్, I don't think the girl is afraid, she doesn't have to lie, she has the courage to speak the truth, so I will take a decision అన్నారు. That was the end of that story. ఆ తర్వాత వాళ్ళు వచ్చి try to compromise నాతో, అయిందేదో అయిందని. I said I don't mix with gundas like you, you are cheap crooks, just get out అని చెప్పి. సో overnight I was one sensation, పెద్ద గొడవ. అందరూ ఓ మై గాడ్ షీస్ గాట్ గట్స్ అనేది. ఐ నెవర్ సా ఇట్ యాజ్ గట్స్, ఐ జస్ట్ సా ఇట్ యాజ్ స్టాండింగ్ అప్ ఫర్ మై వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. ఐ డోంట్ థింక్ ఇఫ్ ఐ బ్రేక్ గ్లాసెస్ లైక్ దట్ ఇన్ ద క్యాంటీన్ ఐ కెన్ గెట్ అవే విత్ ఇట్. నన్ను క్షమించని యూనివర్సిటీ హౌ విల్ ఇట్ సపోర్ట్ లెక్చరర్ హూ బిహేవ్స్ లైక్ దట్? ఐ వాజ్ షాక్డ్ దట్ హీ కుడ్ ఈవెన్ థింక్ ఆఫ్ బిహేవింగ్ లైక్ దట్. సో దట్ వాస్ ద ఎండ్ ఆఫ్ దట్ స్టోరీ. ఆ తర్వాత ఎన్నేళ్ళు ఉన్నారు ఆ కాలేజ్లో? ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్, పోస్ట్ దిస్ ఇన్సిడెంట్. ఆ లెక్చరర్ ఉన్నాడు. హీ యూస్ టు బీ దే, బట్ ఐ హ్యాడ్ అదర్ లెక్చరర్స్ హూ వర్ వండర్ఫుల్ పీపుల్, who were supportive and who had a grudging admiration, and to date I'm in touch with some of them. So it just shows
సమాజంలో యూ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, యూ హ్యావ్ టు డీల్ విత్ దెమ్. సో ఆ టైంలో కాలేజ్లో ఇంకా అబ్బాయిలు కూడా మీ దగ్గర రావడానికి భయపడి ఉంటారు. ఎస్ వాళ్ళకి తెలుసు. నేను ఐ వాజ్ నోన్ మోటార్ సైకిల్ నడుపుతుంది, చైన్ ఇప్పేసి ఒకసారి మోటార్ సైకిల్ చైన్ ఇప్పి పట్టుకొని ఒకరిని ఉతికిన. ఏంటి పిచ్చి పిచ్చిగా ముందే నేను రామ్ గోపాల్ మాకు ఐడియా ఇచ్చారు. ఓ రోజుల్లో ఐ డింట్. దెన్ మా క్లాస్మేట్ వన్ ఫెలో మిస్బిహేవ్డ్ ఆన్ ద రోడ్ అండ్ పట్టుకొని బాధేసేదాన్ని. సో ఎవ్రీ వన్ న్యూ దట్ డోంట్ మెస్ విత్ హర్ అనేది. పాపం ఎవరైనా కాలేజీలో కొంచెం మనసు పడున్నా కూడా భయపడి ఉంటారు. మరి ఆ రోజుల్లో ఐ థింక్ దే వాజ్ మోర్ డిసిప్లిన్ ఆల్సో ఇన్ సొసైటీ. సో నేను ఎవరన్నా సాగు బాగుతా ఉంటే ఆటో వాళ్ళు వాళ్ళు కూడా ఆపేసి వచ్చి దే యూస్ టు హెల్ప్. అసలు ఏంటో అది తెలియకుండా వచ్చి బాధేసేవాళ్ళు వాళ్ళు కూడా. But at least you felt safe. Now look at this. We are supposed to be a progressive society and a developed society, more educated, more aware. Are we really? Look at the attitude, Ivalteros, this generation, the trolls who come on to the social media. Look at the kind of hatred they spew and their distorted opinions about people they don't even know. They've never met. That shows that somewhere there's a skewed mentality happening. There's a great sexual frustration that's prevalent in our society, even as we talk about free sexuality and accepting narrow-minded, bigoted, prejudiced, frustrated people who sit and that's the only venting they have. They must be deeply unhappy and complexed people. You are absolutely right, ma'am. Social media especially మీరు అన్నట్టు it's virulent. ఒక ఇష్యూ మీద ఒక పాయింట్ మీద డిబేట్ చేయడం అది వేరు. బట్ పర్సనల్ గా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లు వాడి మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నాడా? అద్దంలో హీ మస్ట్ బి అ వెరీ అన్హ్యాపీ ఫెలో. రోజు నిద్రలేసి మొహం చూసుకొని దట్ నేను ఇంత అగ్లీ ఆర్ ఐఎమ్ కాంప్లెక్స్డ్ ఆర్ ఐఎమ్ వాట్ ఎవర్ problems he has or he thinks he has, he vents it on others and particularly women because that makes them feel they're very powerful. అబ్బో నేను ఎంత మొనగాడినని మానసికంగా ఆలోచించి సంతోషపడిపోతూ ఉంటాడు, మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. ఇవంతా నేను ఎంత వ్యంగ్యంగా ఎంత నాస్టీగా మాట్లాడేశాను కాబట్టి ఐఎమ్ అ హీరో. నువ్వు ఎంత కవర్డ్ కాబట్టి యు ఆర్ హైడింగ్ బిహైండ్ యువర్ సోషల్ మీడియా. యూ డోంట్ హ్యావ్ ద కర్టసీ ఆర్ ద గట్స్ ఆర్ ద స్కిల్స్ to approach women and talk to them and appreciate them as equal citizens empowered by the constitution. We don't need your permission. Ade valaki artham kaadu. Who are you? Hello, you are no one in our eyes. So just by talking you want our attention. You think we are going to respond to you because you are a nasty fellow? You must be so unhappy. Go get yourself a life. మ్యామ్, కెరియర్ విషయంలో కూడా మీరు చాలా అన్కన్వెన్షనల్. అంటే అందరూ ఆ రోజుల్లో బీఏలు బీకామ్లు లేకపోతే ఏదో హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్ అలాంటివి కొన్ని కోర్సెస్ లేకపోతే మెడిసిన్ ఇంజనీరింగ్. దిస్ వాజ్ ద నార్మ్. మీరేంటది ఇండస్ట్రియల్ సైకాలజీ. అంటే అసలు what is that? How did you get that idea of doing that course? Well, actually it was introduced only at about that time and it was interesting because industrial psychology, many people don't realize, including the color of the wall that you paint your factories with influences productivity. And the psychology of your workers influences productivity. So how to get the best out of humans and get the best output towards industrial production is a fine skill. But అది చెయ్యాలి అన్న థాట్ రావటం అంటే what made you do that? I thought it's a science of the future. Okay. I thought that is, of course it made sense when I understood the syllabus. And I said, oh my God, of course this is so relevant. And this was in those days where we were so backward in how industries run, how the world perceived industry. It was a very aggressive, masculine way of looking. We talked of exploiting the earth. Gradually, over so many years, there's a softening, a feminization, understanding of protecting the earth. That if we lose this, we lose our lives. And industrialization has changed, better working practices, the more human elements have come in.
And I somehow thought that it made sense to me in those days, and I said, this is what we need to do. And this is relevant in today's society, so that's why I took it. బట్ ఆ కోర్స్ చేశాక తర్వాత ఏమైనా చేశానా మ్యామ్? I was working, of course. మా ఫాదర్ నాకు ఏమైనా డబ్బులు ఇచ్చేవారా? నథింగ్, ఒక దమ్ముడి ఇచ్చేవారు కాదు. So I had to do diplomas along with that, and I had to work for my living. And నా సంపాదన నాదే, and I had to contribute to the house, and nothing came easy. నేను ఫాదర్కి చెప్పకుండా కార్లు నడుపుకుంటుంటే ఆయన 2 years నన్ను క్లీనర్గా పెట్టారు. సో ఇంట్లో కారు పంచర్ అయితే ఐ హ్యావ్ టు క్లీన్. ఆ డిప్ స్టిక్ చూసి, ఆ బ్యాటరీ నీళ్ళు చెక్ చేసి, ఆయిల్, ఇప్పుడు ఐ కుడ్ మేక్ అవుట్ ద ఇంజిన్ ఫ్రమ్ టైమింగ్ చైన్ ఆన్ ఉందా, ఆఫ్ ఉందా. ఐ న్యూ ద మెకానిజం ఆఫ్ ద కార్ బెటర్ దెన్ ఎనీ బాయ్ ఆర్ మ్యాన్ ఇన్ మై ఏజ్ గ్రూప్ అండ్ మై కాంటెంపరీస్. మామూలుగా కూడా ఇంట్లో ఏమైనా పాడైపోతే లైక్ యూనో అది మెకానిక్ కార్లు బైక్లు అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో సమ్ ఎలక్ట్రిక్ టోస్టర్, కిచెన్ లో టోస్టర్ కూడా రకరకాల అన్ని చేసేవారు. కంపల్సరీగా యూ హ్యావ్ టు డూ, బికాస్ దేర్ ఇస్ నో, లక్కీగా ఐ థింక్ మై బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాజ్ నాట్ హ్యావింగ్ మెన్, నాట్ హ్యావింగ్ బాయ్స్ ఇన్ మై లైఫ్. ఐ హ్యాడ్ నో బ్రదర్స్, ఇద్దరు చెల్లెళ్ళే. సో ఆ స్టీరియో టైప్ అనేది రాలా. సో మై ఫాదర్ అండ్ మదర్ నెవర్ సెడ్, నీకెందుకు, నీ అన్న వచ్చి చేస్తాడులే, నువ్వు వదిలే, తమ్ముడు వచ్చి ఎత్తుకుంటాడులే, వదిలే, అవన్నీ చెప్పలేదు. ఆటోమేటిక్గా గ్యాస్ సిలిండర్ వచ్చిందంటే, నాకెందుకు చెప్తున్నావు, ఎత్తి కిచెన్లో పెట్టాను వాళ్ళు. సచ్చినట్టు అది సన్నగా ఉండేదాన్ని, అది ఎలా తిప్పలు పడి ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ టు ద కిచెన్. పంచర్ అయితే రేణుకు చెప్పండి వచ్చి టైర్ మార్చేస్తుంది అనేవారు. పొద్దున్నే 4 గంటలకో 2 గంటలకో నిద్ర లేచి కార్ ప్రయాణం, పూనా టు హైదరాబాద్, బెంగళూరు టు హైదరాబాద్ డ్రైవింగ్. Of course it was illegal driving, I had no license those days, but కంపల్సరీగా I had to drive. దాంట్లో ఇంకొక ఆలోచన కానీ, అయ్యో ఆడపిల్ల చిన్నది, దానికి నిద్ర సరిపోలేదు, ఇట్లా ప్యాంపరింగ్ ఎక్కడా లేదు నాకు. సో చచ్చినట్టు యూ హ్యాడ్ టు డూ ఇట్ యాజ్ అ పర్సన్. ఇఫ్ యూ వాంట్ టు డ్రైవ్ ద కార్, యూ హ్యావ్ టు లెర్న్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెయింటైనింగ్ ఇట్. కార్ చెడిపోతే రోడ్ మీద పెట్టి ఇంటికి వచ్చే డ్రైవరో, ఫాదరో, బ్రదరో తీసుకెళ్తారనే ఎస్కేప్ రూట్ లేదు నాకు. సో వీ జస్ట్ హ్యాడ్ టు డూ ఇట్. అండ్ మా మదర్ కూడా అలాగే. సో వీ నెవర్ థాట్ దట్ నువ్వు గర్ల్, కాకపోతే మోటార్ సైకిల్ నడిపేది ఇది ఆడపిల్ల లక్షణమా? నేను అన్నా ఇది ఆడపిల్ల లక్షణం కాదని ఎవరు చెప్పారు? ఏ కాన్స్టిట్యూషన్లో అది స్కిల్ డెవలప్మెంట్. వై యూ కాంట్ సీ, కార్ డ్రైవ్ చేసేది ఒక లక్షణం అయితే మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేది ఎందుకు కాకూడదు? సో టుడే ఐ డ్రైవ్ ట్రాక్టర్స్. ఆ రోజుల నుంచి ఐ వాజ్ డ్రైవింగ్. ఐ కెన్ డ్రైవ్ అ పోక్లీన్, జేబీసీ ఐ డ్రైవ్. ఐ కెన్ డూ ఇట్. ఏ వెహికల్ అన్నా ఇట్స్ మై ఛాలెంజ్, ఐ కెన్ డ్రైవ్. ఎప్పుడైనా ట్రైన్ నడిపారా? అదొక్కటే ఛాన్స్ ఇవ్వట్లేదు ఎవరు. బట్ ఐడ్ బి హ్యాపీ టు ట్రై. అయితే ఇలా సజావుగా సాగిపోతున్న మీ జీవితం అంటే ఒక కాలేజు, కెరియరు, అండ్ దెన్ ఫ్యామిలీలో ఈ పనులన్నీ చేసుకోవడాలి, ఒక కైండ్ ఆఫ్ లైఫ్ యువర్ లీడింగ్. ఈ పొలిటికల్ ఎంట్రీ ఏంటి, అది ఎప్పుడు జరిగింది సడన్గా? అయ్యే బాబోయ్, అది నా తలరాత. ఇట్ వాజ్ రిటన్ ఇన్ మై డెస్టినీ. ఇట్ వాజ్ గుడ్. నేను అసలు ఇట్స్ మిక్స్డ్ బ్యాగ్. నేను అసలు దూరంగా ఉండి ఎప్పుడు రోజు రాజకీయ నాయకుల్ని తిట్టుకునేదాన్ని. ఎయిర్పోర్ట్కి వెళ్తే వాళ్ళు జెండా కారు అక్కడ పార్కింగ్, నేనేమో చచ్చినట్టు ఇంకెక్కడో పార్కింగ్ చేసి నడిచి వెళ్ళాలా. సో గొడవ పడేదాన్ని రోజు. ఆయన కారు ఉంది ఎందుకు, ఆయనకు డ్రైవర్ ఉన్నాడు, ఆ కారు నట్టు పెట్టమని, ఐఎమ్ ఎ సిటిజన్, ఐ షుడ్ బి అలౌడ్ టు పార్క్ ఫర్ మై కంఫర్ట్ అని ఆ పోలీసు వాడితో గొడవ పడేదాన్ని. సో ఐ లుక్డ్ ఎట్ లైఫ్ త్రూ అ డిఫరెంట్ విజన్, ఐ థింక్ అ డిఫరెంట్ స్కోప్. సో రోజు ఎవడు మినిస్టర్ అయితే ఏంటి, సో వాట్, మేము కదా ఆయన ఎలక్ట్ చేసింది మినిస్టర్, కానీ ఇలా వాదించేదాన్ని. భగవంతుడు ఎక్కడో గేమ్ ఆడుకుంటూ అనుకున్నాడేమో ఈ పిల్లకు అన్నది లెటర్ లెర్న్ వాట్ లైఫ్ ఇస్ అని. సో ఓవర్ నైట్ అది కూడా ఒక సినిమా డెబ్యూ లాగా నా రంగప్రవేశం. ఒక నూతన చీఫ్ మినిస్టర్ మొట్టమొదట పబ్లిక్ మీటింగ్, రోడ్లంబడి ఆర్మీ దిగింది, పోలీసు సిబ్బందులు వేలాది సంఖ్యలో వాళ్ళు తిరుగుతున్నారు. మా శ్రావణ శుక్రవారాలు, మా పక్కింటి వాళ్ళ లేడీస్ అందరికీ వాళ్ళంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్. రోజు రోజుకి ఆ రాజకీయ వాతావరణం డెవలప్ అవుతూ ఉండేది. జమ్మూ కాశ్మీర్లో ఆ కుటుంబం ఒకటి విడబోయింది. ఇక్కడ ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగిస్తారు, దాని తర్వాత బెంగళూరులో కూడా అది షెడ్యూల్ అయింది. ఈ విధంగా ఆల్ సార్ట్స్ ఆఫ్ రూమర్స్. ఆ రోజుల్లో నేనే కాదండి, యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్
అన్నోన్ భారతీయులు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అనే కదలికలో ఆ లక్షలాది మంది ముందుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్. ఐ వాజ్ లక్కీ. బహుశా స్వాతంత్ర పోరాటం తర్వాత దిస్ వాజ్ అ మూవ్మెంట్ ఇన్ డెమోక్రసీ. అన్నోన్ ఇండియన్స్, ఆయనెవడో నేనెవడో ఇంకెవరో ఎవరో ఒకరినొకరు స్పందించి మాట్లాడుకొని అందరికీ ఆ మూకుమ్ముడిగా ఆగ్రహం వచ్చి ఇది జరగటం అన్యాయమని. నిజంగా ఐ థింక్ 83 హ్యాడ్ మోర్ లిబరల్ థింకింగ్ పీపుల్ దెన్ టుడే. ఈ గవర్నమెంట్స్ ఒత్తిళ్ళకి వీళ్ళు బెదిరింపులకి లొంగిపోయి ప్రజలు ఎవరో చెప్పే కబుర్లు మాటలు నమ్మేసి మోసపోయి ఇటువంటి ప్రభుత్వాలను ఎన్నుకొని ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇట్స్ సచ్ ఎ పిటీ. Because I think in 83 the movement we saw was something fantastic. ఆ రోజుల్లో ఒక కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది తొలగించి ప్రజలు మూకుమ్ముడిగా ముందుకొచ్చి అది కాదు అని వాళ్ళు వ్యతిరేకించి రోడ్లంబడి అనామకులు 4-5 చేరి చర్చించేవాళ్ళు. సిట్యుయేషన్ అంత డెవలప్ అయితే ఆర్మీని కూడా పిలుచుకునే అవసరం పడి ఎమ్మెల్యేలు బహిరంగంగా దాటిపోవాలని ప్రయత్నించేవాళ్ళు భయపడి నాటకాలు వేసి మీరు మమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు మీరు చెప్పండి, నటించండి అని చెప్పాల్సిన అవసరం వచ్చి మళ్ళీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇచ్చిన ప్రభుత్వాన్ని మళ్ళీ పదవిలో కూర్చోబెట్టి మళ్ళీ ఎలక్షన్లు నడిపి ఇట్ వాజ్ ఎ రియల్ మూవ్మెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అటువంటి మూవ్మెంట్లో నేను ఒక పాత్ర వహించి ముందుకు ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ ఇట్. ఎందుకంటే నాకు ఎప్పుడు బాధ అనిపించేది ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో నేను ఎందుకు పుట్టలేదు. ఓకే, మేబీ ఐ వాజ్ బోర్న్ అండ్ మేబీ ఐ డైడ్ అండ్ మళ్ళీ మరొక జన్మలో మళ్ళీ ఈ అవకాశం నాకు భగవంతుడు పుట్టించారు. నా జాతకంలో ఎక్కడో రాసింది. బికాజ్ ఐఎమ్ షూర్ ఇఫ్ ఐ వాజ్ దేర్ ఇన్ ది ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఐ వుడ్ హ్యావ్ ఫాట్, నో డౌట్. ఇవాళకి అది ఆ హిస్టరీ చదువుతూ ఉంటే నాకు ఆ ఆవేశం వస్తుంది, ఆ రెస్ట్లెస్నెస్, అయ్యో వై ఐ వాజ్ నాట్ దేర్, ఐ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఐఎమ్ గ్లాడ్ 83 హ్యాపెండ్ అండ్ I could see, I have a better understanding of what this country is, what democracy is, what a citizen's role is అనేది నాకు నా అవగాహన. బహుశా మిగతా వాళ్ళు కంఫర్టబుల్గా వచ్చి రాజకీయాల్లోకి కాస్ట్ క్రీడ్ రిజర్వేషన్స్లో లేకపోతే ఒక ముఖ్యమంత్రికో ఎవడో చుట్టంగానో లేకపోతే ఇంకేదో హైరార్కీలో వచ్చిన వాళ్ళు, అది కాకుండా సామాన్య మనిషి సామాన్య సమాజంలో తిరుగుతున్న చదువుకున్న ఒక వ్యక్తికి అవకాశం రాగదు. ఇవాళ చాలామంది వచ్చి అడుగుతారు, నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వ ఏం చేయాలి? నువ్వు ఆ క్వశ్చన్ అడుగుతుంటే యూ హ్యావ్ డిఫీటెడ్ యువర్ సెల్ఫ్. దేర్ ఆర్ ఇన్నఫ్ ఆపర్చునిటీస్ లైఫ్లో. బట్ స్టిల్ మ్యామ్ 1983 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అదే మీరు అన్నట్టు ఎంతోమంది ఎక్కడెక్కడ వాళ్ళు అసలు లోపల స్టూడెంట్స్ చాలామంది ఆ పార్టీలోకి వెళ్ళాలి, కార్యకర్తలుగా రావాలి, రకరకాలుగా వచ్చారు. బట్ ఆ టైంలో మీరు జాయిన్ అవ్వలేదు పార్టీలో. You were only behind and watching everything. I never thought I wanted politics. 84లో నాదెండ్ల భాస్కర్ రావు గారు పెట్టిన పబ్లిక్ మీటింగ్ మీరు అంత ఆవేశంగా ఎందుకు వెళ్ళారు అసలు? What you don't know is that before that public meeting అప్పుడు సిచ్యువేషన్స్ డెవలప్ అవుతూ వచ్చాయి. సో నేనేం చేశానంటే ఐ వాజ్ వాచింగ్, ఏంటి ఇలా ఇంత హౌ కెన్ యూ ఓవర్ రూలర్ పాపులర్లీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ అనేది నాకు అర్థం కాలేదు. బికాజ్ లైఫ్ వాజ్ సో బ్లాక్ అండ్ వైట్, సో సింపుల్ అనేది. సో నేను చూసేదాన్ని, పోలీసు వాడిని పిలిస్తే వాళ్ళు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అప్పుడు ఆ రోజుల్లో అక్కడ ఉన్న ఆచారంలో ఉండేదాన్ని. వాళ్ళు సైకిల్ వేసుకొని వచ్చేటప్పటికి సరే నాయన 4 అన్న తమ్ముళ్ళు మర్డర్ అయిపోయి ఉంటే నువ్వు సైకిల్ వేసుకొని వచ్చేటప్పటికి తెల్లవారుతుంది. సో పోలీస్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్. ఆ చుట్టుపక్కలంతా అందరు భయపడేవాళ్ళు, ఏం చేయాలి, 4 బయట మంచాలు వేసుకొని పడుకున్న వాళ్ళని మర్డర్ చేసేసారు. సో నేనన్నా ఒకరి మీద ఆధారపడేది ఎందుకు, లెటస్ మన లైఫ్ కదా, మన ప్రాపర్టీ. సో లెటస్ లుక్ ఆఫ్టర్, ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడని ఎందుకు అనుకోవాలి. సో మేము ఆ నేబర్హుడ్స్ అందరినీ రౌండప్ చేసేసి మనం షిఫ్ట్ వారీగా నడుస్తాము, విసిల్స్ పెట్టుకుందాము, ఈ విసిల్ ఇట్లా ఊపితే
ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చినట్లు మనం కట్లు ఇవి పెట్టుకొని మనమే డిఫెండ్ చేసుకోవాలనేది ఐ ఆర్గనైజ్. దెన్ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పాపం లేడీస్ వాళ్ళు టీచర్స్ ఇక్కడ అక్కడ పనిచేసేవాళ్ళు, వాళ్ళు రేషన్ షాప్ స్కూల్ నుంచి రావటం, ఆ రేషన్ షాప్ ముందు కాపలాలు కాయటం, ఇవాళ షుగర్ లేదు రేపు రండి, రేపు షుగర్ లేదు ఎల్లుండి రండి, ఎల్లుండి షుగర్ లేదు ఆవులు ఎల్లుండి రండి, ఆవులు ఎల్లుండి వచ్చినాక షుగర్ అయిపోయింది పోండి అని. నేను అది చూసేదాన్ని. పాపం వాళ్ళు వచ్చేవాళ్ళు, ఏంటి మేడం ఇట్లా అని. వాళ్ళు మా ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు, ఫోన్ వాడేదానికి కారు మంది ఊర్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళని కూడా ఎక్కించుకొని పొమ్మని చెప్పేదాన్ని. అలా పరిచయాలు. సో ఈ శ్రావణ శుక్రవారాలకి ఇంటికి వచ్చి పిలిచేవాళ్ళు, బొట్టు పెట్టి సాయంత్రం పూట రండి, ఐ యూస్ టు గో. సో ఇది చూసి ఐ గాట్ ఇరిటేటెడ్. ఏంటి మీకు మీ బ్యాగ్స్ ఇక్కడ పెట్టేసిపోండి నేను చూసుకుంటాను, మా సర్వెంట్ బాయ్ వెళ్ళి నిలబడతాడని. ఆడెళ్తే నెయ్యి షుగర్ అని. ఎందుకు నెయ్యి హై అది చెప్పు. అయిపోయింది మేడం. ఎంత కోటా వచ్చింది నీకు కోటా వచ్చి నువ్వు ఎన్ని కార్డ్స్కి ఇచ్చావు చూసో, నీ దగ్గర లేదని రైటింగ్ లేదు. మీకెందుకు మేడం, మీ దగ్గర కార్డు కూడా లేదు మీకు, మీదేంటి పెద్ద మీకెందుకు అని మేడం. నో ఐ సే నో, ఐ వాంట్ రిప్లై వై. సో ఇలా చుట్టుపక్కల వాదనలు వేసుకొని నేను తిరిగేదాన్ని. అండ్ దే వాజ్ అ టీవీ షో నోన్ యాజ్ రజనీ. ఎస్. సో అందరూ అక్కడ పక్కపక్కల్లో అనేవాళ్ళు, బాబు ఈమె రజనీలాగా అన్ని పత్రాలు పడతా ఉంటుంది అని ఒక రెప్యుటేషన్ పాక్కుంటూ తయారైనట్టు. దెన్ ఈ ఎపిసోడ్ అయినప్పుడు నాకు అన్ఫేర్ అనే ఫీలింగ్, అన్ఫేర్ అని అనిపిస్తే ఇవాళకి కూడా ఐ రియాక్ట్. సో ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో నాదెండ్ల భాస్కర్రావు మొట్టమొదటి సభకి అంతకు ముందు 2-3 రోజులు మేము చూసాం ట్రక్కులు రావటం, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హట్స్ వేసుకొని భూములు ఆక్రమించుకోవాలని ట్రై చేయటం. ఇవన్నీ చూసి నేను ఐ సెడ్ నో, దిస్ కెన్ నాట్ బి అలౌడ్ అని. సో నేను ఐ వాజ్ డూయింగ్ లిటిల్ ఇన్సిడెంట్స్ బిహైండ్ ద సీన్. దెన్ నేను వచ్చి ఫస్ట్ ఎన్టీ రామారావు గారిని కలిసేదానికి నడిచి వచ్చాను. నేను ఎలాగూ చనిపోతానని మా పెద్దమ్మ, నేను గర్భిణి విత్ మై యంగర్ వన్. ఐ లెఫ్ట్ వేసుకొని చిన్న కమ్మలు గాజులు కూడా తీసి పెట్టేసి ఇంట్లో. మా వారు నాకు కొన్ని చిన్న బెంగాల్ కాటన్ సారీ, ఆ చీర కొన్నారని ఆయనతో దెబ్బలాడింటి. ఏంటి ఇట్లా బోరింగ్ కలర్ కొనుక్కొచ్చారు. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ వెరీ ఎలిగెంట్ సారీ, కానీ నాకు అది తెలియని వయసు. సో ఐ సెడ్ ఐ వేర్ దట్ సారీ. ఎలాగూ ఆడ ఆర్మీ పోలీసులు చంపేస్తారు, ఎనీవే ఐ డై బట్ ఐ హ్యావ్ టు ఫైట్. సో ఇంట్లో ఇవన్నీ తీసేసి పెట్టేసి, పాప ఉంది ఇంట్లో, పెద్ద పాప. I went off. And you were pregnant? I was pregnant. I was expecting my younger one. సో నేను అన్నాను, ఓకే అయ్యేది అవుతుంది, లెటర్స్ గో అండ్ ఫైట్. ఆ డాక్టర్ అమ్మ నన్ను తిట్టింది, నీకేమైనా బుద్ధి ఉందా, 8 years తర్వాత యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ చైల్డ్ అండ్ యూ షుడ్ నాట్ డూ ఆల్ దిస్. ఇట్స్ బెటర్ టు డై దాన్ టు లివ్ లైక్ దిస్. యాజ్ అ కవర్డ్ ఐ కాంట్ లివ్. ఆ పిల్ల జాతకంలో ఏమి రాసిందో నాకు తెలియదు, నా జాతకంలో ఏమి రాసిందో, బట్ ఐ హ్యావ్ టు డూ వాట్ ఐ హ్యావ్ టు డూ. సో వెళ్ళిపోయి నేను ఏం చేశానంటే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళా. డోర్స్ ఓపెన్ అయినాయి. నేను ఎమ్మెల్యే అనుకుంటా. పోలీసులు ఎవరికి వాళ్ళు సెల్యూట్లు పెట్టి నన్ను తీసుకెళ్ళారు. డోర్ తీసింది జయకృష్ణ. ఐ డిడ్ నాట్ నో హీ వాజ్ ఎన్టీఆర్ సన్, నాకు తెలియదు. ఆయన తలుపు తీశారు. నేనన్నా వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే, ఎన్టీ రామారావు గారు అలా ఆలోచిస్తూ అలా కూర్చొని ఉన్నారు ఒక నిర్మల్ వర్క్ కౌచ్ మీద. ఆయన అన్నారు, ద న్యూ చీఫ్ మినిస్టర్ విల్ హ్యావ్ హిస్ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ అండ్ దాని తర్వాత చూడాలా మరి ఎమ్మెల్యేస్ కూడా ఇటు అటు దాటుతున్నారు. ఓకే, పెద్ద నాకేదో ప్లాన్ ఉన్నట్టు నేను గొప్పగా ఆయనతో మాట్లాడి బయటకు వచ్చేటప్పటికి జనం అన్నాడు బయట, ఎన్టీఆర్ అని అరుస్తున్నారు. బయటకు వచ్చేటప్పటికి వాళ్ళందరూ అనుకున్నారు నేనేదో మెసేజ్ తీసుకొచ్చానని. నేను గేటు ఓపెన్ ద డోర్ అని చెప్పి గ్రాండ్గా చెప్తే వాడు ఓపెన్ చేసి పోలీసుడు నన్ను బయటకు రానిచ్చాడు. జనం వాళ్ళంతా తోసుకొచ్చారు నా తరఫున. పోలీసులు వాళ్ళని లాఠీ చేయటం మొదలెట్టారు. సో నాకు కోపం వచ్చింది. వై ఆర్ యూ లాఠింగ్, యూ ఆర్ ప్రొవోకింగ్ అ సిచ్యువేషన్, డోంట్ ప్రొవోక్ అ సిచ్యువేషన్ అని ఇంగ్లీష్లో తిడుతున్నా. ఆయన నో మేడం అని లాఠీలు కొడుతుంటే నాకు పిచ్చి కోపం వచ్చి అక్కడ పోలీస్ జీప్ ఉండింది. నాకే తెలుసు, నేను ఆ జీప్ ఎక్కి బానెట్ మీద నిలబడి వాళ్ళందరికీ ఇదిగో ఇది మన పోరాటం, మనం డిసైడ్ చేస్తాం, వీళ్ళెవరు వాళ్ళెవరు. నా లైఫ్లో ఫస్ట్ పొలిటికల్ మీటింగ్ ఐ హ్యావ్ గివెన్ దెమ్. అండ్ నేను అనేటప్పటికీ వాళ్ళంతా రెస్పాన్స్. నేను ఇదేంటి, దే ఆర్ లిస్నింగ్ టు మీ. ఓకే, సో వీల్ డూ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో వాళ్ళంగా సినిమా స్టోరీ రియలీ
ఆయన వదిలేసి నేను ఇంటికి వెళ్ళిపోయి ప్లాన్ చేసి నా కారు నంబర్ ప్లేట్ నా గ్రీన్ ఫియట్ కారు 4 అంకెల కార్ని ఒకటి 8 ఉండింది, ఒకటి 1 ఉండింది. ఆ 8ని మధ్యలో రాడ్ నా కాటిక్ పెన్సిల్తో బ్లాక్అవుట్ చేసి అది రౌండ్ జీరోగా కనిపించేటట్టు లాస్ట్ 1 ఉండింది బ్లాక్అవుట్ చేసేసాం. కార్ నెంబర్ మార్చేసి హైదరాబాద్ నర్సింగ్ హోమ్లోకి వెళ్ళి కార్ పార్క్ చేసి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోకి దిగుదామని చెప్పి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి బ్యానర్స్ పోస్టర్స్ నాకు ఇవ్వండి. అది ఎవరే ఈమెవరో నేనెవరో వాళ్ళకి తెలీదు. ఎవరు నో వన్ వాంట్స్ టు డూ ఎనీథింగ్, దే డోంట్ వాంట్ యూ టు డూ ఎనీథింగ్. అందరూ ఆడ చర్చిస్తున్నారు. లాస్ట్కి నాకు వాళ్ళు ఎవరో వచ్చి నాకు కొన్ని బ్యానర్స్ ఇచ్చారు, జెండాలు ఇచ్చారు తెలుగుదేశంవి. I was not a member of Telugudesam. అదే సో ఐ వాక్ డౌన్ అండ్ ఐ సెడ్ ఓకే పదండి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి. నాకు దారి కూడా తెలియదు, అది ఎక్కడుందో కూడా నాకు తెలీదు. సో వాళ్ళు అన్నారు ఇదే రూట్ అని చెప్పి ఎన్టీఆర్ పాతిల్లు అక్కడ ఇందిరా పార్క్ కింద. సో ఐ స్టార్టెడ్ వాకింగ్, హ్యాబిట్స్ కాదు ఈ పక్క. సో అక్కడ ఉండేవారు మరి ఆ రోజుల్లో. సో ఐ వాక్డ్ స్టూడియో కాడ. సో నేను నడుచుకుంటూ వెళ్తున్నాం. దెన్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీటింగ్ అన్నారు. ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, వచ్చి స్కూటర్ ఆకి అక్క నీకు తెలియదు అక్కడ చాలామంది పోలీసులు ఆర్మీ అంతా ఉందని, నన్ను తీసుకెళ్తావా అన్న. తీసుకెళ్తామన్నారు. మేము ఇందిరా పార్క్ కింద రోడ్ కింద నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అన్నమాట. నడుచుకుంటూ వస్తుంటే నేనన్నా నేను ఇప్పుడే వస్తాను, మీరందరు కరెక్ట్గా నేను చూసి వస్తాను లొకేషన్, ఇంతవరకు నేను చూడలేదు. ఆ నామకుడు స్కూటర్ మీద కూర్చొని నేను శుభ్రంగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి అంతా చూశాను. పిచ్చి పబ్లిక్, పిచ్చి జనం, పిచ్చి పోలీసులు, బయట ఆర్మీ. ఐ సెడ్ మై గాడ్ దిస్ ఈజ్ అ పెక్యులియర్ సీన్. సరే తిరిగి వచ్చేటప్పటికి 2-3 వేల మంది ఉన్నోళ్ళు 400-500 మంది కూడా లేరు. ఏమైంది ఏంటి అందరు ఎక్కడ ఏమైపోయారు అంటే అందరు తల గాయాలు పడి బ్లీడింగ్ ప్రాబ్లం అంతా. ఇగో పోలీసులు వచ్చి కొట్టిపోయారు మేడం, తలలు పట్టుకొని వాళ్ళందరికీ. నేనన్నా ముందు ఆ జెండాలు తీసేయండి. ఒకడు వచ్చి ఆ జెండా మా ప్రాణాలైనా, నీ ప్రాణం పోతే నీవు నాకు పనికిరావు, ఆ జెండాలు అవన్నీ మడతేసి మెడ మీద వేసుకొని కాలర్ కింద, నన్ను కొడితే మీ మెడ సేఫ్గా ఉంటుంది, ఇద్దరిద్దరుగా తయారవ్వండి, వీ హ్యావ్ టు గో ఇన్ టు ద న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్. అక్కడ బహిరంగ సభని మనం భంగం చేస్తాం, బికాస్ దే హ్యావ్ నో బిజినెస్ టు హిట్ పీపుల్ లైక్ దిస్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని నాకు పిచ్చి ఉద్రేకం. సో వెళ్ళేటప్పటికి నడుచుకుంటూ మేము వెళ్ళాము. ఇద్దరికి చెప్పాను, మీరు ఒక్కొక్క పోలీసు వాడు వెనకాల నిలబడండి, వాళ్ళు వెపన్ దించినారంటే మోకాళ్ళు వెనకాల ఇట్లా తన్నండి, వాళ్ళు మోకాళ్ళు కింద పడతారు, వాళ్ళ మీద కూర్చోండి, డోంట్ లెట్ దెమ్ ఫైర్. నాకు ఏదైనా పర్వాలేదు. లేడీస్ వచ్చారు నాతో, మా ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు. మీకు ఏదైనా మీరు మాత్రం ఇల్లు చేరిపోండి, ఎందుకంటే వాళ్ళ అత్తగారు వాళ్ళని చంపేస్తారు. సో మీరు మాత్రం డోంట్ గెట్ ఇన్ టు ట్రబుల్, ఐ గో అని చెప్పేసి మేము ఎమ్మెల్యే క్వార్టర్స్లోకి దిగాం. అంతకుముందు ఒక జెంటిల్మెన్ ఉన్నారు, ఆయన నిలబడి ఎన్టీ రామారావుని ఇమిటేట్ చేస్తూ ఉన్నారు, వెకిలిగా ఇమిటేట్ చేస్తూ ఉంటే. దాని తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారు నిలబడ్డారు. నేను ఒక ఎమ్మెల్యే ఇంటికి, ఆయన ఎమ్మెల్యే నాకు తెలియదు, ఒక ఫ్లైట్లో కలిచాను ఆయన్ని. ఫ్లైట్లో కలిసి పక్కన కూర్చున్నాం, మా బతాకాన్ని వేసుకున్నాం, అంతే. ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లోకి వెళ్ళినాక నాకు పిచ్చి దాహం వేసింది. నేను ఒక ఇంట్లోకి వెళ్ళిపోయాను, జనమంతా తిరుగుతున్నారు. ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఆయన హలో రండి కూర్చోండి, ఐఎమ్ ఫీలింగ్ వెరీ థర్స్టీ, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్ ఇచ్చారు. నేనన్నా వాట్ డూ యూ సే ఫర్ బిట్రేయర్ ఆఫ్ డెమోక్రసీ అన్న, నమ్మక ద్రోహి అని చెప్పి ఆయన అన్నారు. సో నేను కంటపాఠం నమ్మక ద్రోహి అని మెంటలీ కంటపాఠ. మీకు తెలియదు నమ్మక ద్రోహి అనే వాక్యం నాకు రాదు. సో బయట పబ్లిక్ మీటింగ్ నేను వెళ్ళి నిలబడ్డా. ఆయన వెకిల్గా మాట్లాడిన తర్వాత నేను నిలబడి నమ్మక ద్రోహి నాదెంట్లా అని ఇట్లా అన్నా, ఇట్లా నిలబడి. వెనకాల నుంచి ఎవడో చెప్పేశాడు. అది మీటింగ్ అంతా గడగడగా అయిపోయింది. నేను నిలబడేటప్పటికి ఈ పక్క ఆ పక్క అందరూ అరుపులు, బ్రేక్ డౌన్ అయిపోయింది, మీటింగ్ కొలాప్స్. ముఖ్యమంత్రిని తీసుకెళ్ళిపోయారు, పోలీసులు వచ్చారు, అందరూ ఇటు అటు అంతా గందరగోళం అయిపోయింది. ఐ డెంట్ రియలైజ్ ద సీరియస్నెస్ ఆఫ్ వాట్ ఐ హవ్ డన్. ఒక న్యూ చీఫ్ మినిస్టర్ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్.
బట్ దే వాజ్ అ వెరీ డీసెంట్ పోలీస్ కమిషనర్ విజయ రామారావు గారు, వెరీ డీసెంట్ మ్యాన్. అండ్ మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. అండ్ బయటికి వెళ్ళడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ టిపికల్ పోలీస్ ఎఫిషియన్సీ, గేట్లు వేసేసారు, బయట వాళ్ళు లోపలికి రాలేరు, లోపల వాళ్ళు బయటికి పోలేరు. నన్ను జీప్లో తీసుకెళ్లారు. ఒక డిఎస్పీ వెనకాల నుంచి నెట్టుకుంటూ ఐ సెడ్ డోంట్ టచ్ మీ, నో ఇఫ్ యూ టచ్ మీ ఐ ఫిక్స్ యూ. సో ఆయన అన్నది లేదు, మీకు అర్థం కావటం లేదు, యూ విల్ బి కిల్డ్, ఇఫ్ యూ ఆర్ హియర్ యూ విల్ బి కిల్డ్, సో డోంట్, మీకు అర్థం కావటం, ఐఎమ్ సేవింగ్ యువర్ లైఫ్, ఏడ్చవలేపో అని చెప్పి. ఎనీవే దెన్ జర్నలిస్ట్ అందరు ఉన్నారు, ఈవెన్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ వే దేర్. దెన్ దే సెడ్ వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ నేమ్ అని. సో ఐ సెడ్ ఐ థాట్ మై నేమ్ వాజ్ డెమోక్రసీ, కానీ వీ డోంట్ లివ్ ఇన్ అ డెమోక్రాటిక్ ప్లేస్. ఆ పోలీసులు ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్, ఇంకా ఏం డెమోక్రసీ మేడం మీరు ఏమనుకుంటున్నారు. కానీ పోలీస్ వేర్ ఆల్సో అప్సెట్, ఇది అయ్యింది అనేది. అప్రజాస్వామ్య విధానాన్ని అధికారంతో మనం నొక్కి పెట్టాలంటే అది వ్యతిరేకిస్తుంది. యూ కెనాట్ సప్రెస్ డెమోక్రసీ ఈజ్ సంథింగ్ యూ అండర్స్టాండ్. సో ఆ విధంగా అలా స్టార్ట్ అయిపోయిన కెరియర్ 30 ఏళ్ళు ఇలాగే దున్నుకుంటూ ఎన్నెన్ని ఇన్సిడెంట్స్, ఎంత వైలెన్స్. ఇప్పుడేం ఎలక్షన్స్, ఇవన్నీ సప్పగా నథింగ్. అప్పుడంతా ఎక్సైట్మెంట్. అబ్బో అసలు అక్కడ 10 o'clockకి మీటింగ్స్ ఖతం అవుతాయి అనేది భ్రమ. బికాజ్ 2-3 సమ్టైమ్స్ ఐ వండర్, మనం ఓవర్ రెగ్యులేట్ చేసి హ్యావ్ వి ట్రై టు కంటైన్ డెమోక్రసీ. ఒక ఊరి గ్రామం అంతా కాసుకొని నువ్వు 2-3 in the morning అంత లేట్ అయినా కూడా వాళ్ళు నిలబడి బండిని వెంటాడి మీరు వస్తారా లేదా అని మొండికేసుకొని, అర్ధరాత్రి వేళ ఎవరు ఉంటారని మేము విసుక్కున్నా కూడా లేదు మీరు రావాల్సింది. అట్లా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ ఎలక్షన్లో నిలబడి తన పర్సనల్ ఈగోగా తీసుకొని ఓట్లు వేపిస్తాడు. అవన్నీ పోయి ఇప్పుడు చౌకపాటి బేరాలు, బిజినెస్లు, డబ్బులతో మనం డెమోక్రసీని కొనుక్కోవటానికి ప్రయత్నిస్తుంటే ఐ ఫీల్ ఆల్ ద డిస్టర్బెన్సెస్ ఇన్ సొసైటీ ఆర్ బికాస్ ఆఫ్ దట్. సో ఇట్స్ quite a crazy situation. I think we have over-regulated. ఆ స్పాంటనిటీ ఆఫ్ డెమోక్రసీని కంట్రోల్ చేసి చట్టాలు అమలు చేసినంత మాత్రాన అవి వర్తిస్తాయనేది అదొక భ్రమ. బట్ ఇలా సినిమాటిక్గా ఎంట్రీ ఇచ్చిన మీరు ఎన్టీఆర్ గారి దృష్టిలో ఎప్పుడు పడ్డారు? అంటే ఇన్ రియల్ బిగ్ వే. వెన్ ఐ గాట్ అరెస్టెడ్. ఓకే, ఆ రోజు నాదెల్ల భాస్కర్ పేపర్ లో కూడా అసలు మీరే మొత్తం హీరో ఫ్రంట్ పేజ్ లో ఫోటోలు వచ్చినాయి, అన్నోన్ హౌస్ వైఫ్ అని చెప్పు. నేనేం కొట్టలేదు, నేను చెప్పు ఎత్తలేదు, అది ఎవడో చెప్పువాడు వెనకాల నుంచి నేను ఇట్లా అంటుంటే అది ఆర్క్ గా పడింది. సో మీ చేతి నుంచి పడ్డట్టే అట్లా అనిపించింది. ఐ నెవర్ త్రూ అ చెప్పల్, ఐ నెవర్ త్రూ అ చెప్పల్. దట్ కల్చర్ ఈస్ డిఫరెంట్, ఐ హావ్ నెవర్ డన్ ఇట్. బట్ ఈ కోఇన్సిడెన్స్, మా స్టార్ అట్లాంటిది, ఎప్పుడు కాంట్రవర్సీ, ఏదో ఒక దీంట్లో ఒక సీన్లో కాంట్రవర్సీ ఉంటే అక్కడ రేణుకా చౌదరి గారు ఉంటారు. సో అది గందరగోళంగా ఆఫ్కోర్స్ నేను అరెస్ట్ అవటం, ఇంట్లో వాళ్ళందరూ తిట్టడం, అందరూ నీకెప్పటి నుంచే రాజకీయాలు. నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు, ఐ నెవర్ వాంటెడ్ పాలిటిక్స్, కానీ అలా వచ్చింది. సో దెన్ ఎన్టీఆర్ సెంట్ వర్డ్, అమ్మాయి ఎవరు పిలుచుకురండి అని. పోలీసులు అన్నారు ఆమె నక్సలైట్ సార్ అని. ఎందుకంటే ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, నో నగలు, హ్యాండ్లూమ్ చీర, కాబట్టి ఈమె నక్సలైట్. నా అడ్రస్ తెలియదు కాబట్టి నేను నక్సలైట్. ఓకే, వెరీ గుడ్. సో ఇలా జరుగుతూ పోయింది. దెన్ హీ కాల్డ్ మీ. దెన్ నెక్స్ట్ డే రస్తా రోకోలు, హ్యాబిట్ రోడ్లో పోస్ట్ ఆఫీస్ దాని చుట్టూ రస్తా రోకో చేశాను. I just simply took command. It came very naturally. ఈ పరిస్థితుల్లో మనం ఈ విధంగా చెయ్యాలి. సో ఐ వాజ్ డూయింగ్, అని నేను చెప్పింది అందరూ వింటున్నారు కూడా. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ దాట్ ఆల్సో. అంటే ఆ రోజుల్లో ఆలోచించలేదు నేను చెప్తున్నాను వాళ్ళు చెయ్యాలి. ఇట్స్ న్యాచురల్. ఇంకా దీని రిజల్ట్ ఎట్లా వస్తుంది, చేసుకుంటూ దున్నుకుంటూ పోయేటప్పటికి దెన్ ఎన్టీఆర్, నేను ఒక పెద్ద మనిషి పేరు తీసుకొని వెళ్ళింటే, సార్ మనకి రాజ్యసభలో ఇట్స్ బెటర్ వీ హ్యావ్ సచ్ పీపుల్ దేర్ అంటే ఆయన నాకు తెలవదు అసలు ఎన్టీఆర్ ముందు మాట్లాడేదానికి కూడా అందరు భయపడతారని. హీ ఈజ్ మై లీడర్, ఐ షుడ్ టెల్ హిమ్ ద ట్రూత్ అనే ఆలోచనతో వెళ్ళిపోయేదాన్ని. సార్ ఈయన గురించి మనం చెప్పాలి కదా, మనం
హీఈస్ అ వెరీ గుడ్ మ్యాన్, మనకి ఇమేజ్ పెరుగుతుంది అన్నారు. వ్యంగ్యంగా నవ్వుతూ మిగతా వాళ్ళందరూ ఈ పిల్ల పొగరు చూడు, ఇదేంటి పెద్ద పెత్తనాలు పడి అక్కడ చెప్తా ఉందని మిగతా వాళ్ళు. నా ఫస్ట్ థింగ్ ఇన్ పాలిటిక్స్ హౌ దే ట్రీట్ విమెన్ అనేది అక్కడ నుంచి అర్థమవుతా వచ్చింది. సో ఐ సెడ్ అదేంటి చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి నేను తెలిసిన ఎందుకు చెప్పడం ఎన్టీఆర్కి చెప్పలా, ఆమె ఎవరో మాకు తెలియదు అన్నారు అందరూ. అంటే ఆయన తిరస్కరిస్తారని అనుకోని దాని తర్వాత హీ అనౌన్స్డ్ మై నేమ్ ఫర్ మున్సిపల్ కార్పొరేషన్. నేను వద్దన్నా, ఐ డోంట్ వాంట్ టు కాంటెస్ట్ అని అందరూ ఇదిగో ఆమె వద్దు 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 అని ఎగ్గిరి గారెలు బుట్టలో పడింది. పెద్ద పదవి కొట్టేసి లక్, జస్ట్ లక్. I'm grateful and I'm lucky that I had these opportunities to serve this country. ఒక సైనికుడు కూతురుగా నాకు ఎన్నోసార్లు ఐస్ టు ఇమాజిన్ ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ మై నేషన్. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అండ్ ఐ హ్యాడ్ ట్రెమెండస్ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎన్టీఆర్ గారితో మీకు మంచి అనుబంధం ఉండేదట కదా మేడం, ఎస్పెషల్లీ ఆయన మిమ్మల్ని ఒక సొంత కూతురులాగా ట్రీట్ చేసేవారట. దేర్ ఇస్ నో డౌట్. అండ్ మీ ఇద్దరు కలిసి, మీ ఇద్దరు భోజన ప్రియులు, ఇద్దరు కలిసి ఆయన నా ఇడ్లీలో కన్నాలు పెట్టి నెయ్యి పోసేవారు. అట్లా తినొచ్చాను, ప్లేట్లోకి వేలు పెట్టినాడు, ఇడ్లీలో కన్నాలు పెట్టి నెయ్యి పోసేస్తే నేను షాక్, ఇదేంటి ఇంత నెయ్యి. He was the architect of coalition politics. నేషనల్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేసినప్పుడు అండ్ మహాధైర్యం ఆయనకి. ఆయన కూడా వెనకాడేవాడు కాదు. ఈ కడప కర్నూలు ఇక్కడంతా మా పైన దాడులు జరిగేటివి, హీ నెవర్ స్టెప్డ్ బ్యాక్. ఆయన పౌరుషంతో అమ్మాయి వెళ్దామా, వెళ్ళాలి సార్ అని అంటే హీ హ్యాడ్ గట్స్. అండ్ ఐ సా నా సొంత కళ్ళతో హీ నెవర్ టుక్ మనీ. హేమీలు వచ్చి నిలబడ్డారు రాజ్యసభ సీట్లు కావాలని. అండ్ ఐడియలిస్టిక్ పాలిటిక్స్లో ఫస్ట్ టైం అన్నోన్ పీపుల్, మా బ్యాచ్ ఎవరైతే రాజ్యసభకి వెళ్ళామో we were all unknown people, young, idealistic, ready to fight and fantastic. ఆ ఆపర్చునిటీ ఆయన ఇచ్చి పునాదులు ఇవ్వాలి, ఆయన లేరు. And people don't record history accurately, but actually he was the one who set up democratic practices, brought in the common man. ఇప్పుడు ప్రజారాజ్యము ఇవి అవి అని మనం మాట్లాడతాం, కానీ ఆ రోజుల్లో చేసి చూపించారు. అన్నోన్ పీపుల్, అసలు ఎవరో ఒక క్యాండిడేట్కి అయితే మేము జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి అయ్యా బాబు ఆయన ఎవడో ఎతికే అసలు బస్సులో ఎక్కించు స్వామి, ఆయన ఫోటో మాకు పంపండి, మాకు ఆయన ఎవడో తెలియదు. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ ఇవి లేవు. అండ్ హీ హ్యాడ్ ఎ నాక్, హీ హ్యాడ్ ఎ వే. ఆఫ్ కోర్స్ ఆయన ఎక్సెంట్రిసిటీస్ ఆయనకు ఉండేటివి, బట్ హీ వాజ్ అ 70 mm స్టార్. హీఈస్ ఎంటైటిల్డ్ టు దోస్ ఎక్సెంట్రిసిటీస్. ఆ రోజులు వేరు, ఆ విధానాలు వేరు ఆ రోజుల్లో. అండ్ హీ వాజ్ ఏబుల్ టు స్ట్రాడిల్ బోత్ వరల్డ్స్. చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వస్తారు, సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వస్తారు. వెరీ ఫ్యూ కుడ్ హ్యావ్ గెయిన్డ్ దోస్ హైట్స్. అండ్ ఫస్ట్ టైం ఈ రాష్ట్రం నుంచి స్టెప్ అవుట్ చేసి నార్త్లోకి వెళ్ళి దేవీలాల్తో కలిసి అక్కడ ప్రచారం చేయటం. అండ్ ఆయన చైతన్య వ్రతంలో దే వాజ్ నో ఏసీ, లెట్ మీ టెల్ యూ. ఎన్నో కథలు సృష్టించి చెప్పేవాళ్ళు. దే వాజ్ నో ఏసీ. వాళ్ళ అబ్బాయి హరికృష్ణ వాజ్ డ్రైవర్, నేను క్లీనర్. మేము ఇలా ఆయన చైతన్య రథంలో నిద్రాహారాలు మానేసి he used to canvas with a belief. It's very great when you look at that. I'm writing a book, all this will come. మ్యామ్, జనరల్గా రాజకీయ నాయకులు ఎస్పెషల్లీ ఒక స్టేచర్కి వచ్చాక, లీడర్షిప్ చేతిలోకి వచ్చాక, ఒక పవర్ చేతిలోకి వచ్చాక, ఎస్పెషల్లీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లోకి వచ్చాక, కార్యకర్తలతో కానీ నెక్స్ట్ లెవెల్ క్యాడర్తో కానీ, అంటే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు యూజువల్గా. ఎన్టీ రామారావు గారు మాత్రం అలా ఉండేవారు కాదని విన్నాను. అంటే ఆయన చాలా వాజ్ వెరీ ఇమోషనలీ అటాచ్డ్ టు ది క్యాడర్ యాజ్ వెల్ యాజ్ టు ది. అసలు దాని మీదే ఆయనకు అట్లా కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. సామాన్యుడు ఆయన పుట్టినరోజు మేలో కాబట్టి ఎండలో వాళ్ళంతా మామిడి పళ్ళు తెచ్చేవాళ్ళు. వాళ్ళ ఊరు నుంచి మామిడి పళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఆయనకి పోగు చేసి స్వీట్లు తీసుకొచ్చి వాళ్ళు ఆయన కోసం దే వర్ రెడీ టు డై. He was able to motivate us emotionally like that.
అండ్ ప్రతి ఒక్కడికి ఆయన ఆఫ్టర్ ఆల్ హీ వాజ్ దాన వీర సూర కర్ణ, హీ వాజ్ అర్జున, హీ వాజ్ రామ, హీ వాజ్ కృష్ణ, హీ వాజ్ ఎవ్రీథింగ్. టైమ్ మ్యాగజైన్ నాకు బాగా గుర్తు, కవర్ స్టోరీ మీద ఓట్ ఫర్ గాడ్ అండ్ బిటర్, షోయింగ్ హిమ్ ఇన్ దట్ డ్రెస్. అండ్ ప్రజలు మనసుల్లో హృదయాల్లో హీ వాజ్ ఆల్ ఆఫ్ దట్. And that's why they voted him to power. So it was a different era. There were different times, and he was able to cater to the people of the. మేడం, ఇంత అటాచ్మెంట్ ఉంది తెలుగుదేశం పార్టీ కంటే కూడా మీకు రామారావు గారితోనే, ఎన్టీ రామారావు గారితోనే మీకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. అండ్ పార్టీకి మీరు చాలా ఏళ్ళు యువర్ దేర్, ఐ థింక్ 12-14 years ఉన్నారు కదా మ్యామ్? Easily. యా. ఎందుకు మ్యామ్ పార్టీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు వచ్చారు బయటికి? One thing was things within the party చాలా చేంజ్ అయ్యాయి. రామారావు గారు రెండో వివాహం కాడ నుంచి there was a lot of change in perception. There was a division in rank and file. ఆ పార్టీ అంత ఐడియలిస్టిక్ పార్టీ ఉన్న పార్టీ, సామాన్యులకు అవకాశం ఇచ్చి పెంచి పోషించిన పార్టీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని డివిజన్గా తీసుకురావటం, ద ఐడియలిజం వాజ్ లాస్ట్. ఏ సిద్ధాంతాలు నేను చూసి అప్రిషియేట్ చేయగలిగానో అవి కాంప్రమైజ్ అవుతూ పోయాయి. దెన్ దే వర్ డిఫరెన్సెస్ బికాజ్ ఐఎమ్ నాట్ ద మోస్ట్ ఒబీడియంట్ పర్సన్. నేను మిగతా వాళ్ళలాగా కాంప్రమైజ్ అయిపోయి ఊరికే ఉండటం కాదు. There was lot of violence in politics those days. ఎన్నో లైఫ్ రిస్క్స్, అవన్నీ నేను చెప్తూ వస్తే మనకి 40 రోజులు రావాలి. విత్ ప్రూఫ్ ఐ కెన్ గివ్. అండ్ అవన్నీ చేసినాక క్యాడర్ని లెట్ డౌన్ చేస్తున్నామనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇది ఇట్లా కంప్లీట్లీ కమ్యూనల్ కలర్స్ మనం దానికి అంగీకరిస్తున్నాము, వీ హ్యావ్ లాస్ట్ డైరెక్షన్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. దాంతో రాజకీయాల్లో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. దోస్ హూ ఆర్ వీకర్, హూ ఆర్ నాట్ ఇంపార్టెంట్, మేక్ అ లివింగ్ బై టాకింగ్ అబౌట్ దోస్ హూ ఆర్ స్ట్రాంగ్ అండ్ ఫీడింగ్ ద రాంగ్ స్టోరీస్. సో ఇవన్నీ వచ్చేటప్పటికే ఐ గాట్ అప్సెట్ దట్ ఐ షుడ్ నాట్ బీ, మీరు నన్ను నమ్మకపోతే వదిలేసేయాలి అంతేగాని ఐఎమ్ నాట్ రెడీ టు గివ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్టర్ యూ నో మై హిస్టరీ. సో ఐ సా ద చేంజ్ హ్యాపెనింగ్ అండ్ ఐ ఫెల్ట్ సాడ్ బికాజ్ నందమూరి తారక రామారావు అనే వ్యక్తిని చుట్టుపక్కల ఆయనని ఏ విధంగా దించేసి వాళ్ళ రాజకీయ స్వలాభాలు స్వార్థాల కోసం ఆయన్ని నోవేర్ చేసి హీ బికేమ్ అ లోన్లీ మ్యాన్. And somehow I felt, and appudiki maybe I had emotionally grown up. Maybe I was ready to swim in the sea from the pond that I was in. And I told him, మా ఇద్దరికి పెద్ద షోడౌన్ అయింది. I told him, I said, I don't agree with what you are doing and saying, it's not correct. And I can't continue like this. And దాని తర్వాత వారు నాకు చెప్పి పంపించారు. One husband and wife team came to speak to me and they said, ఆయన ఫీల్ అవుతున్నారు. సో ఐ సెడ్ నో, ఐఎమ్ ఆల్వేస్ దేర్. నందమూరి తారక రామారావు గారు ఏ అవసరం వచ్చినా పిలిస్తే నేను పలుకుతాను. ఐ విల్ కమ్ బికాజ్ ఐ కెనాట్ ఫర్గెట్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ హ్యాడ్ అండ్ కమ్ టిల్ హియర్. But I cannot accept. I don't think politics is about such blind obedience that you won't tell the truth. You must. ఎన్ని రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాలు మనం గడుపుతామో అన్ని సంవత్సరాల్లో నిజం చెప్పే సాహసం పెంచుకోవాలి. దట్స్ మై బిలీఫ్. ఇట్ మే నాట్ బి అదర్స్. నేను నమ్ముకునే విధానం అది. సో ఐ సెడ్, మీరు చేస్తూ ఉండేది తప్పు సార్, ఇది తప్పు మనం చేస్తూ ఉండేది. ఈ పార్టీతో కాంప్రమైజ్ అవ్వటం కూడా తప్పే మనకి వేరే పార్టీలతో. అండ్ కార్డర్స్ ఆర్ ఫీలింగ్ లైక్ దిస్. అండ్ మన ఎలక్షన్ క్యాండిడేట్ సిస్టమ్ మారిపోయింది, అన్నీ ఆయన చేతుల్లో నుంచి దాటిపోయాయి. హీ వాజ్ నో లాంగర్ ఇన్ కంట్రోల్.
సో ఆయన చెప్పిన తర్వాత నేను చెప్పాను, వెళ్ళాను కూడా, వెళ్ళి వారిని మళ్ళీ కూడా కలిచాను. ఆయన ఇక్కడే ఇల్లు, మా గార్డెన్లో నిలబడితే కింద కనిపించేది ఆ ఇల్లు. అండ్ ఈవెన్ దో హీ హ్యాడ్ సో మచ్ ఎఫెక్షన్ అండ్ నమ్మేవారు, ఎక్కడ డేంజర్ ఉన్నా ముందు నన్ను పిలిపించేవారు. హీ నోస్, నేను మాట ఇస్తే ప్రాణాలన్నా పోతాయి, బట్ ఐ వోంట్ తప్పను అనేది. బహిరంగ సభలో తెలుగు మహానాడులో ఏకైక మగవాడు నా పార్టీలో అని నాకు బిరుదిచ్చింది వారే. అండ్ గజ్జల మల్లారెడ్డి గారు రోజు కార్టూన్ వేసేవారు, రుద్రాలుక నాలుక రేణుక అని చెప్పి, కాళికాదేవిగా నాలుక ఒక సోడ్గా. అట్లా ఐ వాజ్ లక్కీ, సచ్ బిగ్ పీపుల్, సచ్ గ్రేట్ పీపుల్ నాకు అంత ప్రేమ అనుబంధంతో నన్ను చూసుకున్నారు. కానీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు, దారులు మారిపోయాయి, విధానాలు మారిపోయాయి. బట్ స్టిల్ మ్యామ్, స్టిల్ మీకు ఆ టైంలో మీకు బాధ, వ్యతిరేకత, లేకపోతే ఇది నచ్చదు అన్నది ఎన్టీ రామారావు గారితో ఉండిందా, లేకపోతే పార్టీతో ఉండిందా, లేకపోతే లక్ష్మీ పార్వతి గారితో ఉండిందా, ఏంటి? వాట్ వాజ్ ద యాక్చువల్? నో లక్ష్మీ పార్వతి వాజ్ నోబడీ ఇన్ ద పిక్చర్. అప్పుడు ఏవేవో ఊహించుకొని అందరు రాస్తా వచ్చారు. ఎస్, షీ హ్యాడ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎన్టీ రామారావుస్ మైండ్. అండ్ ఆయన తప్పులు చేసుకుంటూ వచ్చారు, విచ్ ఐ వాజ్ అగెయిన్స్ట్. అండ్ ఐ సెడ్ ఇది నడవదు. దెన్ ఐ రియలైజ్ ఈజ్ నో లాంగర్ ఇన్ కంట్రోల్. ఆయన చేతుల్లో లేదు, ఆ మాట దాటిపోయింది. అండ్ ద సన్స్ ఇన్ లాస్, both the sons-in-law were doing their own actions, so I didn't want to be involved in what was happening there. I didn't want to be part of that. పార్టీ నుంచి బయటకు వచ్చాక ఎప్పుడైనా మళ్ళీ అనిపించిందా అనవసరంగా అంటే ఈ స్టెప్ తీసుకున్నాను అని, లేకపోతే బాధపడిన సందర్భాలు ఉన్నాయా? ఎన్టీ రామారావు గారు దూరమయ్యాను అన్న సందర్భాలు, బాధ, అలాంటి ఇమోషనల్ డౌన్కి ఎప్పుడైనా గురయ్యారా మీరు? మెయిన్గా నా కార్యకర్తల్ని దూరం చేసుకున్నామని. నేను ఏ ఒక్క కార్యకర్తకు కూడా ఫోన్ చేసి మీరు కూడా నాతో రండి అని నేను చెప్పలే. ఎందుకంటే ఐ కుడ్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్, బట్ ఐ డెంట్ బిలీవ్ ఇన్ దట్. అది కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు బోల్డ్ మంది. ఇవాళ కూడా మేము ఎక్కడైనా కనిపిస్తే ఎంతో అనుబంధంతో అక్క అని మేమిద్దరం మాట్లాడుకుంటాం, నేను వాళ్ళని. And still that affection remains, no doubt about it. You can't wipe out history. You can't rewrite history. You can rewind and replay it for your memory ante gani, but you can't change facts. So అంతమంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నలుమూలలు పోయినా నూతనంగా వాళ్ళందరూ రాజకీయాల్లో నాలాగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. ఎంతమందో ఇళ్ళకి వెళ్ళినాను. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, దట్ వాజ్ దేర్. బట్ ఎన్టీఆర్ని ఓన్లీ వన్ టైమ్ ఐ ఫెల్ట్ బ్యాడ్ దట్ అయ్యో నేను ఆయన పక్కన లేనే అనేది, వెన్ హీ వాజ్ ఇన్ దట్ హోటల్ వైస్రాయ్లో ఆయనకు జరిగిన అవమానానికి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. దట్ షుడ్ హ్యావ్ నెవర్ హ్యాపెన్ టు హిమ్, నెవర్. There is no excuse that justifies what they did to him in that. anta droham, mosam, anta swartham, swalabham, kevalam rajkiyal kosam, tatkalika benefits kosam, you destroyed an institution like NT Ramarao. Aa time lo I wish I was there. I know that I would have not allowed that to happen. Akkadiki aapukoleka I rang up one fellow, ఆయన పేరు ఇప్పుడు నేను చెప్పను, నేను పుస్తకంలో రాస్తాను. నేను ఆ సో కాల్డ్ బిగ్ ఫెలో, పెద్ద ఆయనే డైరెక్షన్లు ఇచ్చేసి ఎన్టీఆర్ని నడుపుతున్నానని చెప్పుకొని పోజులు కొట్టిన వ్యక్తులు ఆయనకి నేను ఐ నాట్ టాక్ టు దట్ మ్యాన్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఫోన్ చేసి చెప్పాను, డోంట్ అలౌ దిస్ టు హ్యాపెన్. ఏంటండి మీరు అందరు ఉండి, నేను లేను, ఢిల్లీలో ఉన్నా, ఇదే నేను ఇక్కడ ఉండింటే ఐ వుడ్ హ్యావ్ గాన్. Doesn't matter ఎవరు ఏమి, I would have taken revolver and gone and stood there saying this I won't allow. అది తప్పు. సో ఆ టైంలో నేను అక్కడికి నేను ఫోన్ చేసి కూడా రిక్వెస్ట్ అనుకుంటూ సాకులు పెట్టి, కవర్డ్స్, దే నెవర్ హ్యాడ్ ద గట్స్ టు ఫైట్ దిస్ మ్యాన్ డైరెక్ట్లీ. వెనకాల వెళ్ళి వెన్ను పోటు పొడిచారు. ఐ రిగ్రెట్ దట్. ఐ విష్ ఐ హ్యాడ్ బీన్ దేర్ నెక్స్ట్ టు హిమ్. ఐ వుంట్ హ్యావ్ అలౌడ్ దిస్, నో డౌట్.
ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే ఎన్టీ రామారావు గారు చనిపోయారు. మనిషి దిగిపోయారు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్ వాట్ హీ బిలీవ్డ్. గుడ్డిగా నమ్మినోళ్ళు, చుట్టుపక్కల ఉన్నోళ్ళందరినీ నమ్మి ఆయన అంత డిస్గ్రేస్ అయి ఆ పరిస్థితికి నందమూరి తారక రామారావు వెళ్తుంటే జనం రారా, వినరా వారు చెప్పే మాటలు. పక్కన ఉన్నవాడు నువ్వు ఇంత పోస్ట్కి వచ్చినోడివి, నువ్వు నిలబడవా. దట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. హిజ్ హార్ట్ వాజ్ బ్రోకెన్. హీ లాస్ట్. హీ వాజ్ డిఫీటెడ్. గాయపడి మానసికంగా, శారీరకంగా, అన్ని విధాలుగా హీ హ్యాడ్ నథింగ్ టు లివ్ ఫర్. అంతమంది పిల్లల్ని కానీ అంతమందిని పోషించి పెంచి ఒక రాష్ట్రానికి తెలుగువాడు ఆత్మ గౌరవం అనేది ఏమిటనేది మనకు ఒక నేషనల్ ఐడెంటిటీ. లేకపోతే అందరం మద్రాసీలు. హూ రికగ్నైజ్ తెలుగు? పీపుల్ డోంట్ నో. ద మోస్ట్ ఇగ్నోరెంట్. తెలుగు అనేది ఒక ఐడెంటిటీ మనకిచ్చి ఈ రాష్ట్రాన్ని ఆయన పేరు ప్రతిష్ట తీసుకొచ్చి నేషనల్ పాలిటిక్స్లో కోalition గవర్నమెంట్స్ అనే పునాది వేసిన మహానాయకుడు. చరిత్రలో సువర్ణ అక్షరాల్లో రాసి ఉంటుంది ఇది. నోబడీ కెన్ డినై దట్. దట్స్ ద ఓన్లీ థింగ్. ఐ స్టిల్ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ అండ్ పర్సనల్ ఎఫెక్షన్ ఫర్ హిమ్, నో డౌట్. మ్యామ్, మీరు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా వివిధ పోస్టులలో ఉన్నారు. మంచి మంచి పదవులు చేపట్టారు. మినిస్టర్ ఫర్ టూరిజం, మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అండ్ బిగ్ health minister also. health minister. and very good, and very close to Sonia Gandhi garu. That's what people say. No, those are rumors. That's the grace of Mrs. Gandhi, that she makes every worker feel that he is exclusive to her. And she has always been very gracious and kind. And it is thanks to her that I have got what I have got in Congress party. And she allowed me to grow. She recognized my capacity to do some work and always encouraged. And I always told her the truth. Manchaina chedaina. It doesn't matter. Sometimes there are inconvenient truths which most people won't risk telling. But she is one lady who always appreciates that you tell her the truth. And a lot of bluff masters took advantage of that by going and bluffing to her. She's nobody's fool. She knows exactly who is what. And every information reaches her, let me tell you that. So nobody can fool her. She's the longest surviving Congress president. There has to be a talent for that, right? It doesn't happen just like that. And she is seriously committed to this country and its citizens, seriously committed to the policies and ideology of the Congress party. And it's because of her that the Congress has revived and come to where we are today. మ్యామ్, బట్ ఈ 20 ఏళ్ళు, దాదాపు 20 ఏళ్ళు అనుకుంటా మీరు కాంగ్రెస్లోకి వచ్చి, 98 కదండి, ఆల్మోస్ట్ 20 years అనుకోండి. ఈ 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో అంటే మీరు డిడ్ యూ ఇనీషియల్ స్టేజెస్లో డిడ్ యూ ఎవర్ ఫీల్ ఎట్ హోమ్ అండి? అంటే ఇది నా పార్టీ, ఇక్కడ నేను ఉంటున్నాను, ఇది నాకు అంటే టీడీపీలో ఉన్నంత ఒక కాంప్లియన్స్, ఒక living in a small apartment and then moving into a palace. So the small apartment has its advantages of being cozy, being small, you know everyone, you know exactly what's happening around you. Then you move into a huge palace. It takes a few days to adjust, to understand. The same thing here doesn't work there. You have to change for so many factors. And it was a learning experience working on a national canvas. Suddenly you can't think of only your state. You have to think that the decision you take will impact every Indian across India. And you have to be responsible for that. And you are accountable to every citizen in this country. And so it was a tremendous learning for me to come into a national canvas. And somehow it was so easy. It was like a duck taking to water. I was able to swim effortlessly. And I loved the challenges. I loved
the variety and the thinking and the freedom that comes in a large party. It's not like someone is nitpicking on you all the time, or restricting your thought process, or sometimes you're uncomfortable asking only for you what is right for yourself, for your state, which is wrong for someone else. But that kind of liberation, that freedom to voice our opinion, to talk, you talk as an equal. Nobody treats you as if you're an inferior there, And somehow I liked that. I liked that, and the history that Congress has contributed to. Not all of it is good. Not all of it is always correct. There's a lot that the Congress we apologize for, and we stand corrected. But that's the learning curve in changing times, changing societal perspectives. Things change. There was a time when women had to burn on their husbands' pyres. And now we legislate that is illegal. Now a wife has divorce rights, a wife has rights in property. We actually challenge domestic violence. So there's a whole changing perspective that comes about. And you have to change with times. Sometimes maybe the Congress got stuck in its past and we didn't move fast enough. But you can never challenge the intention of the Congress. The Congress has always been for the country. అయితే ఒక విషయం మ్యామ్, ఎక్కడో ఇండస్ట్రియల్ సైకాలజీ చదువుకునే ఒక అమ్మాయి ఫైనల్గా ఏదో ఒక రోజు ఒక హిస్టారికల్, అంటే దేశం గర్వించే ఒక హిస్టారికల్ డెసిషన్లో మెయిన్ పర్సన్గా ఉంటుందని ఊహించారా? లైక్ పార్లమెంట్లో డొమెస్టిక్ వైలెన్స్ బిల్ అంటే ఒక మన దేశ గమనాన్ని, ఆడపిల్లల దిశానిర్దేశాన్ని మీరు నిర్ణయించి వాళ్ళు ఇలా ఉండాలి, అన్యాయాన్ని భరించొద్దు, సహించొద్దు, టేక్ యువర్ స్టాండ్ అండ్ ఫైట్ ఫర్ ఇట్ అని మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని యునానిమస్గా అందరూ ఒప్పుకునే విధంగా మీరు దాన్ని పాస్ చేయించారు పార్లమెంట్లో. వాట్ కైండ్ ఆఫ్ అ ప్రైడ్ యూ టేక్ మ్యామ్? ఇట్స్ అ కలెక్టివ్ ప్రైడ్. Because initiate చేసింది మీరే, వెరీ పర్టిక్యులర్. Yes, అది ఎట్టి పరిస్థితిలో రావాలి అని. No, Mrs. Gandhi was a big support in this, and a person who helped set direction. I was specially brought into Women and Child. It was the first time the government had established an independent ministry for Women and Child, and history will always see me as the first minister there. అదే చెప్తున్నాను, మీరు ఫస్ట్ మినిస్టర్, ఇది ఒక హిస్టారికల్ డెసిషన్. సో it's a collective pride. If she hadn't visualized it, and if Dr. Manmohan Singh hadn't constituted this Women and Child ministry to start with, then the challenges that come, and changing societal times where women for so many years, and I never realized the impact it will have. Enta mandi పెద్ద సో కాల్డ్ పెద్ద కుటుంబాలు, మేము అని మేసం తిప్పుకుండేవాళ్ళు, అటువంటి ఇళ్లల్లో కూడా గృహహింస. నీ భార్య, నీ పిల్లల్ని కన్న తల్లి, నువ్వు అన్ని విధాలుగా నువ్వు కించపరిచి హింసించి, it is amazing asal how many systems a man can use to abuse his own wife, and then he calls himself a man. And it's a dichotomy, it's a catch-22. It doesn't happen. They don't understand respecting your wife actually improves your respect. And no matter how many men sit with you in the evening and say cheers and drink with you and appreciate you because you have money, they don't respect you because they see. And if they do respect you, go along with you, it means they treat their wives like that at home. బట్ మ్యామ్, ఈ విషయంలో మీకు ఎంత అప్రిసియేషన్, ఎంత అప్లాజ్ వచ్చిందో, మీ మీద అంత బ్యాక్లాష్ కూడా వచ్చింది. Of course, because there is a society that is hostile. జరుగుతుంది. Oh, I had dharnas. All these. నా ఆఫీస్ ముందు ధర్నాలు, సేవ్ ద ఫ్యామిలీ అని ఒక ఇది, బోల్డ్ అన్ని NGOs వచ్చారు. అండ్ the biggest challenge was ladies themselves. పాపం ఒక అమాయకురాలు వచ్చి అంటా ఉంది నాతో, మేడం మా ఆయన అయితే ఓకే, ఆయన కొట్టినా పర్వాలేదు, బట్ మా అత్తగారు మా ఆడబిడ్డ కూడా నన్ను అట్లా వాళ్ళు చేస్తే అది కరెక్టా తప్ప?
I'm looking at her saying, Enta Michael, poor thing. She doesn't know that she's entitled. నేను మగవాళ్ళకి వ్యతిరేకంగా ఈ బిల్లు తీసుకురాలేదు, కానీ చట్టాలు మనం తీసుకొచ్చింది. మ్యామ్ పాయింట్ ఏంటంటే చాలా మిస్యూజ్ అవుతుంది డొమెస్టిక్ వైలెన్స్. Of course, even dowry, of course, ఎందుకంటే there is no other చట్టం for a family of a daughter to control a man. పెళ్ళిళ్ళు చేసుకొని విదేశాలు తీసుకెళ్ళిపోయి అక్కడ మీరు విచ్చలవిడిగా మీరు ప్రవర్తిస్తే నోరు మూసుకొని పడి ఉండాలి. ఆడపిల్ల చదువుకున్న ఆడమ్మాయి, మీరు అర్ధరాత్రి వేళ నైట్ డ్రెస్సుల్లో బయటికి పంపించేసి చేతిలో $1 కూడా పెట్టకుండా వాళ్ళని నట్టేట్లో ముంచేటట్టు మీరు బయటికి పంపించేసి ఎక్స్పార్టీ డివోర్సులు తీసుకుంటే నోరు మూసుకొని ఉండాలా? ఆడపిల్లల్ని మీరు చట్టాలు అమలు చేసుకొని ఇక్కడ కట్నాలు తీసుకొని కోరికలన్నీ తీర్చుకొని పెళ్ళిళ్ళు చేసుకొని బహిరంగంగా ఇంత సంపాదించుకొని ఆడపిల్ల పేరు పైన నువ్వు ఇంకొక రాష్ట్రానికో ఇంకొక దేశానికో వెళ్ళి నన్ను ఇష్టం వచ్చినట్టు సాగు బాధేస్తే ఆడపిల్ల తల్లి తండ్రి నోరు మూసుకొని ఉండాలా? ఏం మనిషి కాదా? రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆడపిల్లలకి లేవా? ఇన్ వాట్ కైండ్ ఆఫ్ అ సొసైటీ? వీ ద పీపుల్ అని చెప్పి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది. వీ ద పీపుల్ అంటే నేను కూడా యాజ్ అ ఉమెన్, యాజ్ అ డాటర్, యాజ్ అ సిటిజన్. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేశం ప్రజాస్వామ్య విధానంలో ఓట్లు వేయించుకున్న రోజు, అదే రోజు మనిషికి కూడా అధికారం ఉండింది ఓటు వేసేదానికి. వీఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్ దెన్ సమ్ ఆఫ్ our so-called progressed nations abroad who did not allow their women to vote till quite recently. The white man did not allow his wife to vote. We allowed it. అటువంటి వాతావరణంలో why we should allow this domestic violence? Domestic violence-లోనూ ఒక ఆడమనిషిని కించపరిచినట్టు కాదు, నీ కుటుంబాన్ని నువ్వు సర్వనాశనం చేసుకుంటున్నావు. నీకు పుట్టిన పిల్లల్ని యు ఆర్ అన్ ఎగ్జాంపుల్. ఈ పిల్లలకి నిజం తెలియదు అనుకుంటున్నారా? చాలా చిన్న వయసులో వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది. బట్ స్టిల్ మ్యామ్, ఒక్క విషయం జనరల్గా అనే మాట ఏంటంటే, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎంతమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని అంటుంటారు. అవును, కరెక్ట్. సో అలాగే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఎంతోమంది అమ్మాయిలకి నిజంగా బెనిఫిట్ అయి ఉండొచ్చు. చాలామంది ఇలా కష్టపడుతున్న అమ్మాయిలకి ఈ యాక్ట్ ద్వారా చాలా చాలా బెనిఫిట్ జరిగి ఉండొచ్చు. బట్ చాలా సందర్భాల్లో అక్కడ అన్యాయం అయిపోతున్నారు కూడా కొంతమంది మగవాళ్ళు అన్నారు. అందుకని ఈ పాయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇచ్చిన సమాధానం ఏంటంటే, టిల్ నౌ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టెల్లింగ్ దెమ్? No. First of all, the rules are in such a way that actual justice can be done. Unfortunately, the implementing agencies are the weakest link in all this. But ఇవన్నీ అమ్మ నేను అడుగుతున్నా ఇన్కమ్ ట్యాక్స్కి రూల్ లేదా? దానికి వ్యతిరేకంగా ఎవరు అమలు చేయటం లేదా? There are people who misuse income tax, they misuse Money Act, they misuse municipal laws, they misuse building construction laws. ఎంతమంది ఎన్క్రోచ్మెంట్ చేసుకొని కట్టేసుకుంటున్నారు రోజు పార్కింగ్ చేసేటప్పుడు వాళ్ళు. కానీ యూ కాంట్ సే దట్ వాళ్ళకు ఒకడికి ఎవడో న్యాయంగా పెట్టుకున్నోడు వాడికి అన్యాయం అయిందని కాబట్టి చట్టాన్నే మనం తొలగిచ్చేస్తామంటే కాదు. దేర్ ఈస్ ద పెండ్యులమ్ దట్ స్వింగ్స్ దిస్ వే అండ్ దెన్ స్వింగ్స్ దట్ వే బిఫోర్ ఇట్ ఫైండ్స్ ఇట్స్ మీన్. Yes, the Domestic Violence Act is misused, maybe to a fairly large extent. Yes, the Dowry Act is misused. Now please tell me, what are the other laws that are there to help a woman? Where are the laws? నువ్వు ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఉద్యోగం చేసుకుంటుంటే వాడెవడో చవటనాయాలు అక్కడ కూర్చొని ఉంటే వాడికి ఎంటర్టైన్మెంట్గా మేము ఇల్లు దాటి వస్తున్నామా? ఇంట్లో ఖర్చులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. పిల్లల కోసం సంపాదించుకొని అత్తగారిని మామగారిని పోషించుకునే శక్తి, చదువుకొని నేను ఒక ఆడమనిషిగా తయారై నేను ఉద్యోగానికి ఈక్వల్ ఆపర్చునిటీలో పరీక్ష రాసి ఇంటర్వ్యూ పాస్ అయి నేను వచ్చాను. ఐ హ్యావెన్ కమ్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ యువర్ అమ్యూజ్మెంట్. దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ ఆర్ యువర్ పర్క్స్. వీఆర్ నాట్ హియర్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. సో అన్లెస్ వీ ఎడ్యుకేట్ అ సొసైటీ, ఈ చట్టం అనేది మేము అమలు చేసింది ఎందుకు? సమాజానికి ఒక దారి చూపెట్టడానికి. ఏ చట్టమైనా ఇట్ ఈస్ అ కలెక్టివ్ వే ఆఫ్ సేయింగ్ దట్ ఇఫ్ యూ ఒబే దిస్ లా యూ ఆర్ విత్ ఇన్ ద రైట్ సైడ్. ఇఫ్ యూ వయలేట్ దిస్ లా దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ టు పే. దట్ ఈస్ వై వీ సెట్ అప్ లాస్. It's not a law by hanging.
ఆ చట్టానికి చేరాలంటే యూ హ్యావ్ టు క్రాస్ మెనీ లిమిట్స్. ఇట్స్ ద ఐడియా టు సెల్ఫ్ రెగ్యులేట్. అన్ యాక్ట్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ టు ఎంకరేజ్ ఎ సొసైటీ టు సెల్ఫ్ రెగ్యులేట్, to be within the norms for a convenience for yourself and your fellow citizens who you live around. Why do we say that after 10 o'clock there is a Town Nuisance Act which says that you can't make a noise? If you make a noise, we can call the police. You can't do construction. If you build illegally, I will call the police. I am entitled to that. It's the same thing. Kakapoti, this, yes, misuse of law is there in every law. So it is, if violence comes down, yes, women who misuse the law will be punished. You can't misuse. And nobody can. No gender allows misuse. అండ్ చాలా సందర్భాల్లో మీ బేసిక్ నేచర్ వల్ల, అంటే మీకున్న ఒక ఉద్రేకం, ఒక ఆవేశం, మీరు ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని టోటల్ కన్విక్షన్తో చెప్పే ఒక తీరు, ఇది అన్ని విధాలుగా యాక్సెప్టబుల్ కాదు చాలా సందర్భాల్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒక్కోసారి ఆవేశంలో ఒక్కోసారి కొన్ని మాటలు మీరు నోరు జారి బయటకు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో మిమ్మల్ని ఫిక్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే 30 years of parliament, I have never had to withdraw a single word. మీరు ఒక 2-3 సందర్భాల్లో కొన్ని మాటలు మీరు అన్నవి కోట్ అండ్ కోట్ నేను చెప్పండి. ఎస్పెషల్లీ 2 ఇన్సిడెంట్స్ నేను కోట్ చేస్తాను. చెప్పండి. ఒకటి మ్యాంగ్లూర్ పబ్ అటాక్ జరిగినప్పుడు, మ్యాంగ్లూర్లో పబ్ అటాక్ జరిగినప్పుడు మీరు పబ్ భరో అన్నారు. రెండో సందర్భం ఏంటంటే, మీరు ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మగవాళ్ళందరూ ధోతీలు కట్టుకోవాలి, ప్యాంట్ షర్ట్లు వేసుకోకూడదు, బికాజ్ ధోతీలు కట్టుకోవడం వల్ల fertility పెరుగుతుంది అని. No, I never said this. You said this. No. And I never said that. I definitely said sperm count comes down if you wear tight clothes. That is a medical fact. అది రేణుకా చౌదరి సృష్టించింది కాదు. రేణుకా చౌదరి ఇవాళ వరల్డ్ టాప్ సైంటిస్ట్స్ మీరు చెప్పిన విధానాన్ని తప్పుపట్టారు. No, అది that is because it's an ignorant society. సమాజంలో స్టీరియో టైప్లో లేడీ ఏం మాట్లాడాలా, మగవాడు ఏం మాట్లాడాలని నిర్ణయం చేసుకున్న వాళ్ళకే హైయెస్ట్ ఒబ్జెక్షన్స్ వస్తాయి. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. స్పర్మ్ కౌంట్, మేల్ స్పర్మ్ కౌంట్ ఇవాల్టి రోజు వరల్డ్లో కూడా ఇట్ ఈస్ ఆన్ ద డిక్లైన్. దిస్ ఈజ్ అ మెడికల్ ఫ్యాక్ట్. అదే నేను సైంటిస్ట్ అయి చెప్తే మీరు అందరూ ఎగబడి నన్ను ఇంకా ఆన్సర్స్, సొల్యూషన్స్ అడుగుతారు. నేను పాలిటీషియన్, మహిళ కాబట్టి నేను చెప్పకూడదు అంటారు. దట్ ఈస్ రిడిక్యులస్. ఇట్ ఈస్ ఓన్లీ బిట్రేయింగ్ యువర్ ఓన్ ఇగ్నోరెన్స్. నువ్వు ఆన్లైన్ వెళ్ళి ఎత్తుక్కుండేది నేను చెప్తే నీకు బాధ? నాన్సెన్స్. I am educating you. Be grateful that I am educating you. And the fact that I knew this in 98. Yes ma'am, మీరు మాట్లాడేది 101% రైట్. అవును. బట్ నేను అనేది ఇదే, మీరు ఏదైతే మాట్లాడతారో దాన్ని సెన్సేషన్ చేసి, I speak bluntly. Yeah. I don't speak diplomatically. భరో అన్నారు మీరు. అవును, జైల్ భరో లాగా పబ్బు భరో. లేడీస్ని ఎవడో అనామకుడు పొచ్చకాయ గాడెళ్ళి పరాయి పిల్లని కూర్చొని వెళ్ళి కొడతాడా? ఏమి సేన, ఏదో వానర్ సేనో ఏదో సేన పెట్టుకున్నారు, యూస్లెస్ ఫెలోస్. రామ్ సేన అంట. ఏరా, నువ్వు ఆ ఆడపిల్లని చదివిపిస్తావా? రేపు ఆ పిల్లకి నువ్వు పెళ్లి చేసేదానికి ఖర్చు నువ్వు పెట్టుకుంటావా? ఆ పిల్లకి కావాల్సిన అవసరాలన్నీ నువ్వు తీరుస్తావా? నీవు ఆ బాధ్యత తీసుకోని వాడివి, నీకు ఎవడిచ్చిన అధికారము, హక్కుతో వెళ్ళి ఆ పిల్లని కొడుతున్నావు? బహిరంగంగా ఆ అమ్మాయి కూర్చొని ఉంటే ఒక పబ్లో నువ్వు వెళ్ళి ఆ పిల్లని చడాబడా చంపకాయలు లంపకాయలు వేసేసి నీకున్న హక్కు నువ్వు రామసేనానా? వాట్ నాన్ సెన్స్. నువ్వు ఆడపిల్లలు ఆడు కూర్చుండేదానికి అధికారం లేదని నువ్వెవడు? నువ్వేం చట్టం, ఏ చట్టాధికారంతో నువ్వు మాట్లాడగలుగుతున్నావు? నీకేం పోయింది? నీ ఇంట్లో అసలు ఫస్ట్ నీ భార్య, మీ తల్లి, మీ అక్క చెల్లెలతో నేను మాట్లాడాలి. ఐ మస్ట్ సీ వాట్ కైండ్ ఆఫ్ అ మ్యాన్ యు ఆర్ ఇన్ ద హౌస్. నువ్వు ఇంట్లో పిల్లిలాగా ఉండి బయటకు వచ్చి పులయ్యి నువ్వు మిగతా వాళ్ళ పైన నువ్వు దబాయింపు, దౌర్జన్యమా? వాట్ నాన్ సెన్స్. హూ గేవ్ యూ ద పవర్స్? యూ వాంట్ టు హ్యావ్ దట్ పవర్, the authority to do this to a girl? Then take the responsibility also. You educate them, you pay for their education, you look after, you bring them up, and then you have the right, maybe, even then according to law, you have no right to hit women. Any woman, not even your wife. How do you think you can go and hit a strange woman sitting in a pub? So when you say that women should not sit in the pubs, I said yes, we will. Because you are nobody. You have no authority to tell us.
And I will do pub baro along with all my women friends. I'll go and sit in the pub. Em chestavu? What will you do? It was a way of challenging. It is the way of telling other women, don't accept this. Take it on and let us see what they'll do. Yes, if the state government decides that there should be no women, if the laws of that state are there and we are violating that, you can understand. But who the hell is Ram Sena or Monkey Sena or Nonsense Sena to tell us what we can do? We don't need their permission. And that in one stroke you have to deliver that message. If you mess with us, friend, we will occupy your space. And that's how it is. ఎప్పుడైనా మీరు మాట్లాడింది, మీరు అన్నది తర్వాత మీరు ఫీల్ అయ్యారా? నేను తప్పు మాట్లాడాను, తప్పు అన్నాను, అనకుండా ఉండాల్సింది, అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇంట్లో కోపం వచ్చింది. నాట్ ఇన్ ద పొలిటికల్. No, never. In 30 years of politics in parliament, I have never been asked to withdraw any word. You can go online and search. I've never had to apologize or withdraw my words in parliament. ఇంట్లో ఏం జరిగింది మరి? ఇంట్లో ఎలాంటి సందర్భాలు? ఇంట్లో కొన్నిసార్లు పిల్లల్ని తిడతా ఉంటాను, అరుస్తూ ఉంటాను. వాటికి ఐ రిగ్రెట్ సమ్ టైమ్స్. మరి అంత కోపం రాకుండా ఉండాల్సిందని, అంతకు తప్పితే నెవర్. బట్ చాలా సందర్భాల్లో మీరు యాజ్ అ మదర్ అనుకుంటుంటారటగా, అంటే మా అమ్మాయిల్ని మాత్రం నేను ఇలా ఉండనివ్వను, నాలాగా ఉండనివ్వను. నేను అంటాను, నేను చేసిందంత ఇప్పుడు నా పిల్లలు చేస్తే నేను ఎప్పుడు వాళ్ళని చంపేసి ఉండేదాన్ని. అదేమిటి న్యాయం? మీ పిల్లలు నో, అది కరెక్టే. దే డూ వాట్ దే వాంట్. బట్ యు నో టు థింక్ when you go back in history and you see the kind of risks, the kind of violence I saw in politics. మీ పిల్లలండి, మీ జీన్స్ ఉన్నాయి, వాళ్ళ నా డిఎన్ఏ వాళ్ళల్లో ఉంది. And they go and do what they want to do in a different way. తేజస్విని మీరు పబ్బరో అన్నారు, ఆవిడ ఇంకొక స్టెప్. No, she's a great activist. Both my daughters. Pujita has a different style of conveying the message, but she is an equally determined girl. She has great clarity of thought. And they'll say that Pujita shot a film, and దాని తర్వాత with the pressure of the film, for the first time Tirupati Devasthanam actually has women barbers who do gundu for the pilgrims. Okay. Women pilgrims కావాలంటే మగవాళ్ళు కూడా చేపించుకోవచ్చు. But it was because of her film and the pressure that upheld, and we took it up. She took it up. నా పాత్ర అసలు దాంట్లో లేనే లేదు. So for the first time in the history of Tirupati, only male barbers ఉండేవాళ్ళు. మహిళలు పిల్లలకు పాలు తాపే వాళ్ళు కూడా స్నానాలు చేసి తడి బట్టల్లో వచ్చి తల ఎంటుకలు తీపిచ్చేటప్పుడు కొంతమంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు విమెన్ బాబర్స్ కేమ్ ఫార్వర్డ్ అండ్ షీ టుక్ అప్ ద కాజ్. Both my girls are activists. There's no doubt. There's no compromise. They're very strong. No, undoubtedly. But you know, having learnt my own experience and paying the price, industry is burning down. My mother's car was attacked here in Chintal Basti. My daughter's car was attacked in Panjagutta police station, Mundu. They tried to burn it when she was a small child. And these have lasting impressions. So I wish I could have saved them from that. అందుకని నేను అంటూ ఉంటాను, అమ్మో నా పిల్లలు కానీ నేను తీసుకున్న రిస్కులు లైఫ్ రిస్కులు. I saw the most violent politics and I learnt from the masters. ఇప్పుడు ఏంటి రేణుకా చౌదరి గారు ఇంకా అలాగే ఉన్నారా ఫిరోషియస్గా, లేకపోతే ఏమన్నా చెప్పబడ్డారా? లేదమ్మా, ఐ డోంట్ థింక్ సో. నేను కోరుతూ ఉంటాను అప్పుడప్పుడు అది నౌ ఐ షుడ్ స్లో డౌన్, కామ్ డౌన్ అని. కానీ ఇన్జస్టిస్ అన్ఫేర్ అనేది కనిపిస్తే మాత్రం వెంటనే దట్ కమ్స్ బ్యాక్. సో బట్ ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. మరి మొద్దు పారిపోయి మందపు చర్మం కొవ్వు పెరిగి మనము కనీస ప్రజా అవసరానికి మనం స్పందించలేకుండా మన కంఫర్టబుల్ అయిపోయినామంటే దెన్ ఐ థింక్ ఐఎమ్ డెడ్. ఐ థింక్ దెర్ ఇస్ నో రేణుకా లైఫ్. మీ ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆల్మోస్ట్ 32 ఏళ్ళు అనుకుంటున్నాను, 30 ఇయర్స్లో ఒక విషయం చెప్పండి మ్యామ్. 3-4 సందర్భాల్లో మీ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి. ఆఫ్ కోర్స్. ఒకటేమో ఒక ఎస్సీ అతను 1.1 crore ఏదో మీకు ఇచ్చాడని. పాపం ఆయన చనిపోయాడు, పువర్ ఫెలో. తను బతుకున్నంత కాలం హీ నెవర్ సెడ్ ఇట్. అది ఎవరో కాదు, అది మా వాళ్ళే.
ఇది సృష్టించే కథ రాజకీయ పరంగా దిస్ ఇస్ డర్టీ పాలిటిక్స్. సో ఒకటేమో 1.1 crore మీకు ఎవరో ఇచ్చారు అసెంబ్లీ సీట్ కోసం అని, మీకు బ్రైబ్ చేశారని ఆ కేసు. రెండోది మీరు ఒక పోలీసుని రోడ్డు మీద దిగి పాడమని గూడు పగిలేలా కొట్టేశారు. కాదండి, ఎవరన్నా అమాయకంగా కారు నడుపుకుంటూ సడన్లీ పోలీసు వాడిని చూసి కారు ఆపేసి దిగిపోయి ఒక లంపకాయ వేస్తుందా? హీ సపోజ్ టు బీ ఆన్ ప్రైమ్ మినిస్టర్స్ డ్యూటీ, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ డ్యూటీ. ఒక మిడిల్ ఏజ్ హౌస్ వైఫ్ నేను దిగి ఓవర్ వెయిట్ ఉమెన్ నేను వెళ్ళి ఒక లాగి లంపకాయ వేస్తే వాడు ఇయర్ డ్రమ్ బర్స్ట్ అయిందా? దెన్ హూ ఈజ్ మోర్ ఫిట్ టు లుక్ ఆఫ్టర్ ద ప్రైమ్ మినిస్టర్, నేనా వాడా? మరి ప్రైమ్ మినిస్టర్ డ్యూటీలో ఉన్న పోలీసోడిని ఒక మహిళ దిగి లంపకాయ వేస్తే ఆయన ఇయర్ డ్రమ్ బర్స్ట్ అయిన నా రెప్యుటేషన్కి చాలా బాగా పనికొచ్చిందిలే అది. దాని తర్వాత ఎవరు నా జోలికి రాలేదు. దట్స్ నాట్ ట్రూ. 13 సంవత్సరాలు ఆ కేసు నడిచింది. ఐ రిఫ్యూజ్ టు కాంప్రమైజ్. చాలామంది నాకు చెప్పారు వాడిని పిలిచి 4 డబ్బులు ఇచ్చేసే వాడు విత్డ్రా నేను ఇవ్వను. నేను చేయని నేరానికి నేను ఎందుకు ఇవ్వాలి? నేను దమ్ముడి ఇవ్వను. ఎన్ని సంవత్సరాలు నడిస్తే ఐ విల్ ఫైట్ ద కేస్. అన్ని సంవత్సరాలు ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్. బట్ ఎందుకు వచ్చిందండి అంతమంది మీద రాంది మీ మీద ఎందుకు వచ్చింది? ఆడు ఏం చేశాడంటే హీ నెవర్ రియలైజ్డ్ ఐఎమ్ ఎన్ ఎంపీ. సో నేను సెల్ఫ్ డ్రైవింగ్. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ రూట్ వేస్తే మేము కార్లన్నీ ఆపేసేయాల. నేను వాడికి దిగి నేను ఉండేది ఇక్కడే, ఆ రెసిడెంట్స్కి మాకు వేరే పర్మిషన్ ఇస్తారు, అదేం కొత్త కాదు కదా. సో నేను ఉండేది ఇక్కడే, నేను నా ఇల్లు ఇక్కడే, ఐఎమ్ నాట్ ట్రావెలింగ్ త్రూ, సో నాకు క్లియరెన్స్ ఇవ్వు, ఐ విల్ గో ఇన్ టు మై హౌస్ అని. ఆడు పిచ్చి పిచ్చి బూతులు కారణం లేకుండా, ఆడు డ్యూటీ టెన్షన్ ఆడుకుందేమో. సో నేను ఆడికి వినపడలేదేమో అని చెప్పి నేను డోర్ తీసి దిగిన, కాళ్ళు ఇట్లా బయట పెడితే వాడు డోర్ వచ్చి నా మీదకి ఇట్లా విత్ మై లెగ్ అవుట్ ఈస్ ట్రైంగ్ టు క్లోజ్ ద డోర్. నేను పుష్ ద డోర్ ఓపెన్ అండ్ ఐ గాట్ అవుట్. ఐ సెడ్ వాట్ డూ యూ మీన్? నేను వాళ్ళ సీనియర్ ఉన్నాడు అక్కడ, ఆ సీనియర్ని పిలిచా. మేడం పిఎం రూట్. ఓకే, పిఎం రూట్ వెళ్ళిపోయిన తర్వాత యూ కమ్ రిపోర్ట్ టు మీ బికాస్ దిస్ మ్యాన్ హ్యాస్ డన్ లైక్ దిస్. నో మేడం ఐ విల్ టేక్ యాక్షన్ అని చెప్పాడు. చెప్పినోడు నేను ఆడ కాసుకొని ఉన్నా. రూట్ అయిపోయింది, వీళ్ళంతా చెత్త వెనకాల పెట్టుకున్న బ్యాక్ ప్యాక్లన్నీ ఎత్తుకొని పారిపోతున్నారు. నేను ఆ సీనియర్ని పిలిచా. ఐ సెడ్ వాట్ ఈస్ దిస్? ఐ ఆస్క్డ్ యూ అండ్ యూ టోల్డ్ మీ. లేదు మేడం వాడిని పిలుస్తాను. వాడిని పిలిచాడు. పిలిస్తే వాడు వచ్చి సార్ నేను ఏదో కులానికి సంబంధించిన వాడిని, ఆడుకోలం ఏంటో నాకేం తెలుసు, ఐ డోంట్ నో హిమ్ అట్ ఆల్. కులానికి సంబంధించిన వాడిని నన్ను కులం పెట్టి తిట్టింది. ఐ సెడ్ ఐ డోంట్ నో హూ యు ఆర్. ఇంతకుముందు ఎప్పుడన్నా కలిచానా? ఏదన్నా నాకు ప్లీజ్ చలికాలం పేపర్ పెన్ ఇవ్వండి అంటే అక్కడే బానెట్ మీద నేను కంప్లైంట్ రాసి కాగితం అందించాను వాళ్ళ సుపీరియర్కి. ఇచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాక దట్ ఫెలో రియలైజ్ దట్ అరే ఎంపీ ఎంత న్యూసెన్స్ చేసావు నువ్వు, పద ఇప్పుడు ఇట్లా అని చెప్పి వాళ్ళు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి చెప్పారు మీరు రాయండి బుక్లో ఇట్లా అని. వాళ్ళు అన్నారు మేము రాయము, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ హిమ్. చెవు పరదా ఇరిగిందని, అది ఇరగలేదు, చెక్ చేశారు, నథింగ్. సో రిజిస్టర్లో నోట్ చేసేసారు వాడు అడ్మిట్ అయినప్పుడు ఏముండిందనేది, నథింగ్. దాని తర్వాత వాడు అన్నాడు పెన్సిల్ పెట్టి పొడవండి అది ఇయర్ డ్రమ్ బ్రేక్ చేయడానికి. కానిస్టేబుల్ రిఫ్యూజ్డ్. వద్దొద్దు నాకు అట్లా చేయొద్దు. లక్కీగా దే వాజ్ వన్ డాక్టర్ ఆన్ డ్యూటీ. దట్ డాక్టర్ వాజ్ రిలేటెడ్ టు సమ్ అదర్ పొలిటీషియన్. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇదిగో మేడం ఇట్లా పోలీసు వాడు వచ్చాడు మీ మీద సుపీరియర్ వాడిని తిడుతున్నాడు, నువ్వు ఆమె ఎంపీ ఇప్పుడు మనం ఇరుక్కుంటాము, నువ్వు ఎందుకు కారు అట్లా నొక్కినావు. ఇంకొక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ప్లెయిన్ క్లోత్స్లో ఒక జిప్సీ వెహికల్లో ఆయన కూడా అక్కడే ఆగి ఉన్నాడు. ఆయన చూసి ఆయన దిగి ఐఎమ్ సారీ మేడం దిస్ హెస్ హ్యాపెన్. ఆయనకు కూడా నేనెవరో తెలీదు. ఐ స్టాండ్ యాజ్ విట్నెస్, ఐఎమ్ ఎన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అని ఆయన కార్డు ఇచ్చాడు నాకు. I said no this is licensed gundaism, you don't worry, I know how to deal with these fellows అని చెప్పి నేను నా దగ్గర ఆయన కార్డు ఉంది, he was witness. సో నేను అన్నాను, వీళ్ళు అన్నారు ఇలా జరిగింది, ఇట్లా పెన్సిల్ పెట్టి పొడవదలుచుకున్నారు. సో ఆ రిజిస్టర్ జిరాక్స్ వీ డిడ్, ఫ్యాక్ట్ అడ్మిట్ అయిన ఫ్యాక్టు. దాని తర్వాత కోర్టులో వాళ్ళు వేశారు, నేను కోర్టులో వేసాను. 13 years కేసు నడిచింది. I refuse to compromise. నేనన్నా యూ డూ మెడికల్ ఇవాల్యుయేషన్, ఐ విల్ కాన్స్టిట్యూట్ అ ప్యానెల్, యూ గెట్ ఇట్ డన్. నేను జడ్జిని అడుగుతాను,
నిజంగానే కాన్కా పరదా ఇరిగిందా లేదా, దాని తర్వాత వాడే చెప్తాడు సార్ అదే అనేటప్పటికి ఫైనల్లీ ద కేస్ కోర్టు కొట్టేసింది, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ వ్యాలిడ్. వాళ్ళు విట్నెస్లు పోలీసులే, ఇది పోలీసే, కంప్లైనెంట్ పోలీసే, దే ఇస్ నో అవుట్ సైడ్ విట్నెస్. ఐ హ్యాడ్ అవుట్ సైడ్ విట్నెస్. సో కేసు కొట్టేశారు. 13 years ఫైటింగ్ ఫర్ జస్టిస్. అట్లా ఎంతమంది అనామకులు ఉన్నారు, అండ్ రాంగ్లీ బ్లేమ్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తప్పలేదు వాళ్ళు, బట్ సీ ద మిస్చిఫ్ దే ప్లే, దే డూ దట్. ఈ సేమ్ థింగ్ ఈ 1.5 crore ఒక పేద మనిషి, ఆయన డాక్టరు, ఆయన హాస్పిటల్, ఆయన చనిపోకముందు హీ వాజ్ అలైవ్, ఎలక్షన్స్ అయిపోయినాయి, హీ వాజ్ అలైవ్. మరి అలైవ్ ఉన్నోడు, ఆటోలో పోయేవాడు, హాస్పిటల్కి వెళ్ళేవాడు వచ్చి అడగడా డబ్బు? తను ఎందుకు అడగలేదు? తను చనిపోయిన కొద్ది రోజులకి ద సో కాల్డ్ వైఫ్ వాజ్ ప్రొజెక్టెడ్ అండ్ గాంధీ భవన్ రాగలుగుతున్నారు, గాంధీ భవన్లో అందరినీ కలవగలుగుతున్నారు, వాళ్ళు మీడియా మాట్లాడగలరు. హూ ఈజ్ ఫెసిలిటేటింగ్? ఈజ్ ఇట్ పాసిబుల్? రేపు జరిగిన విక్టిమ్స్కే మీడియా డజంట్ గివ్ ఇంపార్టెన్స్. ఎవరైనా అనామకులు వచ్చి మాకు ఇట్లా అయింది అని అంటే సర్లే అని కొట్టేస్తారు. దాంట్లో ఏదో ఒక యాంగిల్ ఉంటే కానీ నోబడీ బాదర్స్. వై దట్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు మీ? అండ్ వాళ్ళు అన్నారు ఫలానా డేట్కు మా ఇంట్లో వచ్చారని అన్నారు. వెరీ గుడ్. వాళ్ళు సెల్ ఫోన్ రికార్డ్స్ తీపిచ్చాం. దే వర్ నాట్ హియర్, దే వర్ ఆల్ సిట్టింగ్ ఇన్ ఖమ్మం. The lady, her father, her brother, and I have evidence on my cell phone where they have sent messages to people, మా అకౌంట్లో ఇన్ని డబ్బులు వేయండి లేకపోతే మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తాం. I have that evidence. మరి ఏమైంది కేసు? నిజంగానే ఒక ఎస్టీ దగ్గర 1.5 కోటిన్నర నాకు ఇచ్చింటే, వాళ్ళు ఇచ్చిన తేదీలు కరెక్ట్ అయితే నా చేతులకు బేడీలు ఉండాలి, మరి రైతులకు కాదు. మరి ఏమైంది కేసు? వాట్ హ్యాపెండ్? సో ఎవరు చేశారు అన్నది కూడా మీకు తెలీదా? నాకు తెలుసు. ఎవరు చేశారు, ఎవరు చేపించారు, ఎవరు ఎంతకు అమ్ముడుపోయారు, ఏ రాజకీయ స్వలాభంతో వాళ్ళు చేశారు. వాళ్ళు ఏదో నన్ను ఇరికిచ్చేసి ఎస్టీ యాక్ట్లో నన్ను అరెస్ట్ చేపించి నన్ను భ్రష్టు పట్టించాలనేది అనుకున్నారు. కానీ మిగతా ఎస్టీలు, అందరు ఎస్టీలు ఒకటే కాదు కదా, నన్ను ఆదుకున్న ఎస్టీలు కూడా ఉన్నారు. ఈ సిగ్నల్, ఈ మెసేజ్ పెట్టింది ఒక తోటి ఎస్టీ పైన, ఆ ఎస్టీనే నాకు వచ్చి ఇచ్చాడు. మరి అటువంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సో యూ కాంట్ కండెమ్, ఇట్స్ ఇండివిజువల్ యాక్షన్స్. దీస్ థింగ్స్ హ్యాపెన్. ఒక విషయం మేడం, మీరు ఖమ్మం జిల్లా నుంచి 2 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు, ఇంకోసారి ఓడిపోయారు 2014 ఎలక్షన్. బట్ ఖమ్మం జిల్లా పాలిటిక్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. అక్కడ మీరు ఎంత డైనమిక్, ఎంత పీపుల్ ఫ్రెండ్లీ పర్సన్ అయినా కూడా లోకల్ పొలిటీషియన్స్, లోకల్ క్యాడర్ దగ్గర మీకు అంత మంచి పేరు లేదు, వాళ్ళందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళతో మీకు చాలా ఇష్యూస్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, స్టిల్ యూఆర్ ఫైటింగ్. కొత్త ఏం కాదే, ఖమ్మం ఆనవాయితీ ఇది. ఖమ్మం పాలిటిక్స్లో నేను కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎంపీతో ఇదే. దిస్ ఈజ్ బీన్ ద లాజిస్టిక్స్ ఫ్రమ్ ద బిగినింగ్. రంగయ్య నాయుడు గారిని ఇలాగే సతాయించి ఏడిపించారు, చేపించుకుంటే పనులు చేపించుకుంటారు కొంతమంది, వాళ్ళని ఏడిపించి సతాయిస్తారు. అదేవిధంగా మన జలగం వెంగళరావు గారు అనాల్సి వచ్చింది, అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమిరా నేను కూడా డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని. వెంగళరావు గారిని అలాగే ఏడిపించుకొని, సాధించుకొని, పీడించుకొని తిన్నారు. అదేవిధంగా దే డిడ్ ఫర్ మన నాదెండ్ల భాస్కర్ రావు. నోబడీ ఈజ్ న్యూ ఇన్ ఖమ్మం. ఖమ్మం గాలే అటువంటిది, ఖమ్మం పాలిటిక్స్ అటువంటివి. దట్స్ నాట్ నెసెసరీ దట్ ప్రజలందరూ అట్లాంటి వాళ్ళని, కొంతమంది నాయకులు ఇది. అటువంటి నాయకులు కూడా ఇవాళ రోజు లేరు. నౌ దేర్ ఈజ్ నో గ్రేట్ మ్యాన్ దేర్. సో ఇట్స్ ఆల్ రైట్. ఇవన్నీ జరుగుతుంటాయి, ఛాలెంజింగ్ ఉంటాయి కాబట్టి మీరు డీల్ చేస్తారు. ఆల్ రైట్, ఇట్స్ పాలిటిక్స్. ఇంకా రాజకీయాల్లో ఇవన్నీ లేకుండా ఎట్లా ఉంటుంది? పెద్దవే చూసారు లెక్క మీకు. ఇట్స్ నథింగ్ మచ్. పాలిటిక్స్లో ఇవన్నీ ఆమెకు కుదరదు అని అనుకుంటారు అందరూ. లాస్ట్కి అందరూ వాళ్ళ టికెట్లు కావాలన్నప్పుడు నా దగ్గరికే వస్తారు, నా దగ్గర కావాలన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోతాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వారు వీరు అవుతారు, వీరు వారు అవుతారు.
ఇప్పుడు మీ స్టేచర్ అండ్ స్టేటస్ ఎట్లుంది ఖమ్మంలో? జిల్లా ఆడబిడ్డని, అది శాశ్వత అనుబంధం, మిగతావన్నీ తాత్కాలికం. హూ కేర్స్? ఓకే. అయితే ఒక విషయం చెప్పండి మ్యామ్, 2019 ఎలక్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది ఇప్పుడు 2014. ఈ 5 ఏళ్లలో చాలా రకరకాల మార్పులు, రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్ కూడా వస్తాయి. ఇంకా రాబోతాయి. మీరు యాక్చువల్గా పుట్టింది వైజాగ్లో, కానీ మీరు ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మీరు ఖమ్మం జిల్లా ఆడపడుచు, అంటే ఖమ్మం అంటే తెలంగాణలో ఉంది. సో ఏంటి ఇప్పుడు మీరు నెక్స్ట్ కూడా ఖమ్మమేనా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతారా? ఏంటి అసలు జనాల్లో ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్? ఎందుకు కన్ఫ్యూజన్? మన ఎక్సైట్మెంట్. రేణుకా చౌదరి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ లక్కీ. నాకు ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా నుంచి చాలా మంది వచ్చేస్తా అంటారు, మా జిల్లాకి రండి మేడం అని ఆహ్వానిస్తూ ఉంటారు. అది వేరే మాట. బట్ ఐ హ్యావ్ నెవర్ లెఫ్ట్ ఖమ్మం. నేను ఎలక్షన్ ఓడిపోతాను అనుకున్నా కూడా అక్కడే పోటీ చేశాను. నేను నా స్వార్థం, నేను నా గెలుపు కోసం అని చెప్పి నేను జిల్లాలు మారలేదు. అన్లైక్ సమ్ హేమీస్ హూ హ్యావ్ డన్ ఇట్. పూటకు ఒక ఎలక్షన్కి ఒక జిల్లా మార్చుకున్నారు. నేను ఆ పని చేయలేదు. నేను ఖమ్మంకి కమిట్మెంట్గా నేను ఉంటున్నాను. ఐఎమ్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఖమ్మం. నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాల్టి రోజు ఏ పార్టీ ఓడు కూడా పోల్చుకోలేడు. వాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ ఖమ్మం శాశ్వతంగా నోబడి ఎల్స్ హెస్ డన్ ఇట్. ఒక కేంద్ర విద్యాలయం తేవటము, ఒక గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేయటము, ఒక రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి గార్ల వరకు, హెడ్ క్వార్టర్స్ నుంచి గార్ల వరకు ఆల్ ప్లాట్ఫామ్స్ ఇది చేయటము, ఒక 14 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, అండర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చి ఆడ ఏర్పాటు చేయటము, లేడీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మ్యాక్సిమం డబ్బులు కేటాయించటము, వాళ్ళని తీసుకెళ్ళి ఢిల్లీలో ప్రగతి మైదాన్లో ఎగ్జిబిషన్లు చేయించటము, రైతాంగం కోసం సమాజంలో ప్రతి వర్గానికి ఐ హ్యావ్ డన్ పర్మనెంట్ వర్క్. నా ముస్లిమ్స్ అందరికీ వాళ్ళ గ్రేవ్ యార్డ్స్ అన్నిటికీ మేము కాంపౌండ్ వాల్స్, స్నానాలు ఇవి చేసుకోవడానికి సౌకర్యాలు అవన్నీ కూడా కలిగించాను. ఐ హ్యావ్ డన్ ఫర్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ. నౌ ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఖమ్మం టు డిసైడ్. వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇస్తే కొంతమంది ఇటు ఓట్లు వేసారు, అయిపోయింది. ఏమైంది? నేను ఓడిపోయిన తర్వాత ఇవాల్టి వరకు ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చూపెట్టమనండి. వన్. ఏ నాయకులైతే నా గురించి మాట్లాడతారో వాళ్ళనే అడగండి. వాట్ ఈజ్ ఇట్ ద వన్ థింగ్ దట్ యూ హ్యావ్ డన్? నేను చేసింది నేను చూపిస్తాను. ట్రేడ్ యూనియన్స్ కాడ నుంచి, కేటీపీఎస్ కాడ నుంచి, ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ అ చార్ట్, హిస్టరీ, ఎవ్రీ వన్ కెన్ సీ. మీరేం చేశారు చెప్పండి? కారాలు మిరియాలు నూరి వాళ్ళొద్దు వీళ్ళొద్దు, ఈమె లేకపోతే నేను మొనగాడిని అవుతానాము ఉంటే నాకు అడ్డమని చెప్పి నీ ఫీలింగ్స్, అది నీ తలకాయ నొప్పి, నాట్ మైన్. దట్స్ యువర్ హెడేక్ అండ్ దట్ ఈస్ యువర్ ఇన్ఫీరియారిటీ, నాట్ మైన్. ఐ కాంట్ బీ బాదర్డ్. నువ్వు ఉన్నా అంతే, నువ్వు లేకపోయినా అంతే. నువ్వు చెప్తే ఆడు ఓట్లు పడతాయో, నువ్వు చెప్తే అవుతాయో, అవి అయ్యే పని కాదు. మరి 2019 ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ యావత్ భారతదేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ వచ్చినా రాకపోయినా ఖమ్మం జిల్లా ఈజ్ కాంగ్రెస్ జిల్లా. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్. సో మీరే ఖమ్మం జిల్లాకి, ఖమ్మం జిల్లా ఆడబిడ్డని నేనే పోటీ చేస్తానని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను మేడంతో. సో ఐ విల్, అది నాకు మా కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానుల మధ్యలో ఉన్న అనుబంధం. ఎవడో ఒక మొనగాడు వచ్చి వాగినంత మాత్రాన నథింగ్ విల్ హ్యాపెన్, నథింగ్ విల్ చేంజ్. అయితే 2019 ఎలక్షన్ టైంకి ఇంకొకటి ఏం వినిపిస్తుందంటే రేణుకా చౌదరి గారు పార్టీ కూడా మారుతారేమో. అబ్బా, వై నాట్? ఇట్లా కోరికలు చాలా ఉంటాయి వీళ్ళందరికీ. ఏ పార్టీలో చేరాలమ్మా అంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్తో పోలిస్తే ఏ పార్టీ బంగారంగా ఉంది నాకు చెప్పండి? టీఆర్ఎస్ఆ? ఖమ్మం రైతులు మిర్చి రేటు రాలేదని కరువు వచ్చి పంట పోయినా ఒక ఆనందం, ఒక వరద వచ్చి పంట పోయితే ఒక బాధ. కానీ బంగారంలాగా పంట పండి అయ్యా రేట్ ఇవ్వండి అంటే చేతులకు బేడీలేసి నాన్ బెయిలబుల్ వారెంట్ వేసి ఆదివారం ఇప్పుడు వర్షాలు పడితే మేము రైతు పనికి దిగాల, విత్తనాలు తెచ్చుకోవాలా, భూమి తయారు చేసుకోవాలా, మేము వెళ్ళి జైలు కాడికి మేము వెళ్ళి హాజరీలు వేయాలి. ఏం టెర్రరిస్టులుగా కనిపిస్తున్నారా నా రైతులు? ఏంటి వాళ్ళు రౌడీ షీటర్లా? అన్ని సెక్షన్లు పెట్టి పైగా బహిరంగ సభలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమిరా ఏఎస్ఐ అసలు మగోడేనా
రైతులకి బేడీలు వేసినావని చెప్పినోడివి, నీకు తెలీదా? నీకు ఇన్ని సెక్షన్స్ మీద ఒక రైతు పైన నువ్వు ఇవాల్టి వరకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వేసి వాళ్ళని హింసించి పీడిస్తున్నావు. ఈ పార్టీ చేరేదా నేను? ఎందుకు? ఈ పార్టీ సిద్ధాంతాలు ఇంత బంగారంగా ఎలిగిపోతున్నాయి. 10 సార్లు నన్ను మెడకాయ తగ్గొట్టుకుంటానని చెప్పినోడు నోరిప్పితే పచ్చి అబద్ధం. నువ్వు కామన్ గుడ్ ఫండ్ తీసుకొని భగవంతుడు వెంకటేశ్వర స్వామికి నువ్వు లంచం ఇచ్చుకుంటావా? నీకు పుణ్యం కట్టుకుంటావా అనుకుంటున్నావా? ఆ 5 కోట్లు రైతాంగానికి ఇస్తే వాళ్ళకు ఒక బతుకు తీరు ఉండేది కాదా? ఏంటి నువ్వు చేసిందే న్యాయం? భగవంతుడికే బంగారు మీసం ఇచ్చే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చూసుకుంటాడా? పూటకొస్తే సెక్రటేరియట్ పడగొడతాను, అది దాన్ని అక్కడ పెడతాను, అదిగో చార్మినార్ యాస వచ్చింది దాన్ని పడగొట్టి మళ్ళీ కడతాను, 2 బెడ్రూమ్లు ఇస్తానని ఉన్నిండ్లు ఊడగట్టి ఇవాల్టి వరకు కట్టుకున్న ఇండ్లవి బిల్లులు రాలేదు మాకు. ఈ పార్టీని చూసి నేను వ్యామోహపడి ఈ పార్టీలో జాయిన్ అయ్యేదా? దానికంటే మట్టసంగా నా ఇంట్లో ఉండి నాకు అందమైన ఇల్లుంది, నేను హ్యాపీగా నా లైఫ్ ఎంజాయ్ చేసుకోగలుగుతా. ఇంకా బీజేపీలో ఉండేది ఒక్కడే. ఈ పాపం ఈ స్థానికంగా వీళ్ళందరూ ఏదో బీజేపీ అని భుజాలు ఎగరేసుకొని తిరుగుతున్నారు. ఏమిటి బీజేపీ చేసిండేది? వచ్చిన వెంటనే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటినీ వేలం పాటలు పాడి చిల్లర డబ్బులకు అమ్మేస్తారు. ఇది రెండోసారి బీజేపీ చేయటం ఈ పని. ఈ రాష్ట్రంలో ఎన్ని పిఎస్యూస్కి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి న్యాయం జరగకుండా ఉంది. ఈ 3 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయలేదు, కేంద్ర మంత్రులు ఎవరు తిరిగి చూడలేదు. ఎక్కడ భూములు ఉంటే అక్కడ కంపెనీలు మూసేసి ఆ భూములన్నీ వేలం పాటలు పాడేసి వాళ్ళ దొరికే చుట్టుపక్కల ఉండే వాళ్ళకి లాభానికి అమ్ముకుంటున్నారు. ఈ పార్టీ చూసినేనా ట్రేడ్ యూనియనిజం ఖతమైపోతూ ఉంది. అంచెలంచెలుగా అందరినీ నరికేసి ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, స్వతంత్ర భారతదేశంలో అనుమానం లేకుండా ఎవడు నడవటం లేదు. భుజం పైన తిరిగి చూసుకొని ఫోనుల్లో మాట్లాడితే ఇది ఖతరానేమో అని చెప్పి ఆ భయ ఆందోళన అనేది ఒకటి ఏర్పడింది భారతదేశంలో. ఒక దేశ ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళి తన సొంత దేశాన్ని కించపరిచే విధానంగా మాట్లాడే వ్యక్తిని చూసి గౌరవించి నేను వెళ్ళి పార్టీ జాయిన్ అయ్యేదా? దేనికోసం? దేనికి? మళ్ళీ నేను కేంద్ర మంత్రిని అయిపోతానన్నా? ఒక ఎంపీగా ఇంకొక 6 ఏళ్ళు అక్కడ కూర్చుంటానన్నా? అంత ఆయుస్సు దేవుడు ఇచ్చాడో లేదో. ఇంతవరకు బ్రహ్మాండంగా గొప్పగా నా టర్మ్స్ అండ్ కండిషన్స్లో నేను బతికాను. ఐ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ మై పాలిటిక్స్. నేను పార్టీ మారదలుచుకుంటే నేను చెప్పి మారతా, దొంగచాటును పోవాల్సిన అవసరం నాకు లేదు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి మారింది వాస్తవం, చెప్పి వారింది అంతకంటే వాస్తవం. నేనేమి సందులో వెళ్ళి దొంగదారినో దొడ్డిదారినో వెళ్ళి నా వ్యక్తిగత లాభం కోసం కాదు. బట్ మ్యామ్ ఒక విషయం చెప్పండి మ్యామ్, నాకు ఒక జర్నలిస్ట్గా జనరల్గా మామూలు సామాన్య ప్రజలతో పాటు నాకు ఉన్న ఒక పెద్ద సంశయం ఏమిటంటే, ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గొప్పది, ఆ పార్టీ చాలా అద్భుతమైన చేసింది, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసింది, మా పార్టీ గ్రేట్ అని చెప్పుకుంటారు, వేరే పార్టీ వాళ్ళని కించపరుస్తారు. ఇట్స్ వెరీ వెరీ కామన్, చీప్. యా, ఇప్పుడు యాక్చువల్గా మీరు కూడా మోడీ గవర్నమెంట్ని అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఇలా యు ఆర్ ఆల్సో టెల్లింగ్ దట్ వీళ్ళు మంచిగా చేయట్లేదు, వీళ్ళు ఏం చేస్తారు? ఇది ఫ్యాక్ట్ కాదా? ఫ్యాక్ట్. నా రైతులకి బేడీలు వేసింది ఫ్యాక్ట్ కాదా? కామన్ గుడ్ ఫండ్ నుంచి 5 కోట్లు ఇచ్చి బాలాజీకి ఇచ్చింది అది ఫ్యాక్ట్ కాదా? బంగారు మీసం చేపించానని చెప్పుకొని సంకలు కొట్టుకుంది ఫ్యాక్ట్ కాదా? సెక్రటేరియట్ని ఇక్కడ నుంచి మార్చేస్తానని ఫ్యాక్ట్ కాదా? నేను చెప్తాను ఏమిటమ్మా డెవలప్మెంటు. మీరు అదేంటి మిషన్ కాకతీయ అని అన్నారు. నిజంగా మీకు తెలుసా మిషన్ కాకతీయ ఏమైంది? నిజంగానే వాళ్ళు మెజర్మెంట్స్ వాళ్ళ కరెక్షన్స్ కరెక్ట్గా చేసి నిజంగానే వాళ్ళు తవ్వారా? ఇవాళకి చిన్న సన్న రైతు ప్రైవేటు భూములపైన వీళ్ళు పైపులు పడేసి ఇంతవరకు అంటుకోలేదు. ఆ పైపు వాడు జరపలేడు, ఆ భూమి దున్నుకోలేడు, కౌలుకి ఇచ్చుకోలేడు. వాళ్ళకైతే ఏంటి? ఏమిటి మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి? మీరు చేసింది ఏంటి? మీరున్న ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. నేనేం వ్యక్తిగతంగా మిమ్మల్ని నేను అనలేదే. నేను చెప్పింది ఒక్కటి కూడా అబద్ధమైతే నేను నా ఛాలెంజ్ అది. మీరు అన్నారు 2 బెడ్రూమ్లు అన్నారు, 3 సంవత్సరాలు అయిపోయింది తల్లి. ఏడున్నాయి మా బెడ్రూమ్లు? పెన్షన్లు వస్తున్నాయా ప్రజలకి? కేంద్రం నుంచి అమిత్ షా వచ్చి చెప్పాడు ఇన్ని కోట్లు మేము ఇచ్చామని. రైతులకు రావాల్సిన నిధులు ఇంతవరకు వాళ్ళు మాకు ఇవ్వలేదు.
కేంద్రం నుంచి డబ్బులు ఇక్కడికి వచ్చాయి, మాయమైపోయినాయి. బట్ మేడం ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు మేడం, కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా అన్ని రాష్ట్రాల్లో బీజేపీయే స్వీప్ చేసింది ఆల్మోస్ట్ మెజారిటీ. అండ్ 2019లో కూడా అలాగే జరుగుతుందన్నది కూడా చాలా మంది అభిప్రాయం. సో మీరు మాత్రం చాలా గట్టిగా చెప్తున్నారు కాంగ్రెస్. ఖమ్మంలో కాంగ్రెస్, బట్ తెలంగాణలో కాంగ్రెస్ విల్ కమ్ హియర్. ఇంకా టైం పట్టొచ్చు. ఐఎమ్ నాట్ అథారిటీ ఆన్ నేషనల్ పాలిటిక్స్ దేర్. నేను నా రాష్ట్రం గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ మాత్రం కాంగ్రెస్, దేర్ ఇస్ నో డౌట్. కాంగ్రెస్ నాయకత్వ పట్టాలు ప్రియాంక గాంధీ చేపడితే ఏమన్నా మార్పు వచ్చే అవకాశం? ఇదిగో అమ్మ, ఇది కాంగ్రెస్ చెడ్డ అలవాటు. మేము ప్రతి నాయకుడిని అట్లాగే చంపుకు దీన్ని వేధించి ముందు మేము పని చేయాలి. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఈజ్ వైస్ ప్రెసిడెంట్, సోనియా గాంధీ ఈజ్ ప్రెసిడెంట్. దేర్ ఈస్ గ్రేట్ క్లారిటీ ఇన్ దట్. కాబట్టి ప్రియాంక వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, అవన్నీ హైపోథెటికల్ ఇష్యూస్. అనేది అది కాదు మేడం, ఒకవేళ వస్తే అది యాడెడ్ బెనిఫిట్ ఉంటుందా ఫర్ ద నెక్స్ట్? దట్ ప్రియాంక విల్ డిసైడ్, మేడం విల్ డిసైడ్ అండ్ అవర్ బ్రదర్ విల్ డిసైడ్. మనం ఎందుకు స్పెక్యులేట్ చేయాలా? ముందు మనం చేయాల్సిన పని మనం ఆలోచించుకోవాలి. ఇంటింటికి తిరిగి గ్రామంలో మనం అందుబాటులో ఉండి ముందు అన్నిటికంటే ముఖ్యంగా నా కాంగ్రెస్ కార్యకర్తల్ని నేను కాపాడుకోవాలా. బట్ అంత స్ట్రాంగ్ గా కేడర్ గానీ కార్యకర్తలు గానీ ఉన్నారా? ఆఫ్ కోర్స్. ఇవాళ బతికుండేది కేవలం కాంగ్రెస్ కార్యకర్త మాత్రమే. ఇవాళ జిల్లాల్లో జెండాలు మోసి ప్రతి టీచర్ ఎలక్షన్ కాడ నుంచి పోటీలు చేసి కాలు దువ్వి జేబులో నుంచి డబ్బులు తీసి నినాదాలు పెట్టి అరిచేవాడు నా కాంగ్రెస్ కార్యకర్త. సెకండ్ లైన్ నాయకులు ఎంతవరకు కమిటెడ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ? ఇట్ డజంట్ మ్యాటర్ సెకండ్ లైన్ కమిటెడా తొక్క, నోబడి కేర్స్. కార్యకర్తలు ఇట్ ఈస్ అవర్ వర్కర్స్. నేను కూడా వర్కర్ని, నేనేం నాయకురాలని నేను అనుకోవటం లేదు. నేను నా తోటి కార్యకర్తలు మేమందరం చేసే పోరాటానికి ఫలితం అవుతుంది, జరుగుతుంది. వీ విల్ కమ్ బ్యాక్ టు పవర్ హియర్, ముఖ్యంగా టు ప్రొటెక్ట్ మై ఓన్ వర్కర్స్. నా కార్యకర్త కోసం ఏ ఒక్కడు ఎక్కడ ఏ రాష్ట్రం, ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కాంగ్రెస్ కార్యకర్త ఒక్కడు నిలబడి జెండా ఎత్తినా పిలిపిస్తే నేను వెళ్తాను. అర్ధరాత్రి వేళన ఐఎమ్ దేర్. దట్ ఈస్ మై ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద కాంగ్రెస్ వర్కర్స్. బట్ ప్రతి పార్టీలో ఒక సింగిల్ లీడర్షిప్ ఉంటుంది మ్యామ్, ఆయన మాట అందరూ వింటారు. కాంగ్రెస్ ఈజ్ నాట్ లైక్ దట్. సోనియా గాంధీ గారు ప్రెసిడెంట్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ ఉంది అన్నది ఒక వాదన. అంటే అందరికీ అందరి అభిప్రాయాలు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాదనలు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు హ్యాస్ దేర్ ఓన్ సే, దే ఫైట్, దే హ్యావ్ ఇష్యూస్ విత్ ఈచ్ అదర్. ఆఫ్ కోర్స్ యూ థింక్ ద అదర్ పార్టీస్ డోంట్ హ్యావ్? అదర్ పార్టీస్కి ఉన్నా కూడా అది డార్మెంట్ కూడా బయటికి రాదు, బయట పడదు. లేదమ్మా, నో నో వి ఆర్ మచ్ మోర్ ట్రాన్స్పరెంట్. మేమే కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎట్ ద ఎండ్ వి ఆల్ కమ్ టుగెదర్. మీరు చూడండి, సంగారెడ్డి మీటింగ్ మొన్న చూసారా? అది మేము డబ్బులు ఇచ్చి ప్రభుత్వ బస్సులు పెట్టి తెచ్చిన గుంపు కాదు, స్వతహాగా ప్రజలు వచ్చారు. సో దాంట్లో ఆల్ లీడర్స్ వేర్ ఆన్ దట్ స్టేజ్. వెనకాల ఎన్ని ఇబ్బందులు పడినా, ఎంత తిట్టుకున్నా, ఏదైనా కాంగ్రెస్ అనే పిలుపు వచ్చేటప్పటికి కంఠంలోకి అదంతా వచ్చేస్తుంది. ఏకంగా అందరం కలిసి చేస్తాం. మరి కాంగ్రెస్ ఇస్ అన్ ఓల్డ్ పార్టీ, సో దట్ మచ్ ఫ్రీడమ్ ఈజ్ అ గుడ్ థింగ్. It's a good thing. We actually practice democracy. We'll have difference of opinions, we'll fight. Some people fight dirty, but that happens even in a family. It happens. It doesn't matter. But you cannot do Congress Mukt Bharat. ఏందది? ఒక దేశ ప్రధానమంత్రి అలా మాట్లాడొచ్చా? చరిత్ర నువ్వు తిరగేసేస్తావా? మహాత్మా గాంధీ చక్రా దగ్గర నువ్వు కూర్చొని నీ ఫోటో లేపించుకుంటావా? ఓరే నాయనో, ఇవన్నీ చూసి మేము ఎగబడి బీజేపీ ఫర్ వాట్? ఐఎమ్ 5-term MP, 5 terms. I served municipal corporation along with parliament. Maybe I'm the only one in parliament. రెండు సైమిల్టేనియస్గా చేసి ఐ రిఫ్యూజ్ టు రిజైన్. కార్పొరేషన్ రిజైన్ చేయను, రాజ్యసభకి వెళ్ళామంటే నేను చేయనన్నా. దట్ వాజ్ మై ఫస్ట్ కాంట్రవర్సీ. చూడండి సార్ ఎంత న్యూసెన్స్ అని చెప్పారు. ఆమెతో పెద్ద న్యూసెన్స్ ఏనదు. నేనన్నాను, నేను ప్రజలకు వాగ్దానం చేశాను, ఐ విల్ నాట్ లీవ్. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను వెళ్ళి ఓటు అడగటం నేను వదలను. రామారావు గారు హ్యాడ్ టు గో టు కోర్ట్ అండ్ గెట్ ద క్లియరెన్స్. నాకు ఆనరేరియం నాట్ శాలరీ కాబట్టి ఐ కుడ్ డూ బోత్. ఐ సర్వ్డ్ బోత్ ఎండ్స్ ఫర్ 5 years అండ్ ఐమ్ ప్రౌడ్ ఐ డిడ్ ఇట్. ఐ డెంట్ గివ్ అప్. ఎంత ఈజీ ఆడ రాజీనామా చేసి వెళ్ళిపోవటం, ఆ న్యూసెన్సే అక్కర్లేదు. బట్ ఐ డిడ్ వర్క్ హియర్.
I did development work here in Banjara Hills. I'm proud to say it. I learnt more from municipal corporation than anywhere else. నేను 5-term MP. I've been కేంద్ర మంత్రి. I have a name and reputation. ఎక్కడికి వెళ్ళినా నన్ను ప్రజలు గుర్తుపడతారు. ఏ స్టేషన్లో ఏ మారుమూల ప్రాంతం భారతదేశంలో ఎక్కడ నిలబడినా కూడా ఎవడో ఆ నామకుడు వచ్చి గుర్తుపట్టి నాతో మాట్లాడతారు. చాలు, అంతకంటే వాట్ మోర్ డూ ఐ వాంట్? అయితే ఇంకొక ఎంపీ కోసం ఇన్ని సంవత్సరాలు ఉన్న నా సిద్ధాంతాలు పోగొట్టుకొని నేను కాంప్రమైజ్ అయ్యి ఇంకెక్కడికో వెళ్తాననేది నా ఆలోచన విధానం, నా సిస్టమ్ కాదు, అది నా పర్సనాలిటీ కూడా కాదు. ఓకే, సో ఫైనల్గా మ్యామ్ ఆన్ లైటర్ నోట్, ఇప్పుడు పిల్లలతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయారని చాలా బాధపడ్డారు. మీ మనవడితో స్పెండ్ చేస్తున్నారా లేదా? మీ మనవడు 3 ఏళ్ళు అనుకుంటాను. 2 and 3/4. He'll be 3 in August. I think these are the rewards that God gives, and I enjoy my time with him. బెస్ట్ థింగ్ ఆడు అనుకుంటాడు నేను వాడి తోడు వయసు ఆ కార్లు, నాకు ఒక కారు ఇచ్చి మన ఇద్దరం కార్ రేసింగ్ అని నేల మీద పాక్కుంటూ ఆ కారు రేసింగ్ చేయాలి నేను ఆయనతో పాటు. అండ్ ఇట్స్ వండర్ఫుల్ దట్ హీ బిలీవ్స్ దట్ ఐ హ్యావ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద యూత్ టు ప్లే విత్ హిమ్. అండ్ ఎంత తన మైండ్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఇట్స్ సో ఫ్యాసినేటింగ్. I cannot tell you how much I enjoy. అంటే మీ పిల్లల చైల్డ్హుడ్ని మీరు మిస్ అయ్యారు. ఆ 3 years 4 years టైంలో మీరు బిజీగా ఉండేవారు. Very busy. సో ఇప్పుడు అది మీ మనవళ్ళు అవన్నీ చూసి compensation. No, it's a great reward. I'm so grateful I have this child and I enjoy his company. నేను అసలు ఎయిర్పోర్ట్లో దిగుతానే ముందు స్ట్రైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని ఎత్తుకొని వచ్చేస్తుంటా. అండ్ ఇక్కడ నైట్స్ కూడా నాతో ఉంటూ ఉంటాడు. ఐ ఎంజాయ్ హిస్ కంపెనీ అండ్ ఐ హోప్ ఐల్ బీ దేర్ టు సీ హిమ్ గ్రో. సో మిస్టర్ చౌదరి గారు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం కొంచెం మెలోడైన్ అయిపోయింది రేణుక, ఇంతకు ముందున్నంత గాంభీర్యం, గొడవ, అల్లరి లేవు కాస్త అంటున్నారా లేదా? లేదు, హీ నోస్. ఆయన అంటారు యూ నో హర్, షీ విల్ నెవర్ కాంప్రమైజ్. చాలామంది ఆయన ద్వారా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. And he tells, this is between you and her, you solve your own problems. Don't come to me with all this. This is not, I will not get involved in that. Actually the credit goes to him because it's not easy. ఒక వైఫ్ కంటిన్యూస్లీ ఏదో ఒక గొడవ, కాంప్రమైజ్, దాడి, ధర్నాలు ఇవి అవి జరుగుతూ ఉంటే, తెలంగాణ డివిజన్ ముందు రోజు మా ఇంటి ముందు ధర్నాలు, కాన్స్టాంట్ అండ్ వైఎస్ పోలీసులు పర్మనెంట్గా వదిలేశారు. It's not a comfortable situation for any traditional man. But he's not a traditional man. The credit goes to him that he didn't break me, that he allowed me to flow like this and enjoyed, he took the benefits and the criticisms. Yeah. Both. He took it in his stride. He paid the price. It was his industries that were burned down, his cars that were attacked, his home where we are all the time dharnas have been done in front of, and it disturbs him when false allegations are made of taking 1.5 crore from tribals. నేను నిజంగానే సంపాదించుకోదలుచుకుంటే ఐ కెన్ అంటే 1 కోటి మంది నాకు వచ్చి ఇస్తారు. ఐఎమ్ ఇన్ దట్ హ్యాపీ పొజిషన్ వేర్ ఐ కెన్ రింగ్ అప్ అండ్ రిక్వెస్ట్, I need 10 lakhs, I need 40 lakhs. Luckily I have people in my life who will give me if I need. I don't need to rob STs. And well, అందరూ అనుకుంటారు పీపుల్ మావేవో 5-star బతుకులని, కానీ మీకు తెలియని వాస్తవాలు ఏంటి? ఏ రోజైతే ఈ నింద నా మీద వేసిందో ఆవిడి దొంగ ఫోటోలు చూపించారే టీవీలో, ఏంటి ఆ ఫోటోలు నాకు చూపెట్టమనండి. వాట్ ఆర్ దోస్ ఫోటోస్? వాట్ ఈస్ షీ ట్రైంగ్ టు ప్రూవ్? ఆమె ఎవరో మీరు తెలుసుకోండి ఆమె గురించి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ అనదర్ మహిళ. బట్ ఆ రోజుల్లో బిట్వీన్ 9th and 13th August ఈ గొడవ అంతా జరుగుతూ ఉండింది. 9th morning I was supposed to admit my child to hospital for delivery. 8th night early morning 9th hours my brother-in-law died. పిల్ల నిండు నెలలు నా ఇంట్లో. హాస్పిటల్కి 9 గంటలకు మేము వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సిన వాళ్ళమి. పొద్దున్న 3 గంటలకు నిద్రలేసి మా వారు హాస్పిటల్కి పరిగెత్తి బ్రదర్ చనిపోయారు. ఆ శవాన్ని మేము ఇంటికి తీసుకొచ్చి అంతిమక్రియలు మేము చేయాల్సి వచ్చింది. సారు నేను కూర్చొని పీటల మీద
మా ఇంట్లో మనవడో మనవరాలో పుడుతుందని అనుకున్న శుభ సందర్భాన మేము ఈ కార్యక్రమం నడపాల్సి వచ్చింది. ఆయన చేసుకున్న భార్య ఫారినరు, పిల్లలు మేము ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. హఠాత్తుగా 10వ తేదీన మా అమ్మాయికి బీపీ తేడాలు వస్తే అడ్మిట్ చేసి 11వ తేదీన నా మనవడు పుట్టాడు. 11వ తేదీ పుట్టిన తర్వాత అమ్మాయికి సిజేరియన్ కాబట్టి నైట్ అండ్ డే హాస్పిటల్లో నేను ఉండాల్సి వచ్చింది. నాకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. మా మదర్ ఇస్ సిక్, ఆమె ఇంట్లో ఉంది. ఆమెను ఇంకొక పసిబిడ్డగా నేను చూసుకోవాలి. ఇన్ని కష్టాలకి మేము గురవుతున్నామనేది ఎవరు ఆలోచించరు. నాన్ సెన్స్ అలిగేషన్స్, థర్డ్ రేట్ అలిగేషన్స్. ఇంటికి వచ్చినానని చెప్పిన రోజు నోబడీ నోస్ ఐ హ్యావ్ సీసీటీవీ కెమెరాస్, సెల్ ఫోన్ ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి. ఆమె బ్రదరు ఫాదరు ఆమె ఇంటికి వచ్చారు. నేను మెట్లు దిగొచ్చి కులం పెట్టి తిట్టానని అన్నారు. Then how your cell phone is showing that all 3 of you are sitting in Khammam, not in Hyderabad? డబ్బులు అంబులెన్స్లో పంపారన్నారు. దేనికి అంబులెన్సు? ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నీ భర్త బతికే ఉన్నాడు, అప్పుడెందుకు రాలేదు? ఇప్పుడెందుకు కన్వీనియంట్గా? దీంట్లో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్డ్ మీ. గాంధీ భవన్ రావటం, ఆవిడకి యాక్సెస్ దొరకటం, ప్లాకార్డులు పెట్టుకున్న వాళ్ళు వచ్చి ధర్నాలు ఇవ్వటం, ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఇవన్నీ? దట్ లేడీ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఇట్. ఇలాంటి సందర్భాల్లో అయినా హైకమాండ్ సోనియా గాంధీ గారు ఆవిడ దృష్టికి మీరు తీసుకెళ్ళి ఉంటారు. ఆబ్వియస్. వై షుడ్ ఐ? మేడం హ్యాస్ 100% faith in me. That is my battle. I don't need Srimati Sonia Gandhi to declare me innocent. I don't want to be a liability to her. ఇట్లా ఎదవ పని నేను చేసి మళ్ళీ నేను ఆవిడని రక్షణ అడగటం చాలా తప్పు. నేను ఈ పని చేయలేదు కాబట్టి ఐ హ్యాడ్ ద అరోగెన్స్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్ ఇట్. ఐ హ్యావ్ నాట్ గాన్. నా తోటి సోదరుడు అక్క అని చెప్పినోడు ఉత్తరాలు రాశాడు, ఆవిడే చూపించింది. ఆ ఉత్తరాలు నాకు తెలిసినాయి. ఏమి డబ్బులు తీసుకుంది, నువ్వు ప్రూఫ్ చేయి. ఇప్పుడు నేను ఐ కెన్ సెండ్ లీగల్ నోటీస్ ఆన్ దిస్ కేస్. నువ్వు ఈ లెటర్ రాసావు కదా, సో నౌ ఐ విల్ సూ యూ. How you have said it without proof? You have slandered me. It's a libelous statement. నేను పెట్టలేనా? ఇంకోడు పక్కనోడు ఉన్నాడు, వాడి తెలివన్న వీడికి లేదు. ఆకారం తప్పితే తెలివి లేదు, మోకాళ్ళ కాడ పార్కింగు. సో దే టాక్ లైక్ దిస్ నాన్ సెన్స్ చీప్ పాలిటిక్స్ దే డూ. సో వాట్ హ్యాపెండ్ దెన్? మేడం నన్ను అనుమానిస్తే ఆవిడే పిలిచి అడిగేది. షీ నోస్ వాట్ ఐ యామ్. ఐ డోంట్ హ్యావ్ టు డూ దిస్. ఎవరైనా నవ్వుతారు. ఎక్కడ తీసుకొని వాళ్ళు వెళ్ళి ఒక ఎస్టీ దగ్గరే తీసుకుంటామా మనము? 1.5 అందులో పువర్ ఫెలో. వాడికి అంత డబ్బులు ఉంటే వాడు ట్రీట్మెంట్ అయ్యి అసలు హీ వుడ్ హ్యావ్ బీన్ ఫిట్. హీ వుంట్ హ్యావ్ డైడ్. హీ వాజ్ అ డాక్టర్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ అ వెరీ నైస్ మ్యాన్. ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలి. ఆయన పాపం ఏ పూట అనలేదు. 10 మందికి చెప్పిన వాస్తవం కూడా తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళందరూ వెళ్ళి అడిగితే కూడా చాలా తప్పు, నేను అటువంటి పని నేను చేయలేదని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. ఇదంతా రాజకీయ డ్రామా. దిస్ ఈస్ డర్టీ పాలిటిక్స్ అంటారు. దిస్ ఈస్ అండ్ యూర్ డీలింగ్ విత్ ఇట్. ఇట్ ఈస్ లైఫ్. ఇట్ కమ్స్ విత్ ద టఫ్. ఇట్ కమ్స్ విత్ ద టఫ్. సో ఇట్స్ ఓకే. మీరు వంట చాలా బాగా చేస్తారని విన్నాను. అండ్ 2 minute వంటల రెసిపీలు మీ దగ్గర ఒక 100 ఉన్నాయి అంట. అవి కరెక్టే. కొత్త పెళ్లి కూతుర్లకి, కాబోయే వాళ్ళకి, హాస్టల్కి వెళ్ళి చదువుకుని అమెరికాకి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఇవన్నీ ట్రిక్కులు నేర్పిస్తూ ఉంటాను. 2 నిమిషాల్లో ఓన్లీ మ్యాగీ ఉంటుంది కదా, 2 నిమిషాలు. అది వెరీ క్విక్ కుకింగ్ ఉంది. బట్ ఐ ఆల్సో నో వడ్డిచ్చేది కూడా. ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో, లైఫ్లో ఏమి మీరు క్యారీ చేస్తారు, ఏమి మీరు వదిలేశారు? అండ్ ఇలాంటివన్నీ జరిగినప్పుడు మీ జీవితంలో ఆబ్వియస్గా పెద్ద లెసన్స్. అండ్ మీరు పుస్తకం రాస్తున్నాను అంటున్నారు ఇప్పుడు. సో ఎవరో 3 book offers. సో చాలామంది బండారాలు బయట పెట్టబోతున్నారు. ఎంతో మందికి ఐఎమ్ నాట్ రైటింగ్ యాజ్ అ డాక్యుమెంట్, యాజ్ అ ట్రిబ్యూట్ టు సమ్ నెగటివ్ క్యారెక్టర్. దే ఆర్ నాట్ వర్త్ ఇట్. మీరు చూస్తే నేను వాళ్ళ పేర్లు కూడా తీసుకోలేదు. ఏం చేయబోతున్నారు అయితే? పొలిటికల్ లైఫ్ లో మీరు వదిలేసింది ఏంటి, మీరు పట్టుకుంది ఏంటి? వదిలేసింది ఈజ్ ద ఇమ్మెచ్యూరిటీస్, ద ఇట్లా ఈ చీప్ ఇవన్నీ. యు లీవ్ ఇట్. దే ఆర్ నాట్ వర్త్ క్యారింగ్ ఫార్వర్డ్. What you carry forward is great learning experience, humility, which I see
నిజంగా పేదవాళ్ళు జెనరాసిటీ ఈజ్ మచ్ మోర్ దెన్ ఎనీ కోటీశ్వరుడు. కోట్లు డబ్బులు ఉన్నప్పుడు మనం దానం చేయటం ఒక ఎత్తు, కానీ ప్రాణాల పైన ఇది వచ్చి నాకు అయినో వన్ ఫాదర్ కేమ్, ఈ వాజ్ 46 years old. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశాడు, వాళ్ళ అక్క కొడుకునే ఇచ్చుకున్నాడు. భార్య చిన్న వయసులోనే చనిపోయింది. రెండో పెళ్లి చేయకుండా కూతుర్ని పెంచి పోషించాడు. ఆ అబ్బాయికి అల్లుడికి కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలన్నీ చేయాలని ఉన్న భూములన్నీ అమ్మి తాకట్టు పెట్టుకొని తను ఆ పిల్లోడు ప్రాణం కాపాడుకున్నాడు. పెళ్ళైపోయిన తర్వాత అమ్మాయికి పెళ్ళైన తర్వాత కిడ్నీస్ ఫెయిల్ అయినాయి ఆ మనిషికి, అల్లుడికి. నా కిడ్నీ నేను దానం చేస్తానని చెప్పి నా దగ్గరకు వచ్చి చట్టం మార్పించండి మేడం, నేను ఇవ్వదలుచుకున్నాను. నువ్వు కూడా యంగ్ ఫెలోనే కదా, యువర్ ఓన్లీ 46, రేపు నీకు ఏదన్నా అయితే ఎట్లరా, మరి నీ అల్లుడికి ఇదంతా అమ్మాయి జీవితం కదా మేడం. ఎంత ఈజీగా అనేసాడు. అమ్మాయి జీవితం కదా మేడం, దాంట్లో ఆలోచించుకుంటే దానికి ఏముంది, అమ్మాయి మాంగళ్యం కాపాడడానికి వాడు ఉన్న ల్యాండ్ అంతా కూడా అమ్మేసుకున్నాడు. ఐ వాజ్ లుకింగ్ ఎట్ హిమ్ సేయింగ్, మనం సాయిబాబా అని దేవుళ్ళని దేవాలయాలు తిరిగి పుణ్యాలు కట్టుకుందాము అని చెప్పి అర్చనలు చేయించుకొని డబ్బులు దానాలు చేసి ఏదో పుణ్యం కొనుక్కుందామని ట్రై చేస్తాం. నిజంగా సాయిబాబా, షిర్దీ సాయిబాబా అంటే అటువంటి వాడు. అంత నిస్వార్థంగా, అంత అల్పాయాసంగా, తన ప్రాణం తను ఆలోచించకుండా, భార్య చిన్న వయసులో చనిపోయిన పిల్లని పోషించి పెంచి ప్రేమతో. నిజంగా చెప్పండి, ఈ పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండేవాళ్ళు ఇంకెవరిదైనా కిడ్నీ కొనుక్కొస్తారు కానీ సొంత కిడ్నీ ఇస్తారా? దట్ ఈస్ ద వన్ లెసన్ ఐ హ్యావ్ లెర్న్డ్. నిరుపేద వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద మనసు పెద్దవాళ్ళ దగ్గర లేదు. అండ్ ఐఎమ్ రియలీ హంబుల్డ్ బై దెమ్. ఆ వైఫ్లు ఏంటి, ఆ లేడీస్ ఏంటి, ఆ వ్యాధులేంటి, భగవంతుడు ఎందుకు అట్లా చేస్తాడు? ఆ పేదవాడికే విచిత్రమైన వ్యాధులు కలిగిస్తాడు. ఎన్ని కష్టాలకు గురైనా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టితే నవ్వుతూ చిరునవ్వుతో తలుపు తీసి వచ్చి కూర్చోండి, ఆ ఇరిగిపోయిన కుర్చీని వాళ్ళు బయట చెంగుతో తుడిచేసి కూర్చోపెట్టి ఒక గ్లాసు నీళ్లు పరిగెట్టుకుంటా తీసుకొచ్చి భోజనం టైం అయితే భోంచేస్తారా అని అడుగుతారు. వాళ్ళ దగ్గర అసలు అంత ఉందో లేదో, వాళ్ళు కడుపు కట్టుకొని నాకు ఇస్తారేమో. ఆ జెనరాసిటీ వెన్ యూ సీ, దట్ ఈస్ వాట్ కీప్స్ ఇండియా, దట్ ఈస్ ఇండియన్నెస్. That's what keeps this country going, not all of us. Thank you so much, ma'am. It's wonderful talking to you. More than anything, it's a learning. No, I remembered so many things while talking to you. No, ma'am. We require, ఎందుకంటే మీలాంటి వాళ్ళ లైఫ్ అండ్ జర్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. అందరూ ఎంతసేపటికి ఒక బ్లాక్ పాయింట్స్, గ్రే పాయింట్స్ని హైలైట్ చేసి ఫోకస్ చేయాలని చూస్తారు. బట్ ఆ బ్లాక్ గ్రే వెనక చాలా వైట్ ఉంది అన్నది కూడా ఒకసారి ఐ థింక్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. I was very lucky. I am very lucky. I am very blessed. ఎంతమందో దేవతలు నన్ను దీవించారని అనిపిస్తుంది. ఐ వాజ్ ఏబుల్ టు సీ దిస్ లైఫ్. ఈ విధంగా నేను బతకగలిగాను. అండ్ నన్ను మోసిన వాళ్ళు, మా తల్లిదండ్రులు కానీ, మా తాతగారు కానీ, మా అమ్మమ్మ కానీ, మా మదర్, మా హస్బెండ్ and my children. Both my children have contributed tremendously to my emotional growth, for me to keep up with today's times, taught me different value systems, helped me be a better human being. So I am very blessed. I'm very happy. నాకు చాలా సంతోషం, నాకు చాలా సంతృప్తి. ఇంకా ఫ్యూచర్లో భగవంతుడు ఏం రాశాడో, ఇట్స్ అన్ అడ్వెంచర్. Whatever comes my way, I will do. But I will enjoy my life. So the last line is, కఠినంగా ఉండే వారికి మాత్రమే మీరు ఫైర్ బ్రాండ్. అన్యాయం చేసే వాళ్ళకి మాత్రమే మీరు ఫైర్ బ్రాండ్. మిగతా వాళ్ళకి లవింగ్ బ్రాండ్. Thank you so much. Thank you. Congratulations, iDreams. 1 million subscribers. Wow. Congratulations. Way to go. Keep it up. Good luck. I'm Renuka Chowdhury. Subscribe to iDream.